భారతదేశానికి చేసిన నౌకాయానాల గురించి మనం తొలుత చర్చించుకోవాల్సి ఉంటుంది. లెట్ us see the early voyages. First British to voyage India was James Lancaster in the year 1602. 1602లో జేమ్స్ లంకాస్టర్ అనే నావికుడు భారతదేశానికి నౌకాయానం చేయడం జరిగింది. త్రూ రెడ్ డ్రాగన్ అనే నౌకలో ఇతడు భారతదేశాన్ని చేరుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షిప్ యూజ్డ్ బై జేమ్స్ లంకాస్టర్. ద ఫస్ట్ voyage టు ఇండియా బై బ్రిటిష్. నెక్స్ట్ సెకండ్ వాజ్ commanded by Henry Middleton from Woolwich, is the great dockyard and which is very famous for the ships in England. So Henry Middleton was the second explorer to India. భారతదేశానికి వచ్చిన రెండవ నావికుడు హెన్రీ మిడిల్టన్. అదే సంవత్సరంలో 1602లోనే ఇతడు కూడా వస్తాడు. నెక్స్ట్ థర్డ్ వయోజ్ ఇన్ ద ఇయర్ 1608 బై విలియం హాకిన్స్ ఇన్ ద ఇయర్ 1608 డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్. ద మొఘల్ ఎంపరర్ వాజ్ జహంగీర్. అంతకంటే ముందు పై ఇరువురు అక్బర్ కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. అక్బర్ కాలంలో భారతదేశానికి వచ్చిన ఇద్దరు ఎక్స్ప్లోరర్స్ నావికులు సర్ జేమ్ లంకాస్టర్ మరియు హెన్రీ మిడిల్టన్గా చెప్పుకుంటే, నెక్స్ట్ 1608లో జహంగీర్ కాలంలో కెప్టెన్ విలియం హాకిన్స్ అనే నావికుడు సూరత్ ప్రాంతానికి చేరుకున్నాడు. హెక్టార్ అనే నౌక ద్వారా ఇతడు సూరత్ ప్రాంతానికి చేరుకొని జహంగీర్ వద్దకు వచ్చి రాయబారాన్ని చేశాడు. కానీ జహంగీర్కి మరియు విలియం హాకిన్స్కి మధ్య పొంతన సరిపోకపోవడంతో ఈ రాయబారం పూర్తిగా ఫలించలేదు. సో 1608లో సూరత్ ప్రాంతంలో, గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని పొందాడు. రైట్, రాయబారం పూర్తిగా ఫలించకపోయినప్పటికీ సూరత్ ప్రాంతంలో 1608లో బ్రిటిష్ వారి యొక్క తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా జహంగీర్ ఆస్థానానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటిష్ రాయబారి ఎవరు? కెప్టెన్ విలియం హాకిన్స్గా చెప్పుకోవచ్చు. హెక్టార్ అనే నౌకలో వచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ అండర్ కెప్టెన్ హిప్పన్. 4వ నౌకాయానం హిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. 1611లో, సరిగ్గా 1611లో తూర్పు భారతదేశమైన ఆంధ్రాలోని మచిలీపట్నం తీరానికి గ్లోబ్ అనే నౌక చేరుకోవడం జరిగింది. గ్లోబ్ అనే నౌక, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబ్, నేమ్ ఆఫ్ ద షిప్, రీచ్డ్ at Machilipatnam. So Captain Hippen landed at Machilipatnam in the year 1611. Now he obtained a permission from Qutub Shah to build a factory at Machilipatnam in the year 1611. That was the second factory of British in India. 1608లో సూరత్ అనేది మొట్టమొదటి బ్రిటిష్ ఫ్యాక్టరీ కాగా, రెండవది మచిలీపట్నంలో నిర్మించుకున్న ఫ్యాక్టరీ రెండవ ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు. 1611లో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో సాగిన నౌకాయానం, గ్లోబ్ అనే నౌక ద్వారా సాగిన నౌకాయానం మచిలీపట్నం ప్రాంతానికి చేరుకొని ఆనాటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి అనుమతిని పొంది ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మచిలీపట్నంలో. నెక్స్ట్ థామస్ రో. 5వ నౌకాయానం థామస్ రో ఆధ్వర్యంలో జరుగుతుంది. థామస్ రో ఒక మాట అంటాడు, జహంగీర్ ఆస్థానానికి చేరుకుంటాడు థామస్ రో. ఈ థామస్ రో ఏమంటాడంటే, యుద్ధము మరియు వ్యాపారం ఒకే చోట సహజీవనం సాగించలేవు అంటాడు. యుద్ధం మరియు వ్యాపారం, వార్ అండ్ ట్రేడ్ కెనాట్ కోఎగ్జిస్టెడ్. ఒకే చోట ఇవి సహజీవనం సాగించలేవు. యుద్ధం చేస్తే వ్యాపారం చేయలేవు, వ్యాపారం చేయాలనుకుంటే యుద్ధాన్ని ఆపాలి. రెండు ఒకే చోట ఉంటే ఇవి మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ హెల్తీ సైన్ అకార్డింగ్ టు థామస్ రో.
And he was an intelligent person, and he had great capability in order to convince Jahangir, the Mughal emperor, that Jahangir was impressed by the diplomacy and the embassy of థామస్ రో. జహంగీర్ గురించి గొప్పగా ప్రశంసలతో పొగుడుతూ దినచర్య అనే ఒక గ్రంథాన్ని రచిస్తున్నాడు. సో ద డైలీ లైఫ్ ఆఫ్ జహంగీర్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బుక్ రిటన్ బై థామస్ రో, విచ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద పొయిటికల్ ఎగ్జాగరేషన్స్. మొత్తం ప్రశంసలతో చలోక్తులతో ఇది నిండిపోయింది. థామస్ రో రచించిన దినచర్య అనే గ్రంథం. ఎవరిని ప్రశంసిస్తూ? జహంగీర్ని ప్రశంసిస్తూ. నిజమే కదా, మన పాలకుల్ని ప్రశంసిస్తే పడిపోతారు. అదే జరిగింది ఇక్కడ. జహంగీర్ని బాగా ఇంప్రెస్ చేశాడు పొగడ్తలతో, ప్రశంసలతో. జహంగీర్ని తన యొక్క వశం చేసుకున్నాడు థామస్ రో. ఆ క్రమంలో థామస్ రో 1615 నుంచి 1619 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. ఇక జహంగీర్ నుంచి ఎన్నో విలువైన కానుకలను పొందాడు. జహంగీర్ నుంచి అనుమతిని పొంది మొఘలాయులతో ఇతడు చేసిన రాయబారం పూర్తిగా ఫలించింది. అంతకుముందు విలియం హాకిన్స్ కాలంలో నిష్ఫలమైంది, రాయబారం పూర్తిగా ఫలించలేదు. కానీ థామస్ రో గొప్ప చాతుర్యం కలిగిన గొప్ప జ్ఞాని కాబట్టి ఇక జహంగీర్ని చాలా సునాయాసంగా తేలికగా ఒప్పించాడు. జహంగీర్ మన్ననలు కూడా పొందాడు. రైట్. సో దీస్ ఆర్ ద 5 voyages of British to India. So James Lancaster was first to landed India, and then second was Henry Middleton, third Captain William Hawkins, fourth Captain Hippen, and fifth Thomas Roe. Okay. And now very important thing is we have to focus on the settlements of British in India. Settlements and headquarters. First of all, unlike the other Europeans, British entered India with a different strategy and plan, and established the headquarters each at Bombay, Madras and Calcutta. They tried to having full command on the Indian peninsula from the 3 cardinal directions. పెనిన్సులా అంటేనే 3 వైపుల నీళ్లు ఉండేది. మరి ఆ 3 వైపుల నీళ్లు ఉన్న ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ప్రధాన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ బ్రిటిష్, దట్ డిడ్ నాట్ డూ బై ద అర్లియెస్ట్ యూరోపియన్ నేషన్స్, డచ్ అండ్ పోర్చుగీస్. But British came with a different strategy. They had their own calculations, and they had their intelligent brain invested on the trade and commerce, firstly. And secondly, they started colonial activities which gave for the foundation of imperialism, or British own empire in India, sun never setting empire throughout the world. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి బ్రిటిష్ వారి యొక్క అపారమైన మేధస్సే తోడ్పడింది. సో చూడండి ఎంత గొప్ప సాహసానికి ఒడికట్టారో, గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నారో మనం ఏ విధంగా చర్చించాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రిటిష్ వారు 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా పిలుస్తాం. 31 డిసెంబర్ 1600లో ఏ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ ఫౌండెడ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బట్ ద చార్టర్ వాజ్ పాస్డ్ బై క్వీన్ ఎలిజబెత్ రాణి అదే రోజున ఒక చార్టర్ని పాస్ చేసింది. క్వీన్ ఎలిజబెత్ పాస్డ్ చార్టర్
on the same day, on the foundation of East India Company, on the same day, Elizabeth passed a charter and stated that English East India Company has given a complete monopoly over the eastern trade for a period of 15 years. 15 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు రాజ్యాలపై వర్తక గుత్తాధిపత్యాన్ని కల్పిస్తూ చార్టర్ని మంజూరు చేస్తున్నాం అంటూ ఎలిజబెత్ రాణి 31 డిసెంబర్ 1600లో ప్రకటించింది. ఓకే, సో ఆన్ ద చార్టర్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ ఎంపవర్డ్ to trade with the eastern countries from 31st December 1600. But in the year 1609, James I came to the throne. James I, the immediate successor to the British Empire. బ్రిటిష్ రాజుగా జేమ్స్ 1 1609లో రాజ్యానికి వచ్చాడు, ఎలిజబెత్ వారసుడుగా. అండ్ దిస్ జేమ్స్ 1 extended the trade monopoly power of English East India Company over eastern countries for unlimited period of time. Indefinitely, the trade and commerce of English East India Company was extended by James I, immediate successor to Elizabeth. ఎలిజబెత్ యొక్క వారసుడైన జేమ్స్ 1 1609లో ఈ గడువు ముగియక ముందే 1600 డిసెంబర్ 31లో ఎలిజబెత్ 15 సంవత్సరాల పాటు ఇచ్చింది. 15 సంవత్సరాలు అంటే 1615 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు రాజ్యాలపై భారతదేశంపై వర్తక గుత్తాధిపత్యం అనేది, ట్రేడ్ మొనోపొలీ అనేది 1615 వరకు ఉంది. కానీ ఆ గడువు ముగియక ముందే 1609లో ఎలిజబెత్ అనంతరం వచ్చిన వారసుడు జేమ్స్ 1 అపరిమిత కాలానికి పెంచివేయడం జరిగింది. సో దిస్ ట్రేడ్ మొనోపొలీ పవర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎక్స్టెండెడ్ అండ్ కంటిన్యూ టిల్ ద ఫర్దర్ ఆర్డర్స్ టిల్ 1813 Chartered Act. See the great English East India Company's trade monopoly power in India. 1813 రాయల్ ఆర్డర్స్ చార్టర్ చట్టం వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం అనేది కొనసాగింది. బట్ ఇన్ ద ఇయర్ 1813, ఎక్సెప్ట్ ట్రేడ్ విత్ చైనా అండ్ ట్రేడ్ విత్ టీ ట్రేడ్ అండ్ చైనీస్ ట్రేడ్ అండ్ ఆల్ ట్రేడ్స్ were common for all European merchants. So except Chinese trade and trade with China, East India Company's trade monopoly came to an end. సో ఈ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక గుత్తాధిపత్యం అనేది ఒక చైనాతో వ్యాపారం మరియు తేయాకుతో వ్యాపారం మినహా మిగిలిన అన్ని వ్యాపారాలు కూడా రద్దు చేయబడింది. సో 1813 Chartered Act abolished the trade monopoly power of British East India Company except trade with China and trade with tea. This is very important. However, the next Chartered Act 1833 abolished the complete monopoly power, trade monopoly power of English East India Company over India and eastern countries. See, 1833లో ఇంక్లూడింగ్ దిస్ ట్రేడ్ విత్ చైనా అండ్ ట్రేడ్ విత్ తేయాకు వ్యాపారం మరియు చైనాతో వ్యాపారం వీటిని కూడా రద్దు చేసేసింది 1833 చట్టం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1833 అండ్ 1813? 1813 చార్టర్డ్ యాక్ట్ రెడ్యూస్ ద ట్రేడ్ మొనోపోలీ పవర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పార్షియలీ, బట్ 1833 చార్టర్డ్ యాక్ట్ abolished the English East India Company's trade monopoly power completely. So this is the difference. Okay, so here this is the background of English East India Company. English East India Company was founded on 31st December 1600 by a group of English merchants. There were 24 major shareholders in English East India Company. Later
They came under the Court of Directors, 1773 Regulating Act. They came under the Court of Directors through 1773 Regulating Act. They were the major shareholders of English East India Company. Right. So this English East India Company is also known as John Company. John Company. జాన్ కంపెనీ అని కూడా పిలుస్తామమ్మా. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని జాన్ కంపెనీ అని ఎందుకు పిలుస్తామంటే జాన్ వాజ్ ద మెయిన్ founder of this company. So the nickname of English East India Company is John Company, moniker. And next, this is also known as Merchant of Adventures. సాహసం చేసే వర్తకులు అని కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పిలుస్తాం. ఎస్, దట్ ఈస్ 100% ట్రూ. So the British merchants, unlike the other European merchants, British merchants had guts to do anything at anywhere, at any time. So they were famous for their adventures, mainly the naval fleet. నౌకా యుద్ధాల్లో తనకు తానే సాటి, తనకెవ్వరూ రారు పోటీ అనే చందాన ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడర్స్ గొప్ప పేరును గడించారు. అండ్ బ్రిటిష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ సీ. సముద్రపు రాణి అంటాం బ్రిటన్ని. కారణం ఏమిటో తెలుసా? సముద్ర యుద్ధాలపై, సముద్రంపై జరిగే యుద్ధాలపై, సముద్రంపై జరిగే గుత్తాధిపత్యం, వ్యాపార గుత్తాధిపత్యంపై పూర్తి పట్టును సాధించారు. నౌకా యుద్ధాల్లో అయితే అసలు చిత్తుగా ఓడించారు తమ యొక్క శత్రు రాజ్యాలను. అంతటి గొప్ప నౌకా శక్తిని, నౌకా బలాన్ని కలిగి ఉంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అందుకే వారిని మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని కూడా పిలుస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీని మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ అండ్ నిక్ నేమ్ ఈజ్ John Company. So these two are very, very important. Let us discuss the important trade centers of English East India Company, trading stations along with the headquarters. Okay. So there were 3 headquarters of English East India Company established, each at Bombay, Madras and Calcutta. First, let us discuss Madras. చాలా వ్యూహాత్మకంగా ఈ ద్వీపకల్ప భారతదేశానికి 3 వైపులా 3 వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒకసారి గమనిస్తే తూర్పున కలకత్తా ఇన్ ద ఈస్ట్, రైట్, బాంబే ఇన్ ద వెస్ట్ and Madras or Chennai in the south. See, చూడండి, తూర్పున బెంగాల్ ప్రాంతం, ఈ పశ్చిమాన మహారాష్ట్ర బాంబే, అదేవిధంగా దక్షిణాన తమిళనాడు, దట్ ఈజ్ మద్రాస్. ఎంతటి వ్యూహాత్మకంగా ద్వీపకల్ప భారతదేశానికి 3 వైపులా నీళ్లుంటే ఆ 3 వైపులా కూడా అద్భుతమైన స్థావరాల్ని, ప్రధాన స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. అవే నేటి భారతదేశం యొక్క మెట్రోపాలిటన్ సిటీస్, ఆ వైభవోపేతమైన మహానగరాలుగా చెప్పుకోవచ్చు. రైట్, కలకత్తాను, మద్రాస్ని, బాంబేని. రైట్, వీటి యొక్క పుట్టు పూర్వోత్తరాలను మనం చర్చించుకుంటే వీటిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో బ్రిటిష్ established these 3 trading stations in the 3 cardinal directions of Indian Peninsula, unlike the other Europeans. See the logic and the strategy played by British. And these 3 trading stations are the 3 metropolitan cities today in India. So first of all, let us discuss the historical background of these cities. First one is Madras. Madras in the year 1639, 1639లో మద్రాస్ అనే నగరాన్ని బ్రిటిష్ వారు నిర్మిస్తున్నారు. మరి ఎలా నిర్మిస్తున్నారు, దీని యొక్క గత దాఖలాలు ఏంటి అనేది మనం చూస్తే, గతంలో ఇది మద్రాస్ అనేది 1639కి సమయంలో ఇది చంద్రగిరి రాజులు వెంకటపతి రాయ 3, 3వ వెంకటపతి రాయ, 3వ
వెంకటపతిరాయలు ఆధ్వర్యంలో ఉండేది. చంద్రగిరి రాజావారైన 3వ వెంకటపతి రాయల యొక్క నియంత్రణలో ఉన్న మద్రాస్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఎలా పొందుతున్నారు అంటే, చంద్రగిరి వెంకటపతి రాయల యొక్క మంత్రి దామెర్ల వెంకటాద్రి నాయుడు. దామెర్ల వెంకటాద్రి నాయుడు చంద్రగిరి వెంకటపతి రాయలు యొక్క మంత్రిగా అధికారిగా పనిచేస్తున్నాడు. ఈ దామెర్ల వెంకటాద్రి నాయుడు వద్దకు ఆంగ్లేయ అధికారి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అధికారి అయిన ఫ్రాన్సిస్ డే అని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి వెళ్ళి దామెర్ల వెంకటాద్రి నాయుడిని రిక్వెస్ట్ చేశాడు. నాకు మద్రాస్ నగరాన్ని ఇస్తే దాన్ని అద్భుతంగా నేను తీర్చిదిద్దుతాను, మద్రాస్ని బాగా అభివృద్ధి చేస్తాను అంటూ దామెర్ల వెంకటాద్రి నాయుడిని అడగ్గా, దామెర్ల వెంకటాద్రి నాయుడు చంద్రగిరి రాజావారైన 3వ వెంకటపతి రాయల యొక్క అనుమతితో మద్రాస్ ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డేకి కట్టబెట్టడం జరిగింది. ఇక ఈ ఫ్రాన్సిస్ డే 1639 నుంచి 1641 వరకు ఈ మద్రాస్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మద్రాస్ ప్రాంతంలో సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం జరిగింది. సెయింట్ జార్జ్ కోట ఎక్కడుందమ్మా? మద్రాస్లో ఉంది. అద్భుతమైన కోట. రైట్. మద్రాస్ నగరాన్ని చాలా అద్భుతంగా క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయడం జరిగింది ఫ్రాన్సిస్ డే వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మద్రాస్ ఇన్ ద ఇయర్ 1639 అండ్ హీ డెవలప్డ్ మద్రాస్ from the grassroots level and beautified much more. And he built Fort St. George from 1639 and the monument and the major construction of St. George Fort was ended in the year 1641. So this St. George Fort is located in Madras. So this Fort St. George is famous for the fortification activities of English East India Company at the initial stage. బెంగాల్ ప్రాంతంలో విలియం కోటను స్థాపించక ముందు బ్రిటిష్ వారి యొక్క అధికారిక కార్యక్రమాలు మొత్తం ఎక్కడి నుంచి నిర్వహించబడుతున్నాయంటే సెయింట్ జార్జ్ కోట నుంచి నిర్వహించబడుతున్నాయి. రైట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. And later, eventually, this city, Channapatnam, came to be known as Chennai. The original name was Madras. Right, Madras. Okay. So this Channapatnam is named after the father of Damerla Venkatadri Naidu, Channappa. And eventually came to be known as Chennai. Present day, the capital of Tamil Nadu is Chennai or Madras. సో మద్రాస్ నగరాన్ని చెన్నపట్నం అని పేరు పెట్టాడు ముందు. కారణం ఏంటంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రికి అంకితం ఇస్తూ అతడి యొక్క జ్ఞాపకార్థం దీన్ని చెన్నపట్నం అని పేరు పెట్టడం జరిగింది. తదనంతరం ఆ చెన్నపట్నం కాస్త క్రమక్రమంగా దశల వారీగా చెన్నైగా మార్చబడింది. సో ఇన్ ద మోడర్న్ డే చెన్నై was Channapatnam those times in the year 1639. Okay. So this is also known as Madras. Next, Madras Presidency antuntam dinni. Right. Bombay. Let us discuss the historical background of Bombay. Bombay in the year 1661, as we discussed early, actually the trading station of Portuguese, later obtained by British under dowry. వరకట్నంలో భాగంగా క్యాథరిన్ బ్రిగాంజా అనే పోర్చుగీస్ కుమార్తెను వివాహం చేసుకుంటూ చార్లెస్ II అనే బ్రిటిష్ యువరాజు బాంబేను వరకట్నంగా పొందాడు 1661లో. అనంతరం ఈ బాంబే
1668లో జాన్ టూకి వారసత్వంగా సంక్రమించింది. సో ఇన్ ద ఇయర్ 1661 బాంబే వాజ్ రిసీవ్డ్ బై చార్లెస్ టూ యాజ్ డౌరీ, అండ్ ఇన్ ద ఇయర్ 1668 John II inherited Bombay and later gave for the further development to Gerald Angier. Gerald Angier, the founder of Bombay. 1668లో జాన్ టూ తాను బాంబే ప్రాంతాన్ని వారసత్వంగా స్వీకరించిన అనంతరం గెరాల్డ్ అంజీర్కి ఇస్తున్నాడు. గెరాల్డ్ అంజీర్ ఒక గొప్ప మేధావి, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక గొప్ప ఇంజనీర్గా కూడా పరిజ్ఞానం కలిగిన వాడు. వెంటనే బాంబే నగరాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దడం ప్రారంభించాడు. ఈ గెరాల్డ్ అంజీర్ ఆ విధంగా బాంబే నగరాన్ని నిర్మించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో బాంబే నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్, మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ కమింగ్ టు Calcutta. So Calcutta was under the control of Mughals. మొఘలుల యొక్క నియంత్రణలో ఉండేది కలకత్తా నగరం. మరి కలకత్తాకి మొఘల్ గవర్నర్ అజిముత్ షా పరిపాలించేవారు. మొఘల్ గవర్నర్ అజిముత్ షా యొక్క నియంత్రణలో ఉండేది. కానీ ఈ కలకత్తా ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానంటూ జాబ్ చార్నాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాబ్ చార్నాక్ కలకత్తా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానంటూ 1690లో అజిముత్ షాను రిక్వెస్ట్ చేసుకుంటాడు, విన్నవించుకుంటాడు. అయితే అజిముత్ షా 3 గ్రామాలను జాబ్ చార్నాక్కి విక్రయిస్తున్నాడు. ఆ 3 గ్రామాలు ఏంటంటే కాళికత, సుతనౌతి మరియు గోవిందపూర్, కాళికత, సుతనౌతి అనే 3 గ్రామాలను అజిముత్ షా జాబ్ చార్నాక్ అనే బ్రిటిష్ అధికారికి కట్టబెట్టడం జరిగింది. ఆ క్రమంలో అమ్ముతున్నాడు, కొనుగోలు చేస్తున్నాడు ఇతడు జాబ్ చార్నాక్. ఈ 3 గ్రామాలని అజిముత్ షా నుంచి కొనుగోలు చేసి దాన్ని ఒక యమహా నగరంగా, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాడు జాబ్ చార్నాక్ 1690లో. సో ఇన్ ద ఇయర్ 1690 బ్రిటిష్ ఆఫీసర్ జాబ్ చార్నాక్ purchased 3 villages at Calcutta, at present day Calcutta, from Azimuth Shah, the governor of Calcutta or Bengal. So the 3 villages are Kalikata, Sutanauti and Govindapur, and these 3 villages were merged to form Calcutta in the year 1690. So the amalgamation of Sutanauti, Kalikata and Govindapur is present day Kolkata. So this is very very important. కలకత్తా నగరం అనేది ఏ 3 గ్రామాల కలయిక అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఓకేనా, ఇది ఏ 3 గ్రామాల కలయికతో ఏర్పడిందంటే కాళికత, సుతనౌతి అండ్ గోవిందపూర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఈ కలకత్తా ప్రాంతంలోనే ఫోర్ట్ విలియం, తదనంతర కాలం ఫోర్ట్ విలియం కోటను నిర్మించడం జరిగింది. ఈ విలియం కోట నుంచే కలకత్తా ప్రాంతం నుంచే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సో ఫోర్ట్ విలియం ఈజ్ మెయిన్ సెంటర్ ఫార్ ద బ్రిటిష్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అండ్ దేర్ డెసిషన్ మేకింగ్ అండ్ ద ఫోర్టిఫికేషన్ యాక్టివిటీస్. రైట్, కోట కార్యక్రమాలకు గొప్ప కేంద్రంగా ఫోర్ట్ విలియం నిలిచింది. దాదాపుగా 1912లో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మారుస్తున్నారు. అప్పటి వరకు ఇది గొప్ప కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా, ద మోడర్న్ హిస్టరీ, పోర్చుగీస్ అండ్ నెక్స్ట్ Dutch settlements in India and Dutch arrival. Let us see
the importance of Dutch settlements and their fortification and the decline of Dutch. Right. In the year 1602, a group of merchants from Netherlands or Holland founded Dutch East India Company or Dutch United India Company in the year 1602. So Barneveld and J.V. Olden, they are the main partners of this Dutch East India Company, founders of Dutch East India Company, Barneveld and J.V. Olden. And let us discuss this Dutch East India Company. This is also known as VOC. VOC. What is meant by VOC? Vieringne Oostindische Compagnie. The meaning of VOC is Vieringne Oostindische Compagnie. Vieringne Oostindische Company means Dutch East India Company. So in Holland, the merchants of Holland called Dutch East India Company as Vieringne Oostindische Company. So which European company is also known as VOC? Vieringne Oostindische Company. Dutch East India Company is also known as VOC. VOC full form is Vieringne Oostindische Company. Okay, which means Dutch East India Company. So remember, this is very important. Next, let us discuss the trading stations of Dutch in India. Dutch established many trading stations for carrying on business. So a group of merchants and mainly J.V. Olden and Barneveld founded this Dutch East India Company in the year 1602, which is also known as VOC, Vieringne Oostindische Company. And next, the settlements of Dutch are very, very important. They mainly focused in the eastern coast part of India, unlike the Portuguese. Portuguese mainly focused in the west part of India, but the eastern coast part of India was the main criteria. So let us discuss the significance of Dutch in order to extend their trading activities in the eastern coast part of India. So they built so many trading stations from Bengal to Tamil Nadu. So the complete eastern coast part of India. Number 1, Machilipatnam. Number 2, Bhimilipatnam. And number 3, Nizampatnam. And number 4, Pulicat from Andhra Pradesh. So these 4 trading stations from Andhra Pradesh. And next, from Odisha, Balasore from Odisha. This is also very, very important. Balasore from Odisha. And next, from Bengal, Chinsura from Bengal. An important trading stations of Dutch in Bengal. Next, from Tamil Nadu, Devanampatnam and Nagapatnam. So these are the important trading stations of Dutch in India. So let us see here. So first have to go through Tamil Nadu. Tamil Nadu గురించి చర్చిద్దాం. Nagapatnam and Devanampatnam. Nagapatnam and Devanampatnam from Tamil Nadu. Next, from Andhra Pradesh, Bhimilipatnam from Vizag, Next, Nizampatnam from Guntur, Machilipatnam from Krishna district,
Machilipatnam, important trading station. And next, Pulicat from Nellore, the borders of Tamil Nadu. Pulicat from Nellore. So these all are from Andhra Pradesh, coastal part of Andhra Pradesh. And next, Balasore. Balasore is very much important for the missile launching. So this is one of the important missile launching station in India, in the east coast from Odisha. And next, from Bengal, Chinsura from Bengal. This is also one of the important trading stations of Dutch in India. So they had concentrated in the east coast part of India much more rather than the west coast. Right, in the west coast, Surat was one of the trading stations of Dutch. So these are the important trading stations of Dutch in India. Let us discuss the first trading station of Dutch in India. భారతదేశంలో డచ్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏది? పోర్చుగీస్ వారిది కాలికట్ అని చెప్పుకున్నాం. రైట్, డచ్ వారి యొక్క తొలి స్థావరం ఏది? ఇన్ ద ఇయర్ 1605 డచ్ built their trading stations at Machilipatnam in Krishna district. So at the time, Andhra Pradesh, Machilipatnam was under Qutub Shahis. So in the year 1605, Dutch received permission from Quli Qutub Shah. 1605లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి ఆజ్ఞలు స్వీకరించి మహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి అనుమతిని పొంది డచ్ వారు 1605లో ఈ తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు మచిలీపట్నం ప్రాంతంలో. రైట్, అదే మచిలీపట్నంలో తదనంతరం బ్రిటిష్ వారు 1611లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే డచ్ వారి యొక్క తొలి స్థావరంగా మచిలీపట్నంని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డచ్? పులికాటమ్మ. పులికాట్ అనేది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉంటుంది. రైట్, ఈ పులికాట్ ప్రాంతం శ్రీహరికోట శాటిలైట్ రీసెర్చ్ స్టేషన్గా చెప్పుకోవచ్చు. ఉపగ్రహాలని ఇక్కడ మనం పంపిస్తుంటాం. మరి ఈ పులికాట్ ప్రాంతంలో డచ్ వారు ఒక అద్భుతమైన కోటను నిర్మించుకున్నారు. మరియు కోటతో పాటు తమ యొక్క ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డచ్ ఇన్ ఇండియా, ద ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ డచ్ ఇన్ ఇండియా. లేటర్ ఇన్ ద ఇయర్ 1690 దే షిఫ్టెడ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ పులికాట్ టు నాగపట్నం. 1690లో పులికాట్ నుంచి నాగపట్నం ప్రాంతానికి ప్రధాన స్థావరాన్ని మారుస్తున్నారు. నెక్స్ట్, ఇవన్నీ నిజాంపట్నం, మచిలీపట్నం, భీమిలిపట్నం ఆంధ్ర ప్రాంతంలో స్థావరాలుగా ఉంటే, ఈ తమిళనాడు ప్రాంతంలో నాగపట్నం మరియు దేవానాంపట్నం అనేటివి రెండు స్థావరాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బాలాసోర్ ఒడిస్సా, చిన్సురా బెంగాల్లో చెప్పుకోవచ్చు, బెంగాల్లో స్థావరంగా చెప్పుకోవచ్చు. అయితే డచ్ వారు 3 ప్రధాన కోటల్ని నిర్మిస్తున్నారు. తమ యొక్క వర్తక స్థావరాల కేంద్రంగా కోట నిర్మాణం కూడా చేపట్టారు. లెట్ us డిస్కస్ ద ఫోర్టిఫికేషన్ ఆఫ్ డచ్ ఇన్ ఇండియా. నంబర్ 1, ఎట్ పులికాట్. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన స్థావరంగా కొనసాగిన పులికాట్ నెల్లూరు జిల్లాలో ఒక కోటను నిర్మించారు. ఈ కోట పేరే ఫోర్ట్ గెల్డ్రియా. ఫోర్ట్ గెల్డ్రియా కోట ఎక్కడుంది? పులికాట్ ప్రాంతంలో ఉంది. ఎవరు నిర్మించారు? డచ్ వారు నిర్మించుకున్నారు. నెక్స్ట్, చిన్సురా అనేది బెంగాల్. ఈ చిన్సురా ప్రాంతంలో డచ్ వారు నిర్మించిన కోట ఫోర్ట్ గుస్తవస్ అనే కోటను నిర్మించుకున్నారు. రైట్. నెక్స్ట్, దేవానాంపట్నం తమిళనాడులో ఉంది. ఈ దేవానాంపట్నంలో సెయింట్ డేవిడ్ కోట, ఫోర్ట్ డేవిడ్ని నిర్మించారు. డేవిడ్ కోట, ఇదే డేవిడ్ పేరుతో
కడలూరు ప్రాంతంలో, బాంబే సమీపంలో బ్రిటిష్ వారు కూడా డేవిడ్ కోటలను నిర్మించుకున్నారు. కాకపోతే ఈ ప్రధానంగా ఈ 3 కోట నిర్మాణాలు అనేటివి డచ్ వారు చేపట్టారు. డేవిడ్ కోట, గుస్తవస్ కోట, గెల్రియా కోట. ఈ కోట నిర్మాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. భారతదేశంలో ఐరోపా గోతిక్ వాస్తు శైలి ఆధారంగా 3 కోటలు అనేటివి నేటికి సజావుగా కొనసాగుతున్నాయి. నేటికి మనకి ఈ తీర ప్రాంతాలైన పులికాట్ ప్రాంతంలో, చిన్సురా ప్రాంతంలో మరియు దేవనాపట్నంలో కనిపిస్తాయి. రైట్. ఈ కోట నిర్మాణాలు అనేటివి ఎక్కువ మొత్తంలో డచ్ వారి కాలంలో నిర్మించబడ్డాయి. నెక్స్ట్, డచ్ వారి యొక్క పతనం ఎలా జరిగింది? ఎందుకు డచ్ వారు పతనావస్థకు చేరుకొని భారతదేశం నుంచి పలాయనం కావించారు, భారతదేశం నుంచి తరిమివేయబడ్డారు? కారణం ఏంటి అనేది మనం గమనిస్తే, సరిగ్గా 1759లో డచ్ వారు భారతదేశాన్ని వదలాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఒక యుద్ధం, దాన్నే బ్యాటిల్ ఆఫ్ బెదరా లేదా బ్యాటిల్ ఆఫ్ చిన్సురా అని కూడా పిలుస్తాం. బెంగాల్లో డచ్ వారికి మరియు ఆంగ్లేయులకి మధ్య ప్రారంభమైన ఒక యుద్ధం డచ్ వారి యొక్క పతనావస్థకు దారితీసింది. బ్యాటిల్ ఆఫ్ బెదరా బెంగాల్లో 1759లో జరుగుతోంది. ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది, కారణం ఏంటి అంటే, 1759లో ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని, బెంగాల్లో రాజకీయ పరిస్థితుల్ని కూడా మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆనాటి పాలకుడు బెంగాల్ పాలకుడు ఎవరండి? మీర్ జాఫర్, ఎక్స్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకి మరియు బ్రిటిష్ వారికి, రాబర్ట్ క్లైవ్కి మధ్య యుద్ధం జరిగి చివరికి రాబర్ట్ క్లైవ్ పక్షాన మీర్ జాఫర్ ఉండి సిరాజుద్దౌలాను అంతం చేస్తున్నారు ప్లాసీ యుద్ధంలో. తదనంతరం 1757లో జరిగింది ప్లాసీ యుద్ధం. రైట్. 1757 నుంచి 1760 వరకు పీఠాన్ని దక్కించుకున్నాడు మీర్ జాఫర్. అంటే బెంగాల్ తదుపరి నవాబ్గా కొనసాగాడు. రైట్. మరి మీర్ జాఫర్ 1759లో బ్రిటిష్ వారికి కాదని డచ్ వారితో స్నేహ సంబంధాలని పెంపొందించుకున్నాడు. ఎందుకు బ్రిటిష్ వారిని ఇతడు కాదని డచ్ వారితో కొనసాగాడు? కారణం ఏంటి అంటే బలమైన కారణమే ఉంది. మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి కొన్ని కోట్ల రూపాయలని విరాళంగా సమర్పించాడు, యుద్ధ నష్టపరిహారంగా సమర్పించాడు. తనకు రాజును చేసినందుకు గాను బెంగాల్, దక్కన్ ప్రాంతాల్లో విపరీతమైన కానుకలు కూడా సమర్పించాడు. బెంగాల్ ప్రాంతంలో విపరీతమైన కానుకలు సమర్పించాడు. రైట్. కొన్ని ప్రాంతాలను కూడా బ్రిటిష్ వారికి కైవసం చేస్తున్నాడు మీర్ జాఫర్. అలాంటి మీర్ జాఫర్ బ్రిటిష్ వారు ఇక తన యొక్క పాలనలో జోక్యం చేసుకోరు అని భావించిన మీర్ జాఫర్ బ్రిటిష్ వారి యొక్క నియంత్రణ నుంచి తన బెంగాల్ రాజ్యాన్ని తానే స్వతంత్రంగా పరిపాలించుకోవాలనుకున్నాడు. రైట్. సో మీర్ జాఫర్ థాట్ దట్ the huge donations to British would reduce their involvement in the Bengal administration. So he started ruling Bengal independently. But he was not given the free hand. What was the British strategy? Whoever the rulers appointed, Nawabs are appointed by the British, they must be puppets in the hands of British. They must be puppets in their hands. They must idle figures in their hands. ఎవరైతే బ్రిటిష్ వారి చేత సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నారో అటువంటి భారతీయ పాలకులు బ్రిటిష్ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండాలి, బ్రిటిష్ చేతుల్లో ఉత్సవ విగ్రహాలుగా ఉండాలి తప్ప వారు స్వతంత్రంగా పరిపాలించడానికి వీల్లేదు. కానీ ఇతడు మీర్ జాఫర్ ఎన్నో విరాళాలు ఇచ్చాడు, యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాడు, కానుకల్ని సమర్పించుకున్నాడు, భూభాగాలను కూడా దారాదత్తం చేస్తున్నాడు. కానీ బ్రిటిష్ వారు ఇతడి యొక్క పాలనలో నిరంతరం జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు రూల్ ద బెంగాల్ ఇండిపెండెంట్లీ, ఫ్రీ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ బ్రిటిష్,
and their interference and their involvement. He thought to rule freely, but that was not the strategy of British. Finally, he started making diplomatic relations, friendly relations with Dutch rather than the British. And British smelled some sort of threat from Mir Jafar and Dutch. And then British fought a battle with Dutch called Battle of Bedara. In this battle, Dutch were defeated in the hands of British. This is the ending of Dutch in India. ఈ విధంగా ఎప్పుడైతే డచ్ వారు బ్రిటిష్ వారితో ఈ మీర్ జాఫర్తో బెంగాల్ నవాబ్తో కలిసి సైనిక విన్యాసాలను చేస్తూ దే స్టార్టెడ్ రివాంపింగ్ ద మిలిటరీ ఆఫ్ బెంగాల్, మీర్ జాఫర్, and immediately British smelled some threat and they were under war with Dutch, and the war is came to be known as Bedara in the year 1759. So this is the end of Dutch in India. ఆ విధంగా డచ్ వారు 1759లో బ్రిటిష్ వారి చేతుల్లో ఓటమి పాలై తమ యొక్క అన్ని స్థావరాలని కోల్పోయి దే మూవ్ టువర్డ్స్ ఇండోనేషియా ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇండోనేషియాలో వారి యొక్క వర్తక స్థావరం ఉంది బటావియా ఈజ్ ద ఫేమస్ ప్లేస్ అండ్ ట్రేడింగ్ సెంటర్, హెడ్ క్వార్టర్ ఆఫ్ డచ్ ఇన్ ఇండోనేషియాలో గొప్ప ప్రాబల్యాన్ని స్థాపించుకున్నారు, గొప్ప ప్రాబల్యాన్ని కలిగి ఉన్నారు డచ్ వారు. మరి ఇక్కడ డచ్ వారు 1623లో బ్రిటిష్ వారిని 20 మంది బ్రిటిష్ వారిని కాల్చి చంపుతున్నారు, పిట్టల్ని కాల్చి చంపేశారు. 1623లో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. కారణం ఏంటి అంటే 1623లో ఇండోనేషియా ప్రాంతంలో అంబయానా అనే దీవుల్లో ఇక్కడ యుద్ధం జరుగుతోంది డచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య. ఈ అంబయానా యుద్ధంలో డచ్ సైన్యం 20 మంది బ్రిటిష్ వారిని పొట్టన పెట్టుకున్నారు. సో దీనికి ప్రతీకార చర్యగా కూడా తదనంతర కాలంలో బ్రిటిష్ వారు తీసుకున్న చర్యగా ఈ బ్యాటిల్ ఆఫ్ బెదరాను చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో 1759లో బ్యాటిల్ ఆఫ్ బెదరా యుద్ధంలో అపజయం పాలైన డచ్ వారు భారతదేశాన్ని వదిలి ఇండోనేషియా ప్రాంతానికి తమ యొక్క మకాంని మార్చి ఇండోనేషియా ప్రాంతంలో బటావియా అనే కేంద్రంలో తమ యొక్క వర్తకాన్ని కొనసాగించడం జరిగింది. ఓకే, పోర్చుగీస్. సో ద కాజెస్ ఆఫ్ పోర్చుగీస్ సక్సెస్ ఇన్ ఇండియా అండ్ దేర్ డిక్లైన్. పోర్చుగీస్ వారు భారతదేశంలో బలపడడానికి కారణాలు మరియు వారి యొక్క పతనం, వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించుస్తున్నాం. సో లెట్ us discuss. So causes that made responsible for the success of Portuguese in India. Battle of Calicut. బ్యాటిల్ ఆఫ్ క్యాలికట్ గురించి మనం చర్చించుకోవాలి. పోర్చుగీస్ వారు బలపడడానికి ఈ బ్యాటిల్ ఆఫ్ క్యాలికట్ ఏ విధంగా దారితీసింది అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోర్చుగీస్ వారు భారతదేశానికి 1498 వాస్కోడా గామా పోర్చుగీస్ బెటాలియన్తో భారతదేశానికి రావడం జరిగింది. జామోరిన్ అనే క్యాలికట్ పాలకుడు వాస్కోడా గామాకి ఘన స్వాగతం పలికి సుగంధ ద్రవ్యాలను కానుకగా అందించడం జరిగింది. ఆ క్రమంలో వాస్కోడా గామా రెండవసారి మళ్ళీ రావడం జరిగింది, మూడవసారి మళ్ళీ రావడం జరిగింది. అయితే వాస్కోడా గామా రెండవసారి వచ్చినప్పుడు వాస్కోడా గామాకు మరి స్థానిక పాలకుడైన జామోరిన్ మను విక్రవర్మ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మరి కాలికట్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో 16 పోర్చుగీస్ నౌకలకు మరియు 2 అరేబియన్ నౌకలకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మరి జామోరిన్ అనే స్థానిక పాలకుడు అరేబియన్ నౌకల సహాయంతో యుద్ధం చేస్తున్నాడు, కానీ ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా
పోర్చుగీస్ వారు చేసిన నౌకా యుద్ధాల్లో గొప్ప విజయాన్ని సాధించడం అనేది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. సో the result of the first battle of Calicut encouraged Portuguese and their trading activities in India and gave strong confidence for Portuguese to sustain and to stabilize in the Indian territories. భారత భూభాగాలపై వారు పట్టును సాధించడానికి ఈ బ్యాటిల్ ఆఫ్ కాలికట్ అనేది వారికి సహాయపడింది. రైట్, రెండవది వీక్ మొహమ్మదియన్స్, మహమ్మదీయుల యొక్క పతనం, మహమ్మదీయుల యొక్క బలహీనత కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోర్చుగీస్ వారు మహమ్మదీయులకు లేదా ముస్లింలకు వ్యతిరేక విధానాల్ని అవలంబించారు. పోర్చుగీస్ వారు ముస్లింలతో శత్రుత్వాన్ని పెంపొందించుకున్నారు. అటు అల్ఫాన్సో డి అల్బుకర్ కావచ్చు, నినోడా కున్హా కావచ్చు, మరో పోర్చుగీస్ గవర్నర్లు కావచ్చు, వీరు మహమ్మదీయులతో శత్రుత్వాన్ని పూనుకొని ఉన్నారు. రైట్, బీజాపూర్ సుల్తాన్లతో కావండి, గుజరాత్ బహదూర్ షాతో రైట్ వీరిని ఓడిస్తున్నారు పలు యుద్ధాల్లో. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహమ్మదీయులు బలహీనంగా ఉండడం పోర్చుగీస్ యొక్క ఆధిపత్యానికి దారితీసింది. దాదాపు 100 సంవత్సరాల పాటు దెర్ వాజ్ నో అదర్ యూరోపియన్ నేషన్ ఇన్ ఇండియా. సో పోర్చుగీస్ ఎంజాయ్డ్ ద కంప్లీట్ ట్రేడ్ మోనోపోలీ పవర్ ఓవర్ ఇండియా అండ్ ఈస్టర్న్ కంట్రీస్. చూడండి, తూర్పు రాజ్యాలపై దాదాపు 100 సంవత్సరాల పాటు పోర్చుగీస్ వారు ఒక గొప్ప విజయాన్ని సాధించారు. రైట్, ఐరోపా రాజ్యాల నుండి ఏ రాజ్యం నుండి కూడా పోటీ లేదు 100 సంవత్సరాల పాటు. సో 1500లో ప్రారంభమైన వారి యొక్క ప్రస్థానం 1600 వరకు మనం చూస్తే ఈ 100 సంవత్సరాల వరకు ఏ ఐరోపా రాజ్యం కూడా భారతదేశానికి రాలేదు. తూర్పు రాజ్యాలకు వచ్చి వర్తకం వ్యాపారం ప్రారంభించలేదు. బ్రిటిష్ వారు వచ్చింది 1600లో. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత దశల వారీగా బ్రిటిష్ వ్యాపారులు భారతదేశానికి రావడం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన వ్యాపారులు. అయితే అంతకుముందు డచ్ వారు కానివ్వండి, డచ్ వారు కూడా 1602లో రావడం జరిగింది. అంటే ఈ 100 సంవత్సరాల పాటు ఏకైక ఐరోపా దేశం భారతదేశంలో ఆధిపత్యాన్ని వ్యాపార గుత్తాధిపత్యాన్ని సాధించిన ఏకైక ఐరోపా దేశంగా పోర్చుగీస్ని మనం చెప్పుకోవచ్చు. అందుకే పోర్చుగీస్ 100 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని భారతదేశ వ్యాపారంపై సాధించింది. నెక్స్ట్ వీక్ మొహమ్మదియన్స్. మహమ్మదీయులు చాలా బలహీనంగా ఉన్నారు, ఇది మనం చర్చించుకున్నాం. మహమ్మదీయులు చాలా బలహీనంగా ఉండడం అనేది పోర్చుగీస్ వారికి కలిసి రావడం జరిగింది. రైట్, మహమ్మదీయుల యొక్క నౌకలు చాలా బలహీనంగా ఉండడం, నౌకాశక్తి లేకపోవడం, మరియు నౌకా బలం కలిగి ఉన్న పోర్చుగీస్ వారు గొప్ప ప్రదర్శన ఇచ్చారు. నౌకా యుద్ధాల్లో బలమైన ప్రదర్శన చూపించి గొప్ప విజయాన్ని సాధించారు. ఇక్కడ మహమ్మదీయుల యొక్క నౌకల కంటే పోర్చుగీస్ వారి యొక్క నౌకలు బలిష్టమైనవి, బలమైనవి మరియు శక్తివంతమైనవి. ఈ పోర్చుగీస్ వారి యొక్క నౌకాబలం ముందు మహమ్మదీయుల యొక్క నౌకాబలం పనిచేయలేదు. సో ఇమెన్స్ నేవీ పవర్ అండ్ నావల్ ఫ్లీట్ ఆఫ్ పోర్చుగీస్ మేడ్ many victories in the battle on the seas or water. సముద్రాలపై జరిగిన యుద్ధాల్లో గొప్ప విజయాన్ని సాధించారు. సో పోర్చుగీస్ ఎంజాయ్డ్ ద నావల్ ఫ్లీట్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ డిప్లొమసీ విత్ విజయనగర రూలర్స్. ఇక్కడ గమనించాలి మనం, స్థానిక పాలకులైన విజయనగర పాలకులు, ముఖ్యంగా పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు విజయనగర రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని, కర్ణాటక ప్రాంతాన్ని హంపి కేంద్రంగా పరిపాలిస్తున్నారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పాలకుడు. ఈ శ్రీకృష్ణదేవరాయలతో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా పిలువబడే గవర్నర్ అయిన అల్ఫాన్సో డి అల్బుకర్ మంచి స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. 1511లో ఒక మైత్రి సంధిని ఏర్పాటు చేసుకున్నాడు.
So there was a truce between Sri Krishna Devaraya and Alfonso de Albuquerque. So this truce concluded with a treaty called Treaty of Treaty of Sri Krishna Devaraya and Albuquerque. In this treaty, friendly treaty or diplomatic relations, Portuguese ruler and governor Albuquerque received huge support from Vijayanagara rulers in the year 1511. Thus, he extended his kingdom towards the four cardinal directions of the western part of India. పశ్చిమ భారతదేశంలో గొప్ప విజయాన్ని సాధించడానికి శ్రీకృష్ణదేవరాయల యొక్క సహకారం కూడా ఇతడికి ఒక వరంగా కలిసి వచ్చింది. నెక్స్ట్, సపోర్ట్ ఆఫ్ లోకల్ పీపుల్. ద సపోర్ట్ ఆఫ్ లోకల్ పీపుల్. See, Arabian traders, they created many troubles for the local people. So local people, they seek the help from the Portuguese governors. So this is also very, very important cause which made Portuguese more powerful. Right, Portuguese victory over Mohammedans. So support of local people. Local people were the victims of Arabian traders or Arabian captains of the ships. అరేబియా నౌకలకు కెప్టెన్లుగా పనిచేస్తున్న కెప్టెన్లు ఈ స్థానిక ప్రజలకు పీడించడం జరిగింది. సో ఫైనలీ లోకల్ పీపుల్ సీక్ ద హెల్ప్ ఫ్రమ్ పోర్చుగీస్ అండ్ పోర్చుగీస్ హెల్ప్ ద లోకల్ పీపుల్ రిసీవ్ the huge support of local people. So this made Portuguese in order to create a great empire in India. Next, strict discipline. See, comparatively, Portuguese maintained a strict discipline, and Portuguese governors, Portuguese officers and Portuguese traders, they maintained strict discipline at the art of warfare, right, naval fleet, and mainly in the trade and commerce and the confrontation with the rivals. They maintain a strict discipline, and this strict discipline, passion and commitment made them super power at the initial stage. And next, outside Mughal influence. See, the Portuguese settlements were outside the Mughal influence, and these are not under the control of Mughal Empire. So Mughal Empire confined to the north part of India and Deccan part of India. But here, the western part from Gujarat and then Goa, then Maharashtra, then Goa, and then Kerala, Tamil Nadu, these all coastal areas were out of the clutches and control of the Mughal Empire. So this is also an advantage for పోర్చుగీస్ వారికి ఒక వరంలా కలిసి రావడం ఏంటంటే, వారు స్థాపించుకున్న ఈ వర్తక స్థావరాలన్నీ మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో అవి మొఘల్ యొక్క నియంత్రణ నుంచి బయట ఉన్నాయి, మొఘల్ సామ్రాజ్యం నుంచి బయట ఉండడం. సో మొఘళ్ళు వాటిని నియంత్రించకపోవడం. సో ఇటువంటి కారణాలు కూడా పోర్చుగీస్ వారిని బలోపేతం చేశాయి. నెక్స్ట్, లెట్ us డిస్కస్ ద డిక్లైన్. పోర్చుగీస్ వారి యొక్క పతనానికి కారణం ఏంటి? ఇవన్నీ కారణాలు పోర్చుగీస్ వారి యొక్క విజయానికి కారణాలుగా చెప్పుకుంటే పతనానికి కారణాలు ఏంటో చూద్దాం. డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ వారి పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 1631లో షాజహాన్ ఎక్స్పెల్డ్ పోర్చుగీస్ ఫ్రమ్ బెంగాల్ ప్రాంతం నుంచి షాజహాన్ పోర్చుగీస్ వారిని తరిమేస్తున్నాడు. షాజహాన్ యొక్క గవర్నర్గా పనిచేస్తున్న ఖాసిం ఖాన్ మొఘల్ గవర్నర్ ఖాసిం ఖాన్ ఎక్స్పెల్డ్ పోర్చుగీస్ ఫ్రమ్ హుగ్లీ, చిట్టగాంగ్ అండ్ సత్గావ్.
See, these three are the trading stations of Portuguese in బెంగాల్. బెంగాల్ ప్రాంతంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు, వర్తక స్థావరాలు హుగ్లీ, చిట్టగాంగ్ మరియు సద్గావ్. కారణం ఏంటి? 1631లో మొఘలాయిలు పోర్చుగీస్ స్థావరాలను ఆక్రమించి పోర్చుగీస్ వారిని పారద్రోలడానికి కారణం ఏంటి? ఇక్కడ కారణం కూడా లేకపోలేదు. షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ మహల్ యొక్క చెలికత్తెలు సర్వెంట్స్ వర్ ఇన్ ట్రబుల్ బై ద పోర్చుగీస్ ట్రేడర్స్. ముంతాజ్ యొక్క చెలికత్తెల్ని ఈ పోర్చుగీస్ వ్యాపారులు పీడించినట్లు, హింసించినట్లు ముంతాజ్ షాజహాన్కి ఇన్ఫామ్ చేసింది. ఇక వెంటనే షాజహాన్ ఒక యాక్షన్ తీసుకున్నాడు. తన భార్య యొక్క చెలికత్తెల్ని హింసించడం ఏంటి అంటూ సీరియస్ యాక్షన్ తీసుకొని తన గవర్నర్కి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. వెంటనే ఖాసిం ఖాన్ స్టెప్డ్ ఇంటూ ద rivalry with Portuguese and finally he expelled Portuguese from Bengal on the orders of Shahjahan. ఖాసిం ఖాన్ ఎక్స్పెల్డ్ పోర్చుగీస్ ఫ్రమ్ బెంగాల్. ఆ విధంగా బెంగాల్ ప్రాంతం నుంచి తరిమివేయడం జరిగింది 1631లో. నెక్స్ట్ నెంబర్ 2, 1661లో పోర్చుగీస్ వారి యొక్క గొప్ప స్థావరం మహారాష్ట్రలో బాంబేగా చెప్పుకోవచ్చు. బాంబే, సాల్సెట్టి, బెస్సైన్ ఇలాంటివి చాలా గొప్ప స్థావరాలు ఉన్నాయి, పోర్చుగీస్ వారి స్థావరాలు. మరి ఈ బాంబే ప్రాంతం పోర్చుగీస్ వారి నుండి బ్రిటిష్ వారి చేతుల్లోకి మారుతోంది. ఏ విధంగా బ్రిటిష్ వారికి బాంబే పోర్చుగీస్ వారి నుంచి సంక్రమించిందో మనం చూద్దాం. దెర్ వాజ్ అ వెడ్డింగ్ సెరమనీ ఇన్ ద ఇయర్ 1661 between Portuguese and British. Portuguese princess Catherine Briganja married British Prince Charles II. రెండవ చార్లెస్ని ఈ పోర్చుగీస్ రాకుమార్తె అయిన క్యాథరిన్ బ్రిగాంజా వర్సెస్ చార్లెస్ టూకి వివాహం జరిగింది 1661. ఇక్కడ పోర్చుగీస్ వారు బాంబే ప్రాంతాన్ని చార్లెస్ టూకి వరకట్నంగా ఇచ్చారు. సో చార్లెస్ టూ రిసీవ్డ్ బాంబే యాజ్ డౌరీ ఫ్రమ్ పోర్చుగీస్ in the wedding eve. And finally what happened? Portuguese lost Bombay, the important trading station, and this came under the control of the British under డౌరీ కింద, వరకట్నం కింద బాంబే అనేది చార్లెస్ టూకి సంక్రమించింది. తదనంతర కాలం చార్లెస్ టూ నుంచి జాన్ టూ, అంటే ఈ బ్రిటిష్ యువరాజు అయిన జాన్ టూకి వచ్చింది. జాన్ టూ దాన్ని డెవలప్ చేయమని 1668లో గెరాల్డ్ అంజీర్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బాంబే అనేది వరకట్నం రూపంలో పోర్చుగీస్ వారి నుండి బ్రిటిష్ వారికి సంక్రమించింది. సో దిస్ ఈజ్ హౌ పోర్చుగీస్ లాస్ట్ బాంబే, an important trading station and a great headquarters of British later. Okay. నెక్స్ట్, మహారాష్ట్ర ప్రాంతంలో బాంబేని కోల్పోయారు. ఇక మహారాష్ట్ర ప్రాంతంలో మిగిలి ఉన్న రెండు స్థావరాలు ఏంటంటే సాల్సెట్టి అండ్ బెసైన్ ఆర్ బేసిన్. సాల్సెట్టి, బెసైన్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. అయితే 1739లో ఇన్ ద ఇయర్ 1739 పీష్వా conquered Salsetti and Bassain from Marathwada region from the control of the Portuguese. పోర్చుగీస్ వారి నియంత్రణలో ఉన్న సాల్సెట్టి, బసైన్ ప్రాంతాన్ని 1739లో పీష్వా వాటిని ఆక్రమించడం జరిగింది. వాటిని పీష్వా తన యొక్క ఆక్రమణలోకి తీసుకోవడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ హౌ దిస్ ఆల్ ట్రేడింగ్ స్టేషన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ native Indian rulers, and Bombay came under the control of British. Okay, so Salsetti and Basin, these two are conquered by Peshwa in the year 1739. So Peshwai's
rival group, and there was a strong rivalry between Portuguese and Peshwa, and finally Peshwa received these two from Portuguese, conquered Salsette and Bassan from Portuguese. So this is how Portuguese lost their supremacy in Maharashtra. Next, in the 19th century, in the 18th century and 17th and 18th century, in so many battles, Portuguese fought with English or British. సో పోర్చుగీస్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ వారి చేతుల్లో పోర్చుగీస్ వారు ఓటమి పాలై తమ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయారు. నెక్స్ట్ చివరిగా ఈ పోర్చుగీస్ వారు స్థానికుల యొక్క మద్దతును కూడా కోల్పోతున్నారు. ఎలా అంటే స్థానికుల యొక్క మద్దతును ఎలా పోర్చుగీస్ వారు కోల్పోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. పోర్చుగీస్ వారు ఒక దోపిడీదారుల యొక్క ముఠా, ఫిరంగిలు అనే ఒక దోపిడీదారుల ముఠాతో చేతులు కలిపి స్థానిక వ్యాపారులు మరియు విదేశీయులు పశ్చిమ భారతదేశంతో చేస్తున్న వ్యాపారంపై పూర్తిగా నియంత్రణను కలిగిన ఈ పోర్చుగీస్ వారు ఫిరంగులు అనే దోపిడీదారులు, సముద్రపు దొంగలతో చేతులు కలిపి ఈ ఓడల్లో ఉన్న విలువైన వస్తువుల్ని స్థానిక వ్యాపారులు మరియు విదేశీయుల యొక్క విలువైన వస్తువుల్ని దోచేస్తున్నారు. ఎవరు? పోర్చుగీస్ వారు రహస్యంగా ఫిరంగులు అనే దోపిడీ ముఠాతో, సముద్రపు దొంగలతో చేతులు కలిపి స్థానికంగా మరియు విదేశీ వ్యాపారంలో భాగంగా రవాణా అవుతున్న వస్తువుల్ని దోపిడీ చేస్తున్నారు. అయితే చివరికి స్థానికులందరూ ఈ ఫిరంగులకు వ్యతిరేకంగా పోర్చుగీస్ వారి వద్దకు వచ్చి తమ యొక్క గోడును వినిపించుకుంటున్నారు. స్థానిక వ్యాపారులు ఈ విధంగా మా యొక్క వస్తువులు, మేము చేస్తున్న వ్యాపారంలో తీవ్ర దోపిడీ జరుగుతుంది, ఫిరంగులు మా యొక్క వస్తువుల్ని దోపిడీ చేస్తున్నారు అంటూ వారు తమ యొక్క వినతిని పోర్చుగీస్ వారి వద్ద విన్నవించుకున్నారు. ఇక పోర్చుగీస్ వారు చాలా తెలివిగా మీకు రక్షణ ఇవ్వాలి, ఫిరంగుల బారి నుండి రక్షించాలంటే మీరు మాతో అనుమతి పత్రాలపై సంతకం చేసి అనుమతి పత్రాలను పొందాలి. పోర్చుగీస్ వారి నుండి అనుమతి పత్రాలను పొందితే పోర్చుగీస్ వారు ఫిరంగుల బారి నుండి స్థానిక మరియు విదేశీ వ్యాపారులను రక్షిస్తారు, దోపిడీ నుంచి రక్షిస్తారు. సో వీటిని ఏమంటున్నామంటే కార్టేజెస్ అంటున్నాం. కార్టేజెస్ అంటే అనుమతి పత్రాలు. మరి కార్టేజెస్పై ఎప్పుడైతే స్థానిక వ్యాపారులు సంతకం చేసి కొంత మూల్యాన్ని చెల్లించి కార్టేజెస్ని పోర్చుగీస్ వారి నుండి విధిగా తప్పనిసరిగా కొనాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ పోర్చుగీస్ రిసీవ్డ్ మోర్ బెనిఫిట్స్, బట్ అప్రతిష్ట పాలయ్యారు, అపకీర్తిని మూటగట్టుకున్నారు. దే బికేమ్ అన్పాపులర్ ఫైనలీ. సో the secret negotiations between Portuguese and Firangis was exposed. After knowing the real strategy of Portuguese, local people hated, and there was a huge discontentment among the local and foreign traders over the Portuguese secret activities or negotiations with Firangis. So this is how Portuguese lost the local support. So this is also one of the factor responsible for the decline of Portuguese in India. Next, final, in the year 1961, finally there was a operation called Operation Vijay. So in the post-independence India, so Portuguese had 3 trading stations: Goa, Diu and Daman. So rest of all trading stations
were lost. But coming to 1961, there were 3 trading stations are left over. Goa, mainly Goa, Dayu and Daman. So remaining all trading stations were conquered by various groups. But Goa, Dayu, Daman, these 3 are left over. Goa, Dayu, Daman, 3 important trading stations are still in the control of పోర్చుగీస్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ 3 స్థావరాలు పోర్చుగీస్ వారి చేతుల్లో కొనసాగుతున్నాయి. అయితే భారత ప్రభుత్వం ఒక మెమొరాండం ఇచ్చింది. రైట్, పోర్చుగీస్ వారిని భారత స్థావరాలు వదిలి వెళ్ళిపోమని చెప్పింది. కానీ పోర్చుగీస్ వారు లేదు, మేము భారత సంస్కృతిలో విలీనమయ్యాం, భారత సంస్కృతితోనే ఉండిపోతాం అంటూ చెప్పారు. సో కానీ దీనికి భారత ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చివరికి 1961లో జనరల్ కాండెత్ నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ని నిర్వహించి పోర్చుగీస్ వారిని భారతదేశం నుంచి, ముఖ్యంగా గోవా, డయ్యూ, డామన్ నుంచి పారద్రోలడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ త్రూ అ సీక్రెట్ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ విజయ్ was organized by the government of India to expel Portuguese from Goa and Dayu and Daman. So this is the end of Portuguese. Okay. Next we'll discuss Dutch, the second European nation to India. So this is about the Portuguese Carnatic Wars, the third Carnatic War. మూడవ కర్ణాటిక్ యుద్ధం గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చిస్తున్నాం. థర్డ్ కర్ణాటిక్ వార్, మూడవ కర్ణాటిక్ యుద్ధం లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అని కూడా పిలుస్తాం. కారణం ఏంటంటే ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ వారికి జరిగింది. సో ద సెకండ్ కర్ణాటిక్ వార్ వాస్ కేమ్ టు అన్ ఎండ్ విత్ ఎ ట్రూస్ కాల్డ్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. పాండిచ్చేరి సంధి ప్రకారం రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ముగిసింది. అయితే మూడవ కర్ణాటిక్ యుద్ధాన్ని చూద్దాం. సో ఈ మూడవ కర్ణాటిక్ యుద్ధం 1756లో ప్రారంభమై 63 వరకు సాగింది. దీన్నే సప్తవర్ష సంగ్రామం అని కూడా పిలుస్తాం. వార్ ఆఫ్ 7 years, సప్తవర్ష సంగ్రామం అని కూడా పిలుస్తాం. వార్ ఆఫ్ 7 years. So the third Carnatic War is also known as War of 7 years. The war was fought between 1756 to 1763. What was the cause of this war? ఈ యుద్ధానికి కారణం ఏంటి? Cause is an international one. Right. అంతర్జాతీయ కారణం, మరీ ముఖ్యంగా అమెరికాలో రాజకీయ సంక్షోభం. ఉత్తర అమెరికా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. 13 రాజ్యాలుగా ఉత్తర అమెరికా చీలిపోయింది. ఉత్తర అమెరికా చిన్న చిన్న 13 రాజ్యాలుగా చీలిపోయి యుద్ధం అనేది అనివార్యమైంది. ఆ క్రమంలో ఈ యుద్ధంలో ఆంగ్లేయులు ఒకవైపు, ఫ్రెంచ్ వారు ఒకవైపు ఘర్షణలో నిమగ్నమయ్యారు. చివరికి ప్రపంచ సార్వభౌమాధికారం కోసం అమెరికాలో 13 చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాల్లో తామంటే తామే గొప్ప, తామంటే తామే అధికారంలోకి వస్తామంటూ ఆంగ్లేయులు ఒకవైపు, ఫ్రెంచ్ వారు మరొక వైపు యుద్ధంలో నిమగ్నమై చివరికి సప్తవర్ష సంగ్రామాన్ని ప్రారంభించారు. ఆ సప్తవర్ష సంగ్రామ పవనాలే భారతదేశం వైపుకి వీచి కర్ణాటిక్ యుద్ధం, మూడవ కర్ణాటిక్ యుద్ధం భారతదేశంలో ప్రారంభమైంది. సో ద కాజ్ ఆఫ్ థర్డ్ కర్ణాటిక్ వార్ అండ్ ద రూట్ కాజ్ ఫార్ ద థర్డ్ కర్ణాటిక్ వార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ the political crisis in Northern America. So in North America was shattered into small 13 kingdoms, and the 13 kingdoms declared independence. So in these 13 kingdoms, British and French started rivalry for the sake of suzerain power or sovereign పవర్ ఇన్ ద అమెరికన్ పాలిటిక్స్. ఆ విధంగా అమెరికా రాజకీయాల్లో, ఉత్తర అమెరికా రాజకీయాల్లో
నేనంటే నేనే గొప్ప అంటూ ఒకరి మరొకరు అసహ్యించుకుంటూ పోటీ పడి యుద్ధంలో తలమునకులయ్యారు. ఆ క్రమంలోనే కర్ణాటిక్ యుద్ధం కూడా భారతదేశంలో ప్రారంభమైంది. మన భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారు మరియు బ్రిటిష్ వారు ఒకరినొకరు అసహ్యించుకుని యుద్ధంలో నిమగ్నమయ్యారు. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్గా సర్ ఐర్ కూటే బ్రిటిష్ గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడు. బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్గా అపాయింట్ చేయబడ్డాడు. అదే సమయంలో డూప్లే స్థానంలో ఫ్రెంచ్ వారు కౌంట్ డి లాలీని గవర్నర్గా పంపించడం జరిగింది. కౌంట్ డి లాలీ కేమ్ టు ఇండియా యాజ్ a governor after Dupleix. So Dupleix was replaced by Count de Lally. So Dupleix was imprisoned after the second Carnatic War, and Count de Lally placed in the governor position, and there was a strong rivalry between British and French. So French governor Count de Lally and British commander-in-chief Sir Arcute fought the Third Carnatic War in the year 1760. In the year 1760 at Vandavasi in Karnataka, also known as Vandivash లేదా వందవాసి ప్రాంతంలో 1760లో వందవాసి యుద్ధం జరుగుతోంది. ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి దీన్ని వందవాసి లేదా వ్యాండివాష్ యుద్ధము అంటుంటాం. ఈ యుద్ధంలో సర్ ఐర్ కూటే ఫ్రెంచ్ సైన్యాన్ని మరియు ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డి లాలీని ఓడించి కౌంట్ డి లాలీని నిర్బంధించడం జరిగింది. కౌంట్ డి లాలీని జైలుకు పంపించడం జరిగింది. ఆ క్రమంలో వందవాసి యుద్ధంతో ఫ్రెంచ్ వారి యొక్క సార్వభౌమాధికారం అనేది ముగిసింది. Through the Battle of Vandivash or Vandavasi, French came to an end. Hereafter, French were mere merchants, but not the masters. So British were the masters who controls the whole Indian trade. సో భారతీయ వర్తకాన్ని వాణిజ్యాన్ని పూర్తిగా తమ యొక్క నియంత్రణలోకి తీసుకున్న బ్రిటిష్ వారు మాస్టర్లుగా మరియు బ్రిటిష్ వారి చేతుల్లో సాధారణ వ్యాపారులుగా మర్చెంట్స్గా ఫ్రెంచ్ వారు కొనసాగడం జరిగింది. ఆ క్రమంలోనే ఫ్రెంచ్ వారు తమ యొక్క వర్తక వ్యాపారాన్ని చేసుకుంటూ చివరికి 1954 వరకు భారతదేశంలో సాధారణ వర్తకులుగా మాత్రమే కొనసాగారు తప్ప ఎక్కడ కూడా నియంతృత్వ ధోరణి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధాలు అనేటివి ఎప్పుడూ ప్రదర్శించలేదు. సో ఇక మనం గమనించాల్సింది ఏంటంటే మూడవ కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది అనే ప్రశ్నలు వస్తుంటాయి. యాక్చువల్లీ ద వార్ ఆఫ్ 7 years ఇన్ యూరప్ కేమ్ టు అన్ ఎండ్ త్రూ ద ట్రీటీ ఆఫ్ పారిస్. The war of 7 years came to an end with a truce called Treaty of Paris. So this Paris treaty is a treaty of peace and tranquility. So both parties shall make the peace and tranquility. So pre-war status quo. యుద్ధానికి పూర్వం ఉన్న పరిస్థితిని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, శాంతి వాతావరణాన్ని కలిగి ఉండాలి తప్ప యుద్ధాలు చేసుకోకూడదు అంటూ పారిస్ సంధి తెలియజేస్తుంది. ఇకపై బ్రిటిష్ వారి యొక్క నియంత్రణలో ఫ్రెంచ్ వారు వర్తకులుగా కొనసాగాలన్నది కూడా ఇందులో ఉన్న ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా అండ్ దిస్ ఈజ్ ద సుప్రీమసీ, సావరిన్ పవర్ అండ్ పారామౌంటసీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. Now, so very important thing is causes of British success in India and French failure in India. Very important. కర్ణాటిక్ యుద్ధాల్లో బ్రిటిష్ వారు విజయాన్ని సాధించడానికి మరియు ఫ్రెంచ్ వారు ఓటమి పాలు కావడానికి కారణాలేంటి అనేటివి మనం చర్చించుకుంటూనే
మరొక వైపు మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు కారణాలు ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాధారణంగా బ్రిటిష్ వారి విజయానికి అడుగులు వేసిన విధానాలు ఏంటి, బ్రిటిష్ వారి యొక్క విజయానికి సోపానాలు, మార్గాన్ని సుగమం చేసిన ఆ విధానాలు ఏంటి, ఆ పాలసీస్ ఏంటనేది మనం ఒకసారి చూడాలి. ద పాలసీస్ దట్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ బ్రిటిష్, ఫార్ ద సక్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఆన్ ద సావరిన్, suzerain and supreme power of British or paramount power of British. Let us say the policies here. బ్రిటిష్ వారు కొన్ని పాలసీస్ని అవలంబించారు. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్, నంబర్ 1, రింగ్ ఫెన్స్ పాలసీ. వాట్ ఈస్ ఇట్? రింగ్ ఫెన్స్ పాలసీ. ఇన్ తెలుగు కంచె వలయ సిద్ధాంతం. రింగ్ ఫెన్స్ పాలసీ. రింగ్ ఫెన్స్ పాలసీ. వాట్ ఈస్ ఇన్ తెలుగు? కంచె వలయ సిద్ధాంతం. కంచె వలయ సిద్ధాంతం అంటున్నాం. మరి ఈ కంచె వలయ సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా తీసుకొచ్చారు, అసలు వీరి యొక్క వ్యూహం ఏంటి, ఈ సిద్ధాంతం యొక్క ప్రధానాంశం ఏంటో మనం ఒకసారి చూద్దాం. కంచె వలయ సిద్ధాంతం అంటున్నాం. అరౌండ్ ఫ్రమ్ 1760 నుంచి దీన్ని 1773 వరకు అవలంబించడం జరిగింది కంచె వలయ సిద్ధాంతాన్ని. మరి దీని గురించి మనం చర్చించుకుందాం. 1760స్లో వారెన్ హేస్టింగ్ దీన్ని ప్రతిపాదించాడు. దీని యొక్క ప్రధానాంశం ఏంటి? కంచె అంటే చుట్టూ కంచె, ఫెన్సింగ్. ఒక వలయాకృతిలో, రింగ్, వలయాకృతిలో ఒక కంచెని నిర్మించి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రాజ్యాల చుట్టూ కంచెను నిర్మించి ఆ రాజ్యాలను ఒంటరిని చేసి, ఏకాకిని చేసి బ్రిటిష్ వారు విజయాన్ని సొంతం చేసుకోవడం దీని యొక్క వ్యూహం. లెట్ us డిస్కస్ బ్రీఫ్లీ. కంచె వలయ సిద్ధాంతానికి ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్తున్నాను. గమనిస్తే బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలని కైవసం చేసుకునే ముందు ఇటువంటి సిద్ధాంతాలను అవలంబించారు. అందులో మొట్టమొదటిది కంచె వలయ సిద్ధాంతం అంటున్నాం. వారెన్ హేస్టింగ్ కాలంలో ఇది ప్రయోగించబడింది. లెట్ us డిస్కస్ మైసూర్ రాజ్యం. మీ అందరికీ తెలుసు, మైసూర్ రాజ్యం అనేది భారతదేశంలోనే అతి గొప్ప రాజ్యం. రైట్, వడయార్ల యొక్క అధీనంలో ఉన్న రాజ్యం ఇది. వడయార్ల నుంచి హైదర్ అలీ ఈ రాజ్యాన్ని తమ యొక్క నియంత్రణలోకి తీసుకొని మైసూర్ని సల్తనత్గా మార్చేశాడు. ఒక సుల్తాన్ల పరిపాలన కిందికి తీసుకొచ్చాడు. ఆ క్రమంలో హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ అనే ఇద్దరు గొప్ప యుద్ధ వీరులు ఈ మైసూర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ మైసూర్ రాజ్యం అనేది భారతదేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన ఏకైక అతి గొప్ప తొలి రాజ్యంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు ఎవడైనా ఉన్నాడంటే మైసూర్ పాలకులు. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అతి గొప్ప శత్రురాజ్యం ఏదైనా ఉందంటే అది మైసూర్ రాజ్యం. ఆ శత్రువులు ఎవరో కాదు, టిప్పు సుల్తాన్ మరియు అతని యొక్క తండ్రి అయిన హైదర్ అలీ. సో బ్రిటిష్ వారి యొక్క గుండెల్లో దడదడులు పుట్టించిన ఏకైక రాజ్యం మైసూర్ రాజ్యం. బ్రిటిష్ వారు తమ యొక్క సామ్రాజ్యాన్ని పదిలపరుచుకోవాలంటే, తన యొక్క సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవాలన్నా మైసూర్ లాంటి శత్రు రాజ్యాలను అంతమొందించాలి. మరి ఇక్కడ బ్రిటిష్ వారు అవలంబించిన విధానం ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం. ఎనిమీస్ ఫ్రెండ్. శత్రువు యొక్క శత్రువు ఏమవుతాడమ్మా? శత్రువు యొక్క శత్రువు ఎవడు? మిత్రుడు అవుతాడు. శత్రువు యొక్క శత్రువు. సో ఎనిమీ. ఫో ఈజ్ ఫ్రెండ్, మిత్రుడు. మన శత్రువు ఉన్నాడు, మన శత్రువు యొక్క శత్రువు ఏమవుతాడు? మనకు మిత్రుడు కావాలి అంతే. మనం ఎవరికైతే శత్రుత్వం పూని ఉన్నామో అదే శత్రువుకు మరొక శత్రువు మనకి తప్పనిసరిగా మిత్రుడు కావాలి. అదే ఇక్కడ బ్రిటిష్ వారు ప్రయోగించిన విధానం ఇదే. రైట్, ఎనిమీస్ ఫ్రెండ్. ఆ విధంగా మైసూర్ లాంటి అతి గొప్ప శత్రు రాజ్యాన్ని ఢీకొనాలంటే బ్రిటిష్ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. బ్రిటిష్ వర్ ఇన్కాపబుల్, అనేబుల్
టు ఫేస్ ద మైసూర్ కింగ్డమ్. సో బ్రిటిష్ వారు ఏం చేశారు, ఈ శత్రు రాజ్యం యొక్క శత్రువుల్ని వెతకడం ప్రారంభించారు. ఇక్కడ గమనించండి, మైసూర్ యొక్క శత్రు రాజ్యం ఇటు ఉత్తరాన మరాఠాలు ఉన్నారు, మరాఠా పేష్వాలు, మరట్వాడాలు. మరి అదేవిధంగా మైసూర్ యొక్క శత్రు రాజ్యం ఇటువైపుకి వచ్చేసరికి నిజాం రాజ్యం, నిజాంలు ఉన్నారు ఇక్కడ, రైట్. మరి మైసూర్ యొక్క శత్రువైన మరాఠాలను, నిజాంలను బ్రిటిష్ వారు చేతులు కలుపుతున్నారు. చూడండి, శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అంటున్నాం. ఆ క్రమంలో మైసూర్ సుల్తాన్ యొక్క శత్రువులతో చేతులు కలిపి మిత్రత్వాన్ని పెంపొందించుకుంటూ ఈ శత్రువు యొక్క శత్రువు రాజ్యాలైన మరాఠాలు, నిజాంల సహకారంతో మైసూర్ చుట్టూ ఒక కంచెను నిర్మించి మైసూర్ని ఏకాకిని చేసి, ఒంటరిని చేసి మైసూర్ని పీచమంచడం, మైసూర్ని పూర్తిగా నాశనం చేయడమే బ్రిటిష్ వారి యొక్క కంచవలయ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యమైంది. కంచవలయ సిద్ధాంతం ఏంటంటే శత్రు రాజ్యం చుట్టూ శత్రువుల యొక్క శత్రువులైన వారిని మిత్రులుగా మార్చుకొని, రైట్, వారితో చుట్టూ కంచెని నిర్మించి శత్రు రాజ్యాన్ని ఒంటరిని చేసి దానిపై విజయాన్ని, పైచేయిని సాధించడమే రింగ్ ఫెన్స్ పాలసీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. భారతదేశ చరిత్రలోనే ఇటువంటి అద్భుతమైన సిద్ధాంతాలు ఎప్పుడు ప్రయోగించలేదు. బ్రిటిష్ వారు కల్మషం, కపటం, కుట్ర, కుతంత్రం, దగల్బాజ్, మోసం ఇటువంటి వాటిల్లో నేర్పరితనం కలిగిన వారు. ఒక రాబర్ట్ క్లైవ్ కావచ్చు, ఇక బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కావచ్చు, బ్రిటిష్ విధానాలు కావచ్చు, అందులో గొప్ప నేర్పరులైన బ్రిటిష్ వారు కుట్ర కుతంత్రంతో శత్రువుల యొక్క శత్రువులతో చేతులు కలిపి చుట్టూ కంచెని నిర్మించి శత్రురాజ్యాన్ని ఒంటరిని చేసి దానిపై విజయాన్ని సాధించడమే కంచవలయ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యమైంది. ఈ సిద్ధాంతాలతోనే బ్రిటిష్ వారి యొక్క మాటను ఎవరైతే వినలేదో, ఏ శత్రు రాజ్యం అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నడుస్తుందో అటువంటి శత్రు రాజ్యంపై బ్రిటిష్ వారు టార్గెట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ దేర్ సుప్రీమసీ. ఈ విధంగా బ్రిటిష్ వారు గొప్ప సామ్రాజ్యంగా, అజేయ శక్తిగా నిలవడానికి ఇటువంటి విధానాలు తోడయ్యాయి. ద సెకండ్ పాలసీ దట్ వాజ్ సైన్య సహకార ఒడంబడిక, సబ్సిడియరీ అలియన్స్ అంటాం ఇంగ్లీష్లో. సైన్య సహకార పద్ధతి లేదా సైన్య సహకార ఒడంబడిక, సబ్సిడియరీ అలియన్స్, సైన్య సహకార ఒడంబడిక. దీన్ని 1798లో ప్రారంభించడం జరిగింది. 1798లో ఈ సైన్య సహకార పద్ధతిని, సైన్య సహకార ఒడంబడికను లార్డ్ వెల్లెస్లీ ప్రతిపాదించడం జరిగింది. లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార ఒడంబడికను 1798లో లార్డ్ వెల్లెస్లీ ప్రతిపాదించాడు. అసలు సైన్య సహకార పద్ధతి దేని గురించి తెలియజేస్తుంది, అసలు దీని ముఖ్యాంశాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన స్వదేశీ రాజ్యాన్ని సిగ్నేటరీ స్టేట్ అంటాం. సిగ్నేటరీ స్టేట్. సైన్య సహకార పద్ధతిపై ఎవరైతే సంతకం చేస్తారో వాటిని, ఆ రాజ్యాలను సిగ్నేటరీ స్టేట్, సంతకం చేసిన రాజ్యాలు అంటాం, రైట్. సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన స్వదేశీ రాజ్యాన్ని సిగ్నేటరీ స్టేట్ అంటున్నాం. ఎందుకు సంతకం చేయాలి, అసలు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ద సబ్సిడరీ అలియన్స్ ఇస్ primarily aimed at the protection of signatory state from the external invasions or external neighbor attacks. చూడండి, పక్క రాజ్యాల తాకిడి నుంచి స్వదేశీ సంస్థానాలను రక్షించడమే సైన్య సహకార పద్ధతి యొక్క ప్రధాన లక్ష్యం. వన్స్
a princely state or a native Indian state signed over the policy, then the complete protection of that state comes under the control of British force, subsidiary force. అంటే ఒక్కసారి ఈ విధానంపై సంతకం చేస్తే ఆ సంతకం చేసిన స్వదేశీ సంస్థానం యొక్క రక్షణ బాధ్యతలు ఎక్స్క్లూజివ్లీ వేటి కిందకి వస్తాయి? బ్రిటిష్ రక్షణ దళాలు, బ్రిటిష్ యొక్క సైన్యం చేతుల్లోకి వచ్చేస్తాయి. నా సబ్సిడరీ ఫోర్స్ would be stationed at the capital city of the princely state or signatory state for the exclusive protection of that signatory state. అంటే ఇప్పుడు ఈ సబ్సిడరీ ఫోర్స్ అనేది, బ్రిటిష్ సైన్యం అనేది ఈ సంతకం చేసిన రాజ్యం యొక్క చుట్టూ, రాజధాని చుట్టూ మోహరించబడుతుంది. రైట్, ఎందుకు? ఆ రాజ్యాన్ని రక్షించేందుకు. నౌ ఫార్ the effective maintenance of the British subsidiary force, the entire cost of maintenance shall be paid by the signatory state, either in cash or the equal revenue generating land shall be ceded to the British. చూడండి, ఈ సైన్యాన్ని నిర్వహించేందుకు, ఈ స్వదేశీ సంస్థాన రక్షణ బాధ్యతల్లో భాగంగా బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించేందుకు గాను సైనిక ఖర్చు మొత్తం ద్రవ్య రూపంలో కానివ్వండి, లేదా దానికి సరి సమానమైన రెవెన్యూ ఆదాయాన్ని అందించే రెవెన్యూ మండలాల రూపంలో కానివ్వండి ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ మెన్షన్ one of the provision of the subsidiary alliance. So the entire cost of maintenance shall be paid by the signatory state, either in cash or the equal revenue generating land shall be ceded to the British. Okay. Now, few territories in India or few princely states in India were faced lot of troubles and economic crisis during signing over the subsidiary alliance, such as Nizam state. Right, here Nizam state were unable to pay the entire cost of maintenance. In this sad and bad situation, in this economic crisis, Nizam donated ceded districts to British. దత్త మండలాలను నిజాం బ్రిటిష్ వారికి అప్పగిస్తున్నాడు, బ్రిటిష్ వారి కైవసం చేస్తున్నాడు. ఆ దత్త మండలాలు ఏంటంటే, లెట్ us see. Number 1, కడప ఫ్రమ్ రాయలసీమ. Number 2, కర్నూల్ ఫ్రమ్ రాయలసీమ. Number 3, అనంతపూర్ ఫ్రమ్ రాయలసీమ. Number 4, బళ్ళారి ఫ్రమ్ కర్ణాటక. నా ఇన్ కర్ణాటక. ఈ 4 ప్రాంతాలను బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు నిజాం అలీ ఖాన్. అంటే సైన్యాన్ని పోషించే సత్తా లేక చివరికి ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న నిజాం చివరికి తన యొక్క 4 రెవెన్యూ మండలాలను బ్రిటిష్ వారికి అప్పగించి, ఆ రెవెన్యూ మండలాల నుంచి వస్తున్న రెవెన్యూ ఆదాయాన్ని బ్రిటిష్ సైన్యం వసూలు చేసుకుని దాన్ని అనుభవించేటట్లు 4 మండలాలను దారాదత్తం చేశాడు. అందుకే వాటిని దత్త మండలాలు అంటాం. నిజాం దత్తత ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? బ్రిటిష్ వారికి. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో 3 ఫ్రమ్ రాయలసీమ అండ్ 1 ఫ్రమ్ కర్ణాటక. ఓకే. సో నెక్స్ట్ ప్రొవిజన్ ఈజ్, ఈ దత్త మండలాల ఈ విధంగా రెవెన్యూ భూముల రూపంలో బ్రిటిష్ వారికి దారాదత్తం చేసిన అనంతరం బ్రిటిష్ సైన్యం దాన్ని వసూలు చేసుకుని దాని ద్వారా సైన్యాన్ని నిర్వహిస్తుంది. ఇకపోతే బ్రిటిష్ రెసిడెంట్ అనే అధికారిని ఈ పద్ధతిలో భాగంగా నియమించడం జరుగుతుంది. ఈ బ్రిటిష్ రెసిడెంట్ అనే అధికారి సైన్య సహకార పద్ధతిలో సైన్యాన్ని
పటిష్టంగా నిర్వహిస్తూ ఈ పద్ధతిని అమలు చేస్తూ బాధ్యతలు స్వీకరిస్తాడు బ్రిటిష్ రెసిడెంట్. అయితే ఈ బ్రిటిష్ రెసిడెంట్ స్వదేశీ సంస్థానాలు, ఏ స్వదేశీ సంస్థానాలు అయితే సంతకం చేసి ఉంటాయో ఆ స్వదేశీ సంస్థానాల యొక్క అంతర్గత పాలనలో జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ బ్రిటిష్ రెసిడెంట్ అనే అధికారి హీ ఆల్వేస్ ట్రై టు ఇంటర్ఫేర్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్, ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సిగ్నేటరీ స్టేట్. అంటే తరచూ స్వదేశీ సంస్థానం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని పరిపాలనను తానే పరోక్షంగా నిర్వహిస్తున్నాడు. దట్ వాజ్ ద మేజర్ డార్క్ స్పాట్ ఆఫ్ దిస్ సబ్సిడరీ అలియన్స్. నెక్స్ట్ few important things. The first state to be signed over subsidiary alliance, first state is Nizam state, and the ruler was Nizam Ali Khan. Nizam Ali Khan in the year 1798. The second state to join subsidiary alliance is Mysore state in the year 1799, and the ruler Chikka Krishnaraja Vadayar, and the third state was Awadh state in the year 1801. The ruler was Saadat Ali Khan, and the fourth state was Maratha in the year 1802, December 31st. So Maratha Peshwa Bazirao II. So the rulers who joined subsidiary alliance, and the first state to join subsidiary alliance, and then few states following Nizam state. Right, year of the joining or subsidiary alliance, the modern Indian history, that is the advent of Europeans, the Portuguese, the first European nation to India, Portuguese, and Portuguese contribution and their trading stations and their company for carrying on business, the governor systems to govern the Portuguese trading stations in India, and then their contribution in the art and architecture, and the introduction of printing machine in India, printing press in India, and the books, various books, in order to propagate their own religion in India, Christianity, that is. Okay, and next very important thing is the rise and the decline of Portuguese. So these are the important topics I am going to cover in this major topic. So these all are the subtopics of this topics. Okay, first I am going to start name of the Portuguese company is Estado da India. Portuguese discovered new sea route to India in the year 1498, and thereafter 2 years after the discovery of Cape Route to India, Portuguese founded a Portuguese company to trade with eastern countries, and that is Estado da India. Estado da India, the literal meaning of this Estado da India, Portuguese estate in India. పోర్చుగీస్ యొక్క సామ్రాజ్యం భారతదేశంలో ఏంటి, దాని యొక్క ఎస్టేట్ ఏంటి, రైట్ అనే అర్థం వస్తుంది. లెట్ us discuss the settlements. See, a group of merchants founded a Portuguese company, Estado da India. A private entrepreneur
For carrying on business, they started many trading stations in India. So let us discuss their settlements or trading stations in India. First of all, I am going through the map. So first will come from upward according to our Indian peninsula. ద్వీపకల్ప భారతదేశానికి ఇటు గుజరాత్ నుంచి ఇటు బెంగాల్ వరకు మనకి ఏముంది, విశాలమైన తీరరేఖ ఉంది. గుజరాత్ ప్రాంతం నుంచి రైట్ బెంగాల్ వరకు సువిశాలమైన తీరరేఖ కలదు. రైట్ గుజరాత్ తర్వాత మహారాష్ట్ర తర్వాత గోవా, ఇట్స్ అ స్మాల్ state in India, and next Karnataka, Canara coast, and then Malabar, Kerala is very important, and then Tamil Nadu, then Andhra Pradesh, then Odisha, and then Bengal. And let us discuss the important trading stations of Portuguese in India. First, let us discuss from Gujarat. There are 3 important trading stations of Portuguese in Gujarat. Number 1 is Bhavnagar. And number 2, Goa. And next, Dayu and Daman. So let us see. Bhavnagar, Surat. This is not Goa. Bhavnagar, Surat, and Dayu and Daman from Gujarat. And from the state of Maharashtra, 3 more trading stations like Bombay, one of the important trading stations of Portuguese in India. And next, Salt City, and then Basain. And next, from Goa is the one of the headquarters and premium port cities of Portuguese in India. And next, from Kerala, important trading stations like Kannur, and then Calicut. So then Cochin. So these 3 are the important trading stations of Portuguese in Kerala. And then from Tamil Nadu, Pondicherry or Puducherry or Pondicherry. Next, Andhra Pradesh, Machilipatnam, Masola or Machilipatnam from Andhra Pradesh. And next, from Bengal, Hooghly, Chittagong and Satgaon. So these are the trading stations of Portuguese in India around the peninsular India. So ద్వీపకల్ప భారతదేశం చుట్టూ రైట్ పోర్చుగీస్ వారు తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. సెటిల్మెంట్స్ అంటాం, ఆ ట్రేడింగ్ స్టేషన్స్ అంటాం. ఓకే, ఈ స్థావరాల్లో మొట్టమొదటి స్థావరం ఏది? సో on 17th May 1498, Portuguese landed at Vasco da Gama landed at Calicut, and the ruler of Calicut, Jamorin, gave red carpet welcome to Vasco da Gama. We remember this point, right? So Calicut is the first trading stations of Portuguese in India. Calicut అనేది పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి స్థావరంగా చెప్పుకోవచ్చు. Calicut, see here, from Kerala. The ancient name of this Calicut was Tindis. The ancient name of Calicut was Tindis అని పిలిచేవారు. రైట్, నెక్స్ట్ Cochin. Officially, Cochin was declared as the first trading stations, but unofficially Calicut was the first trading station of Portuguese in India because Vasco da Gama landed at Calicut. And then officially, after the establishment of Estrada da India, a Portuguese company, officially Cochin was
the first trading station of Portuguese. And also the headquarters of Portuguese. Cochin was the headquarters of Portuguese. Cochin అనేది ప్రధాన అధికార స్థావరంగా మాత్రమే కాకుండా ప్రధాన స్థావరంగా కూడా కొనసాగింది. అండ్ లేటర్ ఫ్రమ్ కొచిన్ టు గోవా ద హెడ్ క్వార్టర్ హ్యాడ్ బీన్ షిఫ్టెడ్ ఇన్ ద ఇయర్ 1530. The headquarter had been shifted from Cochin to Goa during the period of Ninoda Kunha, the governor of Portuguese in India. Right, నినోడా కున్హా అనే గవర్నర్, నేను ముందు గవర్నర్ వ్యవస్థ గురించి చర్చిస్తున్నాను, అక్కడ నేను క్లుప్తంగా వివరిస్తాను. రైట్, 1530లో ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిస్టల్ క్లియర్. సో ద ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఈజ్ కొచ్చిన్ అండ్ నెక్స్ట్ ద హెడ్ క్వార్టర్ హ్యాడ్ బీన్ షిఫ్టెడ్ టు గోవా. రైట్, గోవాకి ప్రధాన స్థావరాన్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ మొట్టమొదటి వీరి యొక్క స్థావరం కాలికట్ అనేది గుర్తుంచుకోవాలి. సో దీస్ ఆల్ ఆర్ ద ట్రేడింగ్ స్టేషన్స్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. సో ఫార్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ దిస్ ట్రేడింగ్ స్టేషన్, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. సో కమ్ ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ అండ్ దెన్ టేక్ యూటర్న్ యాజ్ పర్ ద మ్యాప్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా. ద్వీపకల్ప భారతదేశం ఆ పటం ఆధారంగా మనం ముందు గుజరాత్లో 3 స్థావరాలు ఉన్నాయి, భావనగర్, సూరత్ అండ్ డయ్యూ అండ్ డామన్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో బాంబే, సాల్ సిటీ అండ్ బస్సైన్. అండ్ నెక్స్ట్ గోవా సెల్ఫ్ ఇస్ ద హెడ్ క్వార్టర్, ప్రధాన వర్తక కేంద్రం. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ కేరళ కన్ననూర్ ఆర్ కన్ననూర్. అండ్ నెక్స్ట్ కాలికట్ ద ఫస్ట్ అండ్ దెన్ కొచ్చిన్. సో దిస్ 3 ఫ్రమ్ కేరళ. అండ్ నెక్స్ట్ Pondicherry. And next from Andhra Pradesh, Machilipatnam. And next from Bengal, very very important, Hooghly, Chittagong and Satgaon. So from Tamil Nadu, it's not Pondicherry, mentioned as Santom. Santom from Tamil Nadu. It's not Pondicherry ma. Just make it correct. Santom. Santom or Saint Tom near Madras. Near Madras. మద్రాస్ సమీపంలో సెయింట్ థోమ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో దిస్ ఆల్ ఆర్ ద ట్రేడింగ్ స్టేషన్స్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. అండ్ లెట్ us discuss to govern these trading stations, Portuguese need a governor system in India. So Estado da India announced the governor system later from the year 1504. 1504 నుంచి గవర్నర్ వ్యవస్థ అనేది ప్రారంభమవుతుంది. పోర్చుగీస్ వారి యొక్క గవర్నర్ వ్యవస్థ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ద సెకండ్ టాపిక్ దట్ ఈస్ గవర్నర్ సిస్టమ్. లెట్ us discuss the governor system. So the first governor of Portuguese in India, Francis de Almeida. Francis de Almeida, the first Portuguese governor in India. And what is the importance of Francis de and his contribution? And mainly the decisions were taken by Francis de Almeida. So his tenure from 1504 to 1509. So Francis de Almeida, the first governor, Portuguese governor in India, and he initiated a policy called Blue Water Policy. నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు పోర్చుగీస్ మొట్టమొదటి గవర్నర్. దీన్నే నీలి నీటి విధానం అని పిలుస్తాం. సో వాట్ ద బ్లూ వాటర్ పాలసీ సేస్? బ్లూ వాటర్ పాలసీ దేని గురించి తెలియజేస్తుంది అంటే, ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ వాటర్ నీలి రంగులో ఉంటాయి, ఇజ్ ఇట్? అందుకే ఈజీగా మనకి అర్థమవుతుంది. సో వాట్ ఈస్ దిస్? ఇండియన్ ఓషన్. మనకి కింద కనిపించేది ఇండియన్ ఓషన్, ఇజ్ ఇట్? హిందూ మహాసముద్రం అంటాం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు?
పోర్చుగీస్ వారు కనుగొన్నారు. మరి దీని ప్రకారం భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు పోర్చుగీస్ వారు కాబట్టి భారతదేశంలో సముద్ర మార్గం ద్వారా సాగే వర్తక వ్యాపారం మొత్తం పోర్చుగీస్ వారి యొక్క గుత్తాధిపత్యంలోనే ఉంటుంది, పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యంలోనే సాగాలి. ఇది పోర్చుగీస్ వారి యొక్క సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ విధానాన్ని అవలంబించడం జరిగింది ఫ్రాన్సిస్ డి అల్మిడా. దీని ప్రకారం ఏ దేశమైనాను, ఏ ఐరోపా రాజ్యమైనాను కూడా సముద్ర మార్గం ద్వారా భారతదేశంతో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా పోర్చుగీస్ వారి యొక్క అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సముద్ర వ్యాపారంపై హిందూ మహాసముద్రం ద్వారా సాగే ఈ సముద్ర వ్యాపారంపై పూర్తి స్థాయి గుత్తాధిపత్యం పోర్చుగీస్ వారికి ఉంటుంది. సో ద కంప్లీట్ ట్రేడ్ సోల్ పవర్ ఆన్ ద ఈస్టర్న్ ట్రేడ్, మెయిన్లీ ద ఇండియన్ ట్రేడ్, came under the control of Portuguese under the blue water policy. నీలినీటి విధానం ద్వారా రైట్ మొత్తం వ్యాపార గుత్తాధిపత్యం అనేది పోర్చుగీస్ వారి చేతుల్లోకి వస్తుంది. దీన్నే బ్లూ వాటర్ పాలసీ అంటున్నాం. సో ఫ్రాన్సిస్ డి అల్మిడా ఇంట్రడ్యూస్ దిస్ బ్లూ వాటర్ పాలసీ. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ అడ్మినిస్ట్రేషన్, ద ట్రేడింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. వారి యొక్క వర్తక వాణిజ్య పాలనలో ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ద గవర్నర్ సిస్టమ్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ వారు గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా నిర్వహించారు, మరియు ఏ గవర్నర్లు పోర్చుగీస్ ప్రాంతం నుంచి, పోర్చుగల్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి గవర్నర్ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించారు. మనం నిన్నటి క్లాస్లో ముఖ్యంగా మొట్టమొదటి గవర్నర్ అయిన అల్మిడా, ఫ్రాన్సిస్కో డి అల్మిడా అతడి గురించి మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ గురించి చర్చించుకుందాం. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. సో ఈ ఆల్బుకర్క్ మనం గతంలో చర్చించుకున్న విధంగా 1511లో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకోవడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలతో ఒక మైత్రి సంధి. హీ ప్లేడ్ డిప్లొమసీ ఆర్ ఫ్రెండ్లీ అలియన్స్ విత్ శ్రీకృష్ణదేవరాయ. అయితే శ్రీకృష్ణదేవరాయకి లాభం ఏంటంటే భారతీయ గుర్రాలు చాలా నాసిరకంగా ఉన్నాయి కాబట్టి సైన్యంలో అశ్వదళంలో ముఖ్యంగా పోర్చుగీస్ గుర్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో పోర్చుగీస్ గుర్రాలను దిగుమతి చేయడంలో శ్రీకృష్ణదేవరాయలకు మద్దతు పలికిన గవర్నర్ అల్బుకర్క్. ఇక శ్రీకృష్ణదేవరాయలు అల్బుకర్కి మరియు పోర్చుగీస్ వారికి తమ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో, తమ యొక్క సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడంలో మద్దతు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ అల్బుకర్క్. నెక్స్ట్ 1510లో గోవా ప్రాంతాన్ని ఆక్రమించాడు అల్బుకర్క్. మరి ఈ గోవా ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంది, ఈ గోవా ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ గమనించండి, 1510లో గోవా అనేది బీజాపూర్ సుల్తాన్ల యొక్క ఆక్రమణలో ఉండేది. మనం గతంలో చర్చించుకున్నట్లు బహమనీ విచ్ఛిన్న రాజ్యాలైన బీజాపూర్, బీదర్, గోల్కొండ, బేరార్ మరియు అహ్మద్నగర్ 5 రాజ్యాలు, బహమనీ విచ్ఛిన్న రాజ్యాలు బహమనీ సామ్రాజ్య విచ్ఛిన్నం అనంతరం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి పరిపాలించడం మొదలుపెట్టాయి. ఆ క్రమంలో యూసుఫ్ ఆదిల్ షా గోవా ప్రాంతాన్ని తమ యొక్క ఆక్రమణలో ఉంచుకున్నాడు. మరి యూసుఫ్ ఆదిల్ షా బీజాపూర్ పాలకుడమ్మ. బీజాపూర్ పాలకుడైన యూసుఫ్ ఆదిల్ షాతో, బీజాపూర్ పాలకుడైన యూసుఫ్ ఆదిల్ షాతో యుద్ధం చేసి యూసుఫ్ ఆదిల్ షా అధీనంలో ఉన్న గోవా ప్రాంతాన్ని పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్బుకర్క్ పోర్చుగీస్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఈ క్రమంలో భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా
పేరును గడించాడు. పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా పేరు పొందాడు అల్బ్యూకర్క్. ఇక అల్బ్యూకర్క్ అంతకు ముందు ఫ్రాన్సిస్ డి అల్మిడా ప్రారంభించిన నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు. బ్లూ వాటర్ పాలసీ వాస్ అబాలిష్డ్, బ్యాన్ బై అల్బ్యూకర్క్. నీలినీటి విధానాన్ని మనం చెప్పుకున్నాం. పోర్చుగీస్ వారి యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని, సముద్రయానంపై గుత్తాధిపత్యాన్ని, ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై వ్యాపార గుత్తాధిపత్యాన్ని కల్పిస్తూ నీలినీటి విధానం, బ్లూ వాటర్ పాలసీని ఫ్రాన్సిస్ డి అల్మిడా, పోర్చుగీస్ మొదటి గవర్నర్, ప్రవేశపెడితే దాన్ని రద్దు చేస్తున్న వ్యక్తి అల్బ్యూకర్క్. సో బ్లూ వాటర్ పాలసీ was banned. Number 2. So this is very, very important. So he started consolidating Portuguese Empire in India, and he made a sovereign Portuguese Empire in India and came to be known as father of Portuguese Empire in India, Albuquerque. Next, in order to extend the Portuguese Empire, he had friendly alliance with Sri Krishna Devaraya, and he defeated Bijapur ruler Yusuf Adil Shah and annexed Goa to Portuguese Empire in the year 1510. So this is very, very important with respect to this Portuguese governors and mainly Albuquerque. నెక్స్ట్, బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసి స్థానికులకు వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నాడు. అంటే స్థానికుల యొక్క మద్దతును పొందుతున్నాడు. ఒక గొప్ప సామ్రాజ్యవాది సముద్రాలపై కాదు ఆధిపత్యాన్ని కలిగి ఉండాల్సింది, భూభాగాలపై అని నిరూపించాడు. సో టెరిటరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద నావల్ ఫ్లీట్. టెరిటరీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ దాన్ ద ఓషన్స్. ఓకే, జలభాగంపై ఉన్న గుత్తాధిపత్యం కంటే ఎక్కువగా భూభాగాలకు ప్రాధాన్యతనిస్తూ నీలినీటి విధానాన్ని, బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు అల్బ్యూకర్క్. నెక్స్ట్, ముస్లింలతో ఒక క్రూరమైన విధానాన్ని అవలంబించాడు. ముస్లింలతో శత్రుత్వాన్ని పూనుకున్నాడు. ముస్లింలతో శత్రుత్వాన్ని పూనుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీరు క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు పోర్చుగీస్ గవర్నర్లు. మరి క్రైస్తవీకరణ గావించడంలో ముస్లిం రాజులతో సంఘర్షణకు దిగి చివరికి ముస్లింలతో పోరాటం చేస్తూ శత్రుత్వాన్ని పూనుకొని వారి రాజ్యాలను ఆక్రమిస్తున్నారు పోర్చుగీస్ నావికులు, పోర్చుగీస్ గవర్నర్లు. సో ఈ విధంగా ముస్లింల పట్ల క్రూరమైన ధోరణిని ప్రదర్శించిన గవర్నర్ ఎవరు? అల్బ్యూకర్క్ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో పుంకాలుగా తండోపతండాలుగా పోర్చుగీస్ ట్రేడర్స్ అంటే పోర్చుగీస్ వ్యాపారస్తులు భారతదేశానికి రావడం జరిగింది. వారు భారతదేశంలోనే స్థిరపడిపోయి చివరికి భారతదేశంలోనే తమ మకాంని కూడా నిర్మించుకున్నారు. ఆ క్రమంలో పోర్చుగీస్ పురుషుల్ని భారతీయ స్త్రీలను వివాహం చేసుకోమని ప్రోత్సహించిన గవర్నర్ కూడా ఇతడే, అల్బ్యూకర్క్. సో భారతీయ నారీమణులను, భారతీయ స్త్రీలను వివాహం చేసుకోమంటూ పోర్చుగీస్ పురుషుల్ని ప్రోత్సహించిన గవర్నర్ అల్బ్యూకర్క్. సో ఈ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా పోర్చుగీస్ వారు విదేశీయులు అనే విదేశీ ఆ భావనను చెరిపేందుకు, తొలగించేందుకు ప్రయత్నించాడు అల్బ్యూకర్క్. సో ఆ క్రమంలోనే పోర్చుగీస్ వారిని భారతీయ నారీమణులతో వివాహానికి ఒక తెరలేపి, సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా, వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశాడు అల్బ్యూకర్క్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తమ యొక్క సామ్రాజ్య విస్తరణలో ఒకవైపు యుద్ధాలు చేస్తున్నాడు, మరొక వైపు వైవాహిక సంబంధాలను ఏర్పరచుకుంటున్నాడు భారతీయులతో, స్థానిక భారతీయులతో. ఇక మరి ముఖ్యంగా సామ్రాజ్య విస్తీర్ణంలో in order to extend the Portuguese empire, he started naval fleet. Due to the immense navy power, the Portuguese powerful governor Albuquerque fought a battle with Armas ప్రాంతంలో. It's a territory
located in the Persian Gulf. పర్షియన్ అఖాతంలో ఉన్న అర్మాస్పై యుద్ధం చేశాడు 1515. ఇన్ ద ఇయర్ 1515 ద గ్రేట్ అండ్ ఫేమస్ బ్యాటిల్ ఫాట్ బిట్వీన్ అర్మాస్, అరేబియన్స్ అండ్ Portuguese governor Alfonso de Albuquerque. So in this battle, he conquered Armas and brought the entire Persian Gulf under the Portuguese sovereign power. And next, number 2, in the year 1515, he died at Goa. గోవా ప్రాంతంలో మరణించాడు 1515లో. సో ఈ విధంగా 1509 నుంచి 1515 వరకు ఇతడు ఒక అద్భుతమైన, ఒక శక్తి సంపన్నమైన గవర్నర్గా పనిచేశాడు. ఏ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా అండ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పోర్చుగీస్ ఎంపైర్ ఇన్ ఇండియా, ఆల్ఫాన్సో డి ఆల్బ్యూకెర్క్. నెక్స్ట్, నినోడి కున్హా. నినోడి కున్హా. సో నినోడి కున్హా from 1528 to 1538. This is the tenure of Ninodi Kunha as governor in India, Portuguese governor in India. Ninodi Kunha shifted the capital in the year 1530, capital, that is headquarters, from Cochin to Goa. From Cochin to Goa. Very, very important. This point is very important. The headquarters had been shifted from Cochin to Goa in the year 1530 during the tenure of Ninodi Kunha, the Portuguese governor in India. And he fought a battle with Bahadur Shah of Gujarat. Bahadur Shah of Gujarat. గుజరాత్కి చెందిన బహదూర్ షా పాలకుడితో గుజరాత్లో ఒక యుద్ధం చేశాడు. సో దిస్ ఇస్ ద బ్యాటిల్ ఆఫ్ అరేబియన్ సీ. అరేబియా సముద్రంపై యుద్ధం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద గ్రేట్ నావల్ ఫ్లీట్ ఆఫ్ పోర్చుగీస్ ఆర్ నావల్ ఎక్స్పెడిషన్. సో దిస్ ఇస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమెన్స్ అండ్ పవర్ఫుల్ నేవీ ఆఫ్ పోర్చుగీస్. సో ద 16 ships of Ninodi Kunha Portuguese fought against a Muslim ruler Bahadur Shah in the battle of Arabian Sea. Here Ninodi Kunha killed Bahadur Shah and conquered Dayu and Daman. Very, very important. Dayu మరియు డామన్ ప్రాంతాలను పోర్చుగీస్ సామ్రాజ్య ఆక్రమణలోకి తీసుకున్నాడు నినోడి కున్హా. సో పోర్చుగీస్ సామ్రాజ్య ఆక్రమణలో డయ్యూ డామన్ను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, అంతకుముందు 1510లో ఆల్ఫాన్సో డి ఆల్బ్యూకెర్క్ గోవాను ఆక్రమించాడు. మరి గోవా, డయ్యూ డామన్ ఈ 3 స్థావరాలు అనేటివి పోర్చుగీస్ వారి యొక్క శాశ్వత స్థావరాలుగా భారతదేశంలో నిలిచిపోయాయి. మార్టిన్ Alfonso de Souza. Martin Alfonso de Souza. From 1542 to 1545. He was also the responsible person for the foundation of Christianity in India. And he was one of the governor who gave more importance to the religious propaganda or propagation or promoting Christianity. The reason was Francisco Xavier, a Christian Catholic missionary, arrived India, and he was a great Christian saint father, arrived India during the period of Alfonso de Souza. Right, with the help of Francisco Xavier, Martin Alfonso de Souza took the responsibility to promote Christianity in the 4 cardinal directions of India. But it is highly impossible task as Mughals were the contemporary rulers of Portuguese in the northern part of India.
So they did not move ahead towards the northern provinces and one and only the extension towards the southern part of India and the Malabar region, right, Tamil Nadu. So in these territories, in these southern provinces, the Christianity is propagated in a wide scale. So Francisco Xavier పోర్చుగల్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చిన ఒక గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు. ఈ క్రైస్తవ మత ప్రచారకుడు వాజ్ ఎ గ్రేట్ ప్రీచర్ ఆఫ్ క్రిస్టియన్ స్క్రిప్చర్ ఆర్ బైబల్ అండ్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, one who sacrificed his life for the sake of human beings. And now here Francisco Xavier promoted this Christianity in a large scale along with the contemporary governor Alfonso de Souza. Now they both went to Rameshwaram. This is a famous holy place of Hindu pantheon, sanctum of sanctorum for the people of Hindu dharma. And this was destroyed brutally and the people of Rameshwaram were converted into Christianity because the greatest efforts of this governor de Souza and the father Francisco Xavier, వీరిద్దరి యొక్క ప్రభావం వల్ల రామేశ్వరంలో గుళ్ళను గోపురాలను పూర్తిగా దోచుకొని వాటిని నేలమట్టం చేసి భూస్థాపితం చేసి ఆ ప్రాంతంలో ఉన్న హిందువులందరినీ, హిందూ బ్రాహ్మణులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చారు ఈ ఫ్రాన్సిస్కో జేవియర్ మరియు Alfonso de Souza. This is very, very important thing. You must remember. So, the arrival of the great Christian father and propagator of Christianity, prophet of Christianity, Francisco Xavier during Alfonso de Souza. This is very, very important. And not only this, around the Indian peninsula from Gujarat to Bengal, many people were converted into Christianity. What was the main reason? Only the propagation of governor, the propagation of Christianity by the governor Alfonso de Souza or Francisco Xavier? Not only this, but the social inequality spread in India. This social inequality among the various sects are mainly Brahmina, Kshatriya, Vaishya, Sudra and Panchama Adi Hindus, Panchamas, Dalits, right? Different names are there for the untouchables. So the people of lower strata, they did not receive equal status as Brahmins and Kshatriyas. And these Dalits and these Adi Hindus, these Panchamas and these Asprush or untouchables, Harijans, started fighting. At the same time, Christianity propagated social equality. So the principles of Christianity are very much attractive in nature. So they took the path of Christianity. So around lakhs of people, lakshala mandi మత్స్యకారులు, fishermen, and next Dalit community from the coastal part of India, from Gujarat to Bengal, mainly the Canara region and Malabar region, from Goa and then Goa and then Konkan, then Maharashtra region and some part of Gujarat. They were attracted by the preachings of Christianity, the doctrines of Christianity, mainly the preacher and the great and the topmost personality who propagated Christianity in a wide scale. See the contribution of Portuguese. First one, the introduction of printing machine in India and the introduction of new crops in India. And next, their contribution towards the development of art and architecture. This is also very important segment. And then we'll discuss success and the decline of Portuguese
in India. First, the contribution. First, printing mission. So first time in the history of India, printing mission was introduced by Portuguese in the year 1556 at Goa. 1556లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు పోర్చుగీస్ వారు. ఎక్కడ? గోవాలో. సో వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ introducing printing press in India? The main purpose was for the propagation of Christianity. క్రైస్తవ మతాన్ని విస్తరించేందుకు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేందుకు ప్రింటింగ్ ప్రెస్ని ప్రవేశపెడుతున్నారు. మరి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేందుకు ప్రింటింగ్ ప్రెస్ ఏ విధంగా పనిచేస్తుంది? ప్రింటింగ్ ప్రెస్ ద్వారా క్రైస్తవ మత గ్రంథాలైన బైబిల్, జీసస్ ప్రభు యొక్క బోధనల్ని భారతదేశంలో స్థానిక భాషల్లో ప్రచురించి వాటిని ప్రచారం చేసి వాటిని విస్తరిస్తూ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడమే ఈ ప్రింటింగ్ ప్రెస్ యొక్క ప్రధాన లక్ష్యమైంది. సో ద ఫస్ట్ బుక్ టు బి ప్రింటెడ్ ఇన్ ఇండియా ఈజ్ సెయింట్ పీటర్స్ చరిత. సెయింట్ పీటర్ చరిత ఈజ్ ద ఫస్ట్ బుక్ టు బి ప్రింటెడ్ ఇన్ ఇండియా ఇన్ మరాఠీ వర్షన్. మరాఠీ భాషలో సెయింట్ పీటర్ చరిత అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అండ్ ద ఫస్ట్ బుక్ టు బి ప్రింటెడ్ ఇన్ తెలుగు ఈజ్ బైబిల్. వాట్ ఈజ్ ఇట్? బైబిల్ ఇన్ తెలుగు. తెలుగులో మొట్టమొదటి గ్రంథం బైబిల్, బట్ నాట్ ఇన్ ఇండియా, ఇన్ జర్మన్. బైబిల్ని మొట్టమొదటిసారిగా తెలుగులో ప్రచురించింది జర్మనీ ప్రాంతంలో బెంజమిన్ షెల్క్. ద నేమ్ ఆఫ్ the author who printed or who published Bible in Telugu in Germany. He was a German, published in German in Telugu version. Okay, so the first book in Telugu is printed by Benjamin Shilk, and that was Bible. And next, many books like on medicines and the medicinal values of ఇండియన్ సాప్లింగ్స్. భారతదేశంలో ఉన్న వృక్షజాలం మొక్కల నుంచి ఈ మెడిసిన్ ఎలా తయారు చేయబడుతుంది, మెయిన్లీ ద జనరిక్ మెడిసిన్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మరి ఈ మెడిసిన్లో భారత ఔషధ రంగంలో భారతదేశం యొక్క స్థానం ఏంటి? ముఖ్యంగా వేప, తులసి ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి, రైట్. వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. So that was the reason neem is also known as the herbal doctor of India because its medicinal value. అటువంటి ఔషధ విలువలు కలిగి ఉన్న మొక్కల్ని వాటి యొక్క విలువను గ్రంథాల రూపంలో తీసుకురావడం జరిగింది. సో దీస్ ఆర్ ద మెయిన్ బుక్స్ ఆర్ ప్రింటెడ్. అండ్ నెక్స్ట్, ద న్యూ క్రాప్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా లైక్ maize, pineapple, papaya. Next, few more like pineapple, papaya, maize. Next, tobacco and chili. The introduction of tobacco by Portuguese was no longer existed because a Mughal emperor Jahangir banned the cultivation of tobacco in India, the consumption of tobacco in India. భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కుతుందంటే పోర్చుగీస్ వారికి దక్కుతుంది. సో లెట్ us discuss the new crops are introduced by Portuguese in India. The new crops are introduced by Portuguese in India. Number 1, tobacco, పొగాకు. చాలా చాలా ఇంపార్టెంట్. పొగాకును పోర్చుగీస్ వారు భారతదేశంలో పరిచయం చేస్తే ఆ పొగాకును నిషేధిస్తున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్. నెక్స్ట్, టొబాకో తర్వాత చిల్లీ, మిరప, జొన్న, మొక్కజొన్న. నెక్స్ట్, పపయా, బొప్పాయి, పైనాపిల్.
ఇటువంటి కొత్త రకం పంటలను, భారతీయులకు తెలియని పంటలను, పంట సాగును పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్కిటెక్చర్. వాట్ వాజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా? Portuguese followed Iberian style of architecture. Iberian style of architecture, which gave a path for the foundation of Greco-Roman Gothic style. Gothic style. Gothic అనే ఒక వాస్తు శైలిని ప్రవేశపెట్టడానికి ఆద్యం పోశారు. దీన్ని ఇబేరియన్ శైలి అని కూడా పిలుస్తాం. ఈ ఇబేరియన్ శైలిలో వీరు నిర్మించిన ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. సీ హియర్ ద గ్రేట్ చర్చ్ ఆఫ్ గోవా, బామ్ జీసస్ బాసిలికా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బామ్ జీసస్ బాసిలికా, బాసిలికా అనే చర్చ్ గోవాలో కలదు. సో ఇది ఇబేరియన్ శైలిలో నిర్మించబడింది. ఇబేరియన్, నేమ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్, name of the architecture is Iberian. What is it? Iberian. Note down. Iberian or Gothic style. Indo-Gothic. Gothic style. Gothic style అని ఎందుకు పిలుస్తున్నామంటే the reason is the renaissance in the medieval history of the world, or medieval European history, the Renaissance was started. Rebirth or Renaissance or socio-religious reformations are started. So the impact of Renaissance is directly shown on the architecture. So this architecture is also known as Renaissance art and architecture, or Iberian art and architecture, or Gothic art and architecture, or Sen Gupta. Sen Gupta, very very important. Sen Gupta described the great beauty and glory of Iberian architecture in India, and few monuments based on the Gothic or Iberian style built by Portuguese was Bom Jesus Basilica. Bom Jesus Basilica. So this is the holy mausoleum of the great Francisco Xavier. We discussed Francisco Xavier arrived India during the period of Alfonso de Souza. Right. He promoted Christianity throughout the Indian peninsula and finally died in India, and his preserved dead body or his mummy preserved at Bom Jesus Basilica Church, and this is the beautiful church in Goa. So the tourist attractive site in Goa. చూపురులకు పర్యాటకులకు ఆకర్షించే అత్యంత అద్భుతమైన వాస్తు శైలి ఇబేరియన్ శైలి అనేది ఈ గోవాలోని బామ్ జీసస్ బాసిలికా అనే చర్చిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఎవరి యొక్క మమ్మీ ఉంది? ఫ్రాన్సిస్కో జేవియర్ యొక్క మమ్మీ. మమ్మీ మీన్స్ ప్రిజర్వ్డ్ డెడ్ బాడీ. సో ద మమ్మీ ఆఫ్ ఫ్రాన్సిస్కో జేవియర్ is preserved at Bom Jesus Basilica. So attractive site in Goa. ఎప్పుడైనా గోవాకి పర్యటిస్తే తప్పనిసరిగా ఈ బామ్ జీసస్ బాసిలికా చర్చ్ని సందర్శించుకోవాలి. నెక్స్ట్ సెయింట్ క్యాథడ్రల్ చర్చ్. దిస్ ఈజ్ ఆల్సో ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇబేరియన్ ఆర్కిటెక్చర్. And next Aquada at Goa. And next Magos at Goa. These are the important beaches or forts. Beach forts were built by Portuguese in the Iberian architectural style. Okay, ఇందులో
ఇటుకలను ఉపయోగించారు. అండ్ వుడ్ వాజ్ యూజ్డ్ యాజ్ అ ప్రిన్సిపల్ మెటీరియల్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ వర్ డిజైన్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ లాంగ్ విండోస్ అండ్ ఆర్చెస్ వర్ యూజ్డ్ ఇన్ దిస్ ఇబేరియన్ ఆర్కిటెక్చర్. కూసుగా పొడవైన ఆర్చులను వీటిలో ఉపయోగించడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ architectural beauty of Portuguese in India. The advent of Europeans and Danes or Danish arrival. So Danes, a group of Danish merchants founded Danes East India Company in the year 1616. 1616లో డానిష్ అంటే డెన్మార్క్, వీరు డెన్మార్క్ ప్రాంతం నుంచి వచ్చారు. మరి డెన్మార్క్కి చెందిన కొంతమంది వ్యాపార వర్గం 1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. డానిష్ తూర్పు ఇండియా కంపెనీ అని కూడా పిలుస్తాం. మరి ఈ డానిష్ యొక్క ప్రధాన స్థావరాలు, వీరి యొక్క వర్తక స్థావరాలు, మరి వీరి యొక్క పతనం ఏంటి అనేది మనం చూద్దాం. సో డానిష్ వర్ ద పెట్టి మర్చెంట్స్ అండ్ insignificant merchants in India. They are not important merchants. They did not stand for a lengthy period of duration in India, and their trading activities were not popular, and they did not wage any war against the other European nations. They are the petty merchants. Okay. So these few merchants founded Danes or Danish East India Company for carrying on business in the year 1616. Let us discuss the first settlement of Danes. Tarangambadi is located in Tamil Nadu. Place of singing waves అని కూడా పిలుస్తాం దీన్ని. Tarangambadi is located in Tamil Nadu. or Tranquebar, దీన్నే మరొక పేరుతో ఏమని పిలుస్తామంటే ట్రాంకుబార్ అంటాం. ట్రాంకుబార్. ప్లేస్ ఆఫ్ సింగింగ్ వేవ్స్ అని కూడా పిలుస్తాం. ప్లేస్ ఆఫ్ సింగింగ్ వేవ్స్. ప్లేస్ ఆఫ్ సింగింగ్ వేవ్స్. సింగింగ్ వేవ్స్. ద ఫస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ డేన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో డేన్స్ యొక్క ప్రధాన మొట్టమొదటి స్థావరంగా తమిళనాడులోని తరంగంబాడిని చెప్పుకోవచ్చు. తరంగంబాడి అనడానికి కారణం ఏంటంటే సముద్రపు యొక్క తరంగాలు, రైట్, అలలు ఈ ప్రాంతానికి వచ్చి తాకుతూ ఉంటాయి. ఇక్కడే డేన్స్ వారు అద్భుతమైన కోటను నిర్మించుకొని తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ సెరంపూర్. వారి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడుంది? సెరంపూర్ ప్రాంతంలో ఉంది. సెరంపూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగాల్, రైట్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని సెరంపూర్లో వీరి యొక్క ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రధాన స్థావరంతో పాటు మరికొన్ని వర్తక స్థావరాల్లో నికోబార్ ఐలాండ్స్, ప్రజెంట్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత భూభాగంలోని కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ దీవులు పిలుస్తుంటాం. అక్కడ నికోబార్ దీవుల్లో కూడా వీరి యొక్క స్థావరం ఉంది. నెక్స్ట్ పిప్లీ ఫ్రమ్ ఒడిస్సా, రైట్, ఒడిస్సా బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పిప్లీని కూడా వీరు ఒక వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకొని వీరి వర్తక పాలన అనేది కొనసాగింది. కాకపోతే అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు. రైట్, 1845లో వీరు తమ యొక్క స్థావరాలను బ్రిటిష్ వారికి విక్రయించి ఎటువంటి యుద్ధాలను చేయకుండా భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, ఇన్ ద ఇయర్ 1845 Danes sold out their all settlements in India to the British and they returned to their homelands without waging any war with the European nations. That was the main strategy of Danes. సో ఆ విధంగా ఏ వ్యూహాన్ని కూడా అవలంబించకుండా భారతదేశం నుంచి వెనుతిరగడం జరిగింది 1845లో. రైట్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా. ఫ్రెంచ్ వారు భారతదేశంలో వారి యొక్క ప్రాధాన్యత ఏంటి, వారు ఏ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్, ఏ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ మెయిన్లీ అండర్
the government of France. The French East India Company was built in the year 1664. French East India Company was founded in the year 1664, and this is a public enterprise. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని సంస్థలు, అన్ని ఐరోపా సంస్థలు, వర్తక సంస్థలన్నీ ప్రైవేటు రంగంలో స్థాపించబడితే ఇది మాత్రం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ. ఇట్ ఈస్ అ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. French East India Company was a public enterprise founded in the year 1664. Why it is a public enterprise? What was the reason behind it? So the person behind the foundation of this French East India Company was the Prime Minister of France and the King of France. Right, Louis 14, Anati Raju, and the King of France was, Emperor of France was Louis 14. So they were played key role in the foundation of French East India Company in the year 1664. So that is why the company is a public enterprise. Let us discuss few important settlements of French East India Company in India. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కొన్ని వర్తక స్థావరాల గురించి మనం చర్చించుకుందాం. సో ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా ప్రశ్నలు వస్తుంటాయి మా ఇక్కడి నుంచి. ఎలా అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ ఎస్టోడా ఇండియా అండ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఐడెంటిఫై ద ఆడ్ మ్యాన్ అవుట్, భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అని ప్రశ్నలు వస్తుంటాయి. వాట్ ఈజ్ ఇట్? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బికాస్ French East India Company's foundation is associated with the government of France, but rest of the all companies were private companies. So this is the main point you must remember. Okay. French settlements in India. First in Gujarat lo Surat in the year 1668. ఫ్రెంచ్ వారు 1668లో సూరత్ ప్రాంతంలో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ విధంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క తొలి స్థావరంగా సూరత్ని చెప్పుకోవచ్చు 1668లో. రైట్. అదేవిధంగా ఈ కేరళ ప్రాంతంలో మరియు తమిళనాడు ప్రాంతంలో, కేరళలోని మాహే, very important. So French had diplomacy with the Mysore ruler Tipu Sultan and హైదరాలీ మరియు టిప్పు సుల్తాన్తో మంచి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నారు ఫ్రెంచ్ వారు. సో ఈ మొదటి కర్ణాటిక్ యుద్ధానికి కారణం అనేది మనం చర్చించుకున్నాం. అయితే ఈ యుద్ధంలో జరిగిన పరిణామాలు ఏంటి, యుద్ధ గమనం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. నాటి ఫ్రెంచ్ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి డూప్లే. A powerful French governor was Dupleix, fought with British and defeated in several wars from 1746 to 1748. రైట్. 1746 నుంచి 48 వరకు జరిగిన శాంతోమ్ లేదా సెయింట్ తోమ్ యుద్ధంలో కానివ్వండి, అదేవిధంగా అడయార్ యుద్ధంలో కానివ్వండి, వరుసగా విజయాలు సాధించాడు డూప్లే. ఫ్రెంచ్ గవర్నర్ వరుస యుద్ధాలు సాధించి బ్రిటిష్ వారిని చిత్తుగా ఓడించేశాడు. అంతేకాకుండా మద్రాస్ ప్రాంతం అనేది బ్రిటిష్ వారి యొక్క ప్రధాన కేంద్రంగా ఉంది. 1639లో ఫ్రాన్సిస్ డే మద్రాస్ నగరాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. మరి మద్రాస్ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ వర్తకుల్ని ఓడించి అక్కడి నుంచి బ్రిటిష్ వారిని తరిమేశాడు. సో దిస్ ఈజ్ హౌ బ్రిటిష్ లాస్ట్ మద్రాస్ డ్యూ కోర్స్ ఆఫ్ ద వార్ ఇన్ ద ఇయర్ 1746. ఆ విధంగా మద్రాస్ ప్రాంతాన్ని కోల్పోయిన బ్రిటిష్ వారు కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ వద్దకు వెళ్ళి విన్నవించుకున్నారు. ఈ విధంగా ఫ్రెంచ్ గవర్నర్ చాలా క్రూరంగా మాకు మద్రాస్ నుంచి తరిమేశారు అంటూ కర్ణాటిక్ నవాబ్గా పనిచేస్తున్న అన్వరుద్దీన్ వద్దకు వెళ్ళి
మొరపెట్టుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వారు. సో వెంటనే అన్వరుద్దీన్ ఫ్రెంచ్ వారికి, నేను ఫ్రెంచ్ గవర్నర్కి డూప్లేకి వార్నింగ్ ఇస్తున్నాను, ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను, రైట్, మద్రాస్ని తిరిగి మీకు ఇచ్చేయమని చెప్పండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తాడు. అప్పుడు బ్రిటిష్ వర్తకులు, మీరు హెచ్చరికలు జారీ చేస్తే వినేవాడు కాదు, మీతో యుద్ధానికైనా కూడా సిద్ధమవుతాడు, మీరు మా పక్షాన నిలబడండి అంటూ బ్రిటిష్ వారు వినతి పత్రాన్ని పెట్టుకున్నారు కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్కి. ఆ సమయంలో అన్వరుద్దీన్ బ్రిటిష్ వారి పక్షాన నిలబడి 1748 వరకు వరుస యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాల్లో అన్వరుద్దీన్ డూప్లే చేతుల్లో బ్రిటిష్ సైన్యం, అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యారు. చివరికి మద్రాస్ని డూప్లే ఆక్రమించాడు. అయితే అదే సమయంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం ఈ పాండిచ్చేరి ప్రాంతం అనుకున్నాం, కేంద్రపాలిత ప్రాంతం. ఈ పాండిచ్చేరి ప్రాంతాన్ని ఈ అన్వరుద్దీన్ మరియు బ్రిటిష్ సైన్యం కలిసి పాండిచ్చేరి ప్రాంతాన్ని ఆక్రమించేశారు. చూడండి, ఒకవైపు బ్రిటిష్ వారి ప్రధాన స్థావరాన్ని ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆక్రమించగా, రైట్, బ్రిటిష్ వారు అన్వరుద్దీన్ సహాయంతో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేతో వరుస యుద్ధాలు చేసి ఓటమి పాలై చివరికి పాండిచ్చేరి ప్రాంతాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో యుద్ధం అనేది ముగుస్తోంది 1748లో. 1748లో యుద్ధం ముగియడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒక బలమైన కారణమే ఉంది. ఇది యుద్ధ గమనం అమ్మ. యుద్ధ గమనంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మద్రాస్ని ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆక్రమించాడు. ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే మద్రాస్ని ఆక్రమించేశాడు. సో బ్రిటిష్ వారు పాండిచ్చేరిని ఆక్రమించేశారు. పాండిచ్చేరిని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. రైట్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో యుద్ధం మొదలైంది. చివరికి బ్రిటిష్ వారికి వర్సెస్ ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిష్ వారికి స్థానిక కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ మద్దతుగా నిలిచాడు. అయినప్పటికీ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే చేతుల్లో బ్రిటిష్ మరియు అన్వరుద్దీన్ వరుసగా అపజయాలు పాలయ్యారు. ఇక చివరిగా 1748లో మొదటి కర్ణాటిక్ యుద్ధం ఒక సంధితో ముగుస్తోంది. ఆ సంధే ఎక్స్లా షాపెల్ ద ప్లేస్ ఇన్ జర్మనీ ఇన్ యూరప్. ఎక్స్లా షాపెల్ అనేది జర్మనీలో ఒక ప్రాంతం. ఆ ఎక్స్లా షాపెల్ ప్రాంతంలో 1748లో ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య ఒక సంధి కుదిరింది. దిస్ ఈజ్ అ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ హార్మోనీ. శాంతి సంధిగా చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు దిస్ ఎక్స్లా షాపెల్ there are certain provisions. Number one is both parties should maintain pre-war status quo. Both parties means French and British should maintain pre-war status quo. What is the meaning of pre-war status quo? యుద్ధం ముందు ఎటువంటి శాంతి సంయమనం ఉందో, శాంతి వాతావరణం ఉందో, ఆ శాంతి వాతావరణాన్ని ఇరు పక్షాలు పాటించాలి. యుద్ధం ప్రారంభం కాకముందు శాంతి వాతావరణం, శాంతి సంయమనం ఎలా అయితే ఉందో ఆ శాంతి సంయమనాన్ని ఇరు పక్షాలు పాటించాల్సి ఉంటుంది. రైట్. సో దీని ప్రకారం యుద్ధాలను చేసుకోవడం నిషేధం మరియు శాంతిని గైకొనాలి అనేది ఎక్స్లా షాపెల్ ట్రీటీ తెలియజేస్తోంది. నెక్స్ట్ నెంబర్ 2, సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ ట్రీటీ ఈజ్ the conquered territories shall be returned to the respective holder. Right. ఆక్రమించిన రాజ్యాలను తిరిగి అవి ఎవరికైతే చెందుతాయో వారికి అప్పగించాలి. సో యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఎక్స్లా షాపెల్, డూప్లే కాంక్వర్డ్ మద్రాస్ ఫ్రమ్ బ్రిటిష్ అండ్ దిస్ మద్రాస్ షల్ బి రిటర్న్ టు ద బ్రిటిష్, అండ్ బ్రిటిష్ కాంక్వర్డ్ పాండిచ్చేరి.
సో పాండిచ్చేరి షెల్ బి రిటర్న్ టు ద డూప్లీ ఆర్ ఫ్రెంచ్ గవర్నమెంట్. ఆ విధంగా ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరి, బ్రిటిష్ వారికి మద్రాస్ అనేది వాపసు ఇవ్వడం జరిగింది. సో దిస్ టూ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎక్స్లా షాఫెల్. రైట్, ఇకపై బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. ద థర్డ్ ప్రొవిజన్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ షల్ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్. రైట్, అండ్ దే షుడ్ హ్యావ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఇన్ the peace and tranquility, in the peaceful atmosphere, in the healthy atmosphere. There should not war and bloodshed. There should be peace and harmony according to this treaty. Okay, so ఈ విధంగా బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు వర్తకులుగా తమ యొక్క వర్తక వ్యాపారాన్ని తమ యొక్క పరిధిలో చేసుకుంటూ వెళ్ళాలి, నిర్వహించుకుంటూ వెళ్ళాలి తప్ప యుద్ధాలకు ఎప్పుడు పాల్పడకూడదు అంటూ ఎక్స్లా షాపెల్స్ అంది తెలియజేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ Anglo-French rivalry or the first Carnatic War. Okay na? Next I am going to discuss the second Anglo-French rivalry in India or the second Carnatic War in India. దీని గురించి మనం చర్చించుకుందాం. I am going to discuss the second Carnatic War. The root cause for the war is not associated with the international one. And this is the national one, internal one. రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి కారణం ఏంటంటే, కారణం స్వదేశీ కారణం. ఫ్రమ్ 1749 to 1754, this is the time period of the second Carnatic War. Right, the cause of this war was దక్షిణ భారతదేశంలో రెండు రాజ్యాలలో ప్రారంభమైన రాజకీయ అలజడి, వారసత్వ యుద్ధం దక్షిణ భారతదేశంలో. రైట్, ద వార్ ఆఫ్ సక్సెషన్ అండ్ ద పొలిటికల్ క్రైసిస్ ఇన్ ద టూ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ నిజాం స్టేట్, అనదర్ వన్ ఈజ్ కర్ణాటిక్ స్టేట్. కర్ణాటిక్ స్టేట్, రైట్, ఒకటి నిజాం రాజ్యంలో, మరొకటి కర్ణాటిక్ రాజ్యంలో ప్రారంభమైన రాజకీయ అలజడి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిజాం ప్రాంతంలో రాజుగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? నాజర్ జంగ్ వర్సెస్ ముజఫర్ జంగ్. నాజర్ జంగ్ వర్సెస్ ముజఫర్ జంగ్ ఇన్ నిజాం స్టేట్. నిజాం రాజ్యంలో నాజర్ జంగ్కి మరియు ముజఫర్ జంగ్కి మధ్య రాజకీయ ఘర్షణ ఉంది. అదేవిధంగా కర్ణాటిక్ ప్రాంతంలో కర్ణాటిక్ ఎగ్జిస్టెడ్ రూలర్ అన్వరుద్దీన్కి మరియు అన్వరుద్దీన్ యొక్క శత్రువు ప్రత్యర్థి అయిన చందా సాహెబ్కి మధ్య రాజకీయ శత్రుత్వం ఉంది. చూడండి, సో ద ఎగ్జిస్టెడ్ రూలర్స్ ఆఫ్ టూ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, నాజర్ జంగ్ ఆఫ్ నిజాం అండ్ అన్వరుద్దీన్ ఆఫ్ కర్ణాటిక్, దే ఆర్ ద ఎగ్జిస్టెడ్ రూలర్స్. వీరు పరిపాలన చేస్తున్న పాలకులు, పరిపాలనలో ఉన్న పాలకులు. మరి వీరి యొక్క ప్రత్యర్థులు, ముజఫర్ జంగ్ వాజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు డిపోజ్ ద ఎగ్జిస్టెడ్ రూలర్ నాజర్ జంగ్ అండ్ ట్రై టు అజర్వ్ ద పవర్ by deposing the existed ruler Nazar Jang. In the same manner, Chanda Sahib was the rival of Anwaruddin in Carnatic state and always trying to usurp the power by deposing the existed ruler Anwaruddin. So ఈ విధంగా చందా సాహెబ్ కూడా అన్వరుద్దీన్ని సింహాసన నుంచి తొలగించి సింహాసనాన్ని అధిష్ఠించాలని అనునిత్యం కుట్రలు చేస్తున్నాడు, కుతంత్రాలు చేస్తున్నాడు. నౌ హియర్ ద ఎగ్జిస్టెడ్ రూలర్స్ ఆఫ్ టూ సదరన్ స్టేట్స్ వర్ అసిస్టెడ్ బై బ్రిటిష్, while the rivals of the existed rulers of two southern states were assisted by French. This is very very important point. చూడండి, పాలకులైన నాజర్ జంగ్కి, అన్వరుద్దీన్కి బ్రిటిష్ వారు సహకరిస్తున్నారు. అయితే వారి యొక్క శత్రువులైన ముజఫర్ జంగ్ని, చందా సాహెబ్ని ఫ్రెంచ్ వారు మద్దతిస్తున్నారు.
అంతే కదా. ఇక్కడేమో బ్రిటిష్ అసిస్టెడ్ ద ఎగ్జిస్టెడ్ రూలర్స్ వైల్ ద రైవల్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెడ్ రూలర్స్ వర్ అసిస్టెడ్ బై ఫ్రెంచ్. సో దే వర్ అండర్ వార్స్. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఆర్ అండర్ వార్. అందుకే వారు యుద్ధాల్లో నిమగ్నం అవుతున్నారు, బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారు. ఎక్కడున్న రాజకీయ అలజడి రెండవ కర్ణాటిక్ యుద్ధానికి దారితీసింది? 2 దక్షిణ రాష్ట్రాల్లో, ఒకటేమో నిజాం, మరొకటి కర్ణాటిక్. నిజాం రాజ్యంలో రాజు నాజర్ జంగ్, అతడి యొక్క ప్రత్యర్థి ముజఫర్ జంగ్ సింహాసనం కోసం ఎదురు చూస్తున్నాడు. రైట్. అదేవిధంగా కర్ణాటిక్ రాజు అన్వరుద్దీన్, అతడి యొక్క ప్రత్యర్థి చందా సాహెబ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుద్ధం ఎలా జరిగింది, చివరికి ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు ఏ విధంగా యుద్ధంలో నిమగ్నమయ్యారు అనేది మనం చూస్తే, ఆనాటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. సో ద వార్ వాస్ ఫాట్ ఫ్రమ్ 1749 to 1754. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మరియు బ్రిటిష్ సైన్యానికి అంతకుముందు లార్డ్ మెకాట్నీ గవర్నర్ ఆఫ్ మద్రాస్, లార్డ్ మెకాట్నీ గవర్నర్ ఆఫ్ మద్రాస్గా పనిచేస్తున్నాడు. మెకాట్నీ గవర్నర్ ఆఫ్ మద్రాస్గా. రైట్. చివరికి ఈ రెండవ కర్ణాటిక్ యుద్ధాన్ని మనం 2 దశలుగా విభజించుకోవచ్చు. 2 దశల్లో విభజించుకోవచ్చు. 2 దశల్లో చర్చించుకోవాల్సి ఉంటుంది రెండవ కర్ణాటిక్ యుద్ధాన్ని. ఒకసారి మనం చూద్దాం. రెండవ కర్ణాటిక్ యుద్ధంలో మొదటి దశలో ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే బ్రిటిష్ సైన్యాన్ని ఓడిస్తున్నాడు. చిత్తుగా ఓడించేశాడు బ్రిటిష్ సైన్యాన్ని. ఓడించేసి గొప్ప విజయాన్ని సాధిస్తున్నాడు మొదటి దశలో. కానీ రెండవ దశలో మాత్రం ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఓడించబడి ఫ్రాన్స్ ప్రాంతానికి వెళ్ళి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఎందుకో మనం చూద్దాం. మొదటి దశలో డూప్లే 1749లో మొదటి దశలో యుద్ధ గమనంలో భాగంగా జరిగిన యుద్ధాల్లో 1749లో అంబూర్ యుద్ధం జరుగుతోంది. ఈ అంబూర్ యుద్ధంలో డూప్లే కర్ణాటిక్ నవాబైన అన్వరుద్దీన్ని హతమారుస్తున్నాడు, అంతమొందిస్తున్నాడు. సో ఈ విధంగా డూప్లే చేతుల్లో అంబూర్ యుద్ధంలో కర్ణాటిక్ నవాబైన అన్వరుద్దీన్ తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు. ఇక మొదటి దశలో కర్ణాటిక్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో డూప్లే విజయాన్ని సాధించి తన యొక్క అనుచరుడు అయిన, తన యొక్క ఫాలోవర్గా ఉన్న మరియు అన్వరుద్దీన్ యొక్క ప్రత్యర్థిగా ఉన్న చాందా సాహెబ్ని గద్దెనెక్కించాడు. ఈ విధంగా చాందా సాహెబ్ సింహాసనం మీద కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిజాం రాజ్యానికి వచ్చి పరిశీలించేసరికి నిజాం రాజ్యంలో నాజర్ జంగ్ ఎగ్జిస్టెడ్ రూలర్గా కొనసాగుతున్నాడు. ఈ నాజర్ జంగ్ను అంతమొందించడానికి ఈ డూప్లే కడప కర్నూలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ముస్లిం నవాబ్ హిమ్మత్ ఖాన్తో కుట్ర చేస్తున్నాడు. సో ఈ విధంగా కడప కర్నూలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హిమ్మత్ ఖాన్ యొక్క సహాయ సహకారంతో డూప్లే నాజర్ జంగ్ని అంతమొందిస్తున్నాడు 1750లో. ఇన్ ద ఇయర్ 1750 నాజర్ జంగ్ వాజ్ అసాసినేటెడ్ బై హిమ్మత్ ఖాన్ ఇన్ ఏ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై డూప్లే విత్ కడప కర్నూలు నవాబ్ హిమ్మత్ ఖాన్. డూప్లే కడప కర్నూలు నవాబ్ అయిన హిమ్మత్ ఖాన్తో కుట్ర పన్ని నాజర్ జంగ్ని 1750లో అంతమొందిస్తున్నాడు. రైట్. నాజర్ జంగ్ని డూప్లే మామా దావత్ ఉంది, బయలుదేరి కడప ప్రాంతానికి వస్తావా అంటూ లేఖ రాశాడు. కానీ నాజర్ జంగ్కి ఏదో శంకించి రాలేకపోయాడు. కానీ హిమ్మత్ ఖాన్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ కుట్రను సఫలీకృతం చేశాడు, నాజర్ జంగ్ని అంతమొందించాడు. అయితే మొదటి దశలో డూప్లే యొక్క వ్యూహం అనేది ఫలించింది.
రెండవ కర్ణాటిక్ యుద్ధం 1749 నుంచి 54 వరకు సాగుతోంది. ఈ మొదటి దశలో డూప్లే బ్రిటిష్ వారిపై ఘన విజయం సాధించి ఇటు రెండు రాజ్యాల్లో కూడా తమ యొక్క సార్వభౌమత్వాన్ని నిరూపించుకున్నాడు. రైట్, నిజాం రాజ్యంలో మరియు కర్ణాటిక్ రాజ్యం రెండిటిలో కూడా తన యొక్క సార్వభౌమత్వాన్ని డూప్లే నిరూపించుకోవడం జరిగింది. అయితే ఈ రెండు ఇన్సిడెంట్స్, ఈ రెండు మర్డర్లు జరిగేంత వరకు బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యం పూర్తిగా అణగార్చి వేసినంత వరకు, పూర్తిగా నాశనం అయ్యేంత వరకు బ్రిటిష్ వారికి అలారం వినపడలేదు. రైట్, బ్రిటిష్ డిడ్ నాట్ ఫోకస్ ఇన్ ద సౌత్ ఇండియా టిల్ ద టూ గ్రేట్ మర్డర్స్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ రూలర్స్ and the alliance of British, and this is only happened the arrival of Robert Clive after the two murders of their rulers. Robert Clive came to South India from Bengal, but till the two murders Robert Clive engaged in Bengal, but soon after this Robert Clive entered with huge troops and immense navy power. Let us discuss the second phase of the second Carnatic War. రెండవ కర్ణాటిక్ యుద్ధంలోని రెండవ దశ ఏంటి అనేది మనం ఒకసారి చర్చిస్తే, రాబర్ట్ క్లైవ్ ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి యుద్ధాలు చేస్తున్నాడు. ముఖ్యంగా 1751లో in the year 1751 Robert Clive fought the Battle of Arcot, the capital of Carnatic state with Chanda Sahib. రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వారి యొక్క శత్రు రాజైన చందా సాహెబ్ మరియు ఫ్రెంచ్ వారి యొక్క అనుచరుడైన చందా సాహెబ్తో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆర్కాట్ యుద్ధంలో చందా సాహెబ్ని ఓడించాడు. ఆ విధంగా ఆర్కాట్ వీరుడుగా రాబర్ట్ క్లైవ్ పేరును గడించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కాట్ వీరుడు అని ఎవరిని పిలుస్తారు? రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ హ్యాడ్ ఎ టైటిల్ ఆర్కాట్ వీర్. ఆర్కాట్ వీరుడు అని పిలుస్తాం, హీరో ఆఫ్ ఆర్కాట్. ద రీజన్ వాజ్ he suppressed the sovereign power of French and the alien power of French East India Company in the Carnatic state. చందా సాహెబ్ బ్రిటిష్ వారి యొక్క ప్రత్యర్థి, బ్రిటిష్ వారి యొక్క శత్రువు అయిన చందా సాహెబ్ను ఓడించేశాడు రాబర్ట్ క్లైవ్. 1750లో ఆర్కాట్ ప్రాంతంలో జరిగిన 51లో ఆర్కాట్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో చందా సాహెబ్ని అంతమొందించి ఘన విజయాన్ని సాధించాడు రాబర్ట్ క్లైవ్. ఫలితంగానే ఆర్కాట్ వీరుడు అనే బిరుదును స్వీకరించాడు. ఇక నిజాం ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ వారికి మద్దతిస్తూ ఫ్రెంచ్ పక్షంలో కొనసాగుతున్న ముజఫర్ జంగ్ను అంతమొందించాలి. మరి ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాడంటే, కుట్రతోనే బదులు ఇవ్వాలి అన్న నినాదాన్ని, అన్న సామెతను వాస్తవం చేస్తున్నాడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ వాజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాచింగ్ కాన్స్పిరసీస్. కుట్ర అనేది రాబర్ట్ క్లైవ్ పుట్టుకతోనే ఇది కూడా పుట్టింది. కుట్రకు సరైన నిర్వచనం రాబర్ట్ క్లైవ్ చెప్పాడు. సో ఆఫన్ హీ వాజ్ కాల్డ్ బై హిస్ కొలీగ్ యాజ్ ఎ జాకెల్ ఇన్ హ్యాచింగ్ కాన్స్పిరసీస్. కుట్రను పన్నడంలో తనకు తానే సాటి, తనకెవ్వరూ రారు పోటీ అన్న చందాన రాబర్ట్ క్లైవ్ కుట్రకు ఒక సరైన నిర్వచనం చెప్పాడు. హీ డిఫైన్ వాట్ ఈజ్ కాన్స్పిరసీ, వాట్ ఈజ్ ట్రెచరీ అండ్ వాట్ ఈజ్ బిట్రాయల్. దగా, దగల్బాజ్, మోసం, కుట్ర, కల్మషం, కపటం అంటే సరైన నిర్వచనం చెప్పినవాడు రాబర్ట్ క్లైవ్. సో హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానం, ముఖ్యంగా హైదరాబాద్ బ్రిటిష్ పక్షాన ఉన్న పాలకుడు నాజర్ జంగ్ని అంతకుముందు డూప్లే కుట్రతో అంతమొందించాడు. అదే కుట్రను రాబర్ట్ క్లైవ్ కూడా అవలంబిస్తూ ముజఫర్ జంగ్ను అంతమొందిస్తున్నాడు. రైట్, కడప, కర్నూల్ నవాబ్ అయిన హిమ్మత్ ఖాన్ వద్దకు వెళ్తున్నాడు రాబర్ట్ క్లైవ్. అంతకుముందు
ఫ్రెంచ్ వారి యొక్క విజయాన్ని బాటలు పరిచిన హిమ్మత్ ఖాన్ నిజాంని అంతమొందించిన హిమ్మత్ ఖాన్ వద్దకు వెళ్ళి నేను ఒకరిని అంతమొందించాలి అంటాడు. ఆ సమయంలో అతడెవరో నాకు తెలుసు, బేరం ఎంత అంటాడు. ఎన్ని రూపాయలు ఇస్తున్నావు, నేను ఎవరినైనా కూడా అంతం చేస్తాను, అంతటి సాహసం నాలో ఉంది, అన్ని గట్స్ నాలో ఉన్నాయి, ఎవరైనా పైసలు ఇస్తే నిన్ను కూడా అంతం చేస్తాను అనగానే రాబర్ట్ క్లైవ్ ఒక అడుగు వెనుకేసి, ఇంతటి దుర్మార్గుల్లా ఉన్నావు, నేనే దుర్మార్గుణ్ణి, నేనే నీచుడిని అనుకుంటే నాకంటే నీచుడిలా ఉన్నావు నువ్వు అంటూ రాబర్ట్ క్లైవ్ సరే బేరం కుదుర్చుకోవడం జరిగింది. చివరికి ముజఫర్ జంగ్ బ్రిటిష్కి ప్రత్యర్థిగా ఫ్రెంచ్ పక్షాన ఉన్న ముజఫర్ జంగ్ని అంతమొందించాలి అంటూ కుట్ర పన్నాడు. ఆ క్రమంలో హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ను ఈ నిజాం రాజ్యం నుంచి కడప ప్రాంతానికి పిలిపిస్తున్నాడు. కడప ప్రాంతానికి పిలిపించి ముజఫర్ జంగ్ని అంతమొందిస్తున్నాడు. మామ దావత్ ఉంది, నువ్వు త్వరగా బయలుదేరి రమ్మంటూ ముజఫర్ జంగ్ని పిలిపించాడు. కానీ ఈ అమాయకుడు హిమ్మత్ ఖాన్ యొక్క కుట్రను అర్థం చేసుకోలేదు. నాజర్ జంగ్ అన్నా కనీసం అర్థం చేసుకున్నాడు, కానీ ముజఫర్ జంగ్ అర్థం చేసుకోలేకపోయాడు. చివరికి కడప ప్రాంతానికి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు మళ్ళీ. ఎందుకంటే హిమ్మత్ ఖాన్ కడప జిల్లాలోని రాయచూటి సమీపంలో లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ను అంతమొందించాడు. ముజఫర్ జంగ్ను హత్య గావించాడు. ఈ విధంగా రెండవ కర్ణాటక యుద్ధం రెండవ దశలో బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ ఘన విజయాన్ని సాధించాడు. చివరికి బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి ఏమీ కాలేదు, వారి చేతులకు దుమ్ము కూడా అంటుకోలేదు. దుమ్ము అంటుకున్నా దులిపేసుకున్నారు. కానీ 4 భారతీయ నవాబులు మరణించారు. చూడండి ఎంతటి గ్రేట్ లాస్ ఫర్ ఇండియా, ఫర్ సౌత్ ఇండియా. సో ద 2 రూలర్స్ existed and rival in Carnatic and existed and rival in Nizam state. So Muzaffar Jang and Nazar Jang in Nizam state and Chanda Sahib and Anwaruddin in the Carnatic Arcot. They lost their life due to the conspiracies of European powers, French and British. ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి చేతులకి దుమ్ము కూడా అంటుకోలేదు, కానీ 4 నవాబులు చనిపోయారు. సో డిడ్ నాట్ హ్యాపెన్ ఎనీథింగ్ ఫార్ ద 2 యూరోపియన్ పవర్స్, బట్ ద గ్రేట్ లాస్ ఫార్ ద సౌత్ ఇండియన్ పాలిటిక్స్. సో దట్ వాస్ ద థింగ్, రైట్? సో బోత్ rulers of the 2 southern states lost their life. Nothing happened to the European powers. Finally, this Dupleix, the powerful French governor Dupleix, was called back to France, and he was imprisoned for causing such loss. France government imprisoned Dupleix, and finally he was penalized. So this is the thing about the second Carnatic War in India. The success of British over French, and mainly the factors that made responsible for the success of British over French. Let us discuss, dear students. See here. So in the policies we discussed subsidiary alliance and the first policy, and that is ring fence policy, and 2 more policies are there. Doctrine of lapse. దత్త సంక్రమణ సిద్ధాంతం అంటాం దీన్నే. ఏమని పిలుస్తున్నాం? దత్త సంక్రమణ సిద్ధాంతం. దత్త సంక్రమణ సిద్ధాంతం.
డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, దత్త సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. అసలు దత్త సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి, ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అనేది చూద్దాం. ఇన్ ద ఇయర్ 1848 లార్డ్ డల్హౌసీ initiated an imperial policies. Lord Dalhousie, an imperialist, initiated an imperial policy called doctrine of lapse. If there is no legal born heir to the state, to the throne, such state can be annexed by the British. ఒకవేళ రాజ్యానికి రాజు పుట్టిన వారసుడు లేకపోతే, నిజమైన వారసుడు లేకపోతే, అటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకోవడమే దత్త సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం, లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం. అంటే నిజమైన వారసుడు లేని రాజ్యం చెల్లదు, అటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వారు వశం చేసుకుంటారు. రైట్. దత్తపుత్రుల నియామకం అనేది అసలు దట్ ఈజ్ ఇన్వాలిడ్, అది చెల్లదు. రైట్. నిజమైన వారసుడు లేని రాజ్యాన్ని ఆ రాజులు దత్తపుత్రుడిని తీసుకొని దత్తపుత్రుడికి అప్పగిస్తే అటువంటి రాజ్యాలను బ్రిటిష్ వారు ఆక్రమిస్తారు అంటూ తెలియజేస్తున్న సిద్ధాంతం దత్త సంక్రమణ సిద్ధాంతం. ప్రతిపాదించిన వారు లార్డ్ డల్హౌసీ 1848వ సంవత్సరంలో. లార్డ్ డల్హౌసీ ఈ విధానం కింద ఎన్నో రాజ్యాలను హస్తగతం చేసుకోవడం జరిగింది, ఎన్నో రాజ్యాలను తమ యొక్క స్వీయాధీనంలోకి తీసుకురావడం జరిగింది. అందులో సతారా, జైత్పూర్, బుందేల్ఖండ్, సంబాల్పూర్, రైట్, ఝాన్సీ, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్, ఈ ప్రాంతాలన్నిటినీ దత్త సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసీ ఆక్రమించడం జరిగింది. చాలా భారతీయ ప్రాంతాలన్నీ, ఎన్నో భూభాగాలు దత్త సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలోకి రావడం జరిగింది. సో ఈ విధానం కూడా బ్రిటిష్ వారి యొక్క విజయానికి, బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారానికి కారణమైంది. రైట్. ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎప్పుడైతే డల్హౌసీ తమ యొక్క రాజ్యాన్ని ఆక్రమించాడో, ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆఫ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన రాణి తన యొక్క దత్తపుత్రుడి కోసం పోరాడుతూ 1857 తిరుగుబాటు చేస్తోంది. సిపాయిలకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే డల్హౌసీ తమ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. సో డల్హౌసీ annexed so many states like Satara, Jaipur, Sambalpur, Budelkhand, Jhansi, Nagpur, Bhagat, Udaipur. All states were annexed to the British Empire on the pretext of doctrine of lapse. So against this British interest and British policies, many rulers started fighting with British in 1857, causing the Great Mutiny of 1857 or Indian Revolt 1857. Next, last but not least, another policy, that is divide and rule policy. Divide and rule policy. విభజించు పాలించు సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కూడా చాలా చాలా ప్రధానమైన సిద్ధాంతం, ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో జాతీయోద్యమం పతాక స్థాయికి చేరుకునే సమయంలో దాని ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉపద్రవం పొంచి ఉంది, ప్రమాదం పొంచి ఉంది అని భావించిన బ్రిటిష్ వారు జాతీయోద్యమాన్ని నీరుగార్చాలంటే భారతదేశంలో జాతీయోద్యమాన్ని లేవనెత్తిన ఇద్దరు గొప్పవారు, ఒకడు ముస్లిం, మరొకడు హిందూ.
రెండు గొప్ప వర్గాలు, ముస్లిం వర్గం మరియు హిందూ వర్గం. రెండు గొప్ప మతాలు, హిందూ మరియు ముస్లిం మతం. ఈ రెండు మతాలు జాతీయోద్యమాన్ని పూర్తి స్థాయిలోకి పైకి తీసుకెళ్తున్నాయి. ఇవి బ్రిటిష్ సామ్రాజ్య ఉనికికే ప్రమాదం అని భావించిన లార్డ్ కర్జన్ లాంటి వారు విభజించు పాలించు సిద్ధాంతాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొస్తున్నారు. బెంగాల్ విభజనతో చూడండి, సమైక్య బెంగాల్ ఒక శక్తి, యునైటెడ్ బెంగాల్ ఇస్ ఎ పవర్. సో బెంగాల్లో జాతీయోద్యమ భావాలు 3 పువ్వులు మరియు 6 కాయలుగా వికసించి పతాక స్థాయికి చేరుకునే సమయంలో ఆ జాతీయోద్యమాన్ని దెబ్బతీయకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం దెబ్బతీయబడుతుంది. అందుకే జాతీయవాద దృక్పథాన్ని నీరుగార్చేందుకు గాను బెంగాల్ని 2 భాగాలుగా చీల్చేశాడు. ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ముస్లింలు ఉంటారు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో హిందువులు ఉంటారు. రైట్, వెస్ట్ బెంగాల్కి కలకత్తా రాజధానిగా, ఈస్ట్ బెంగాల్కి ఢాకా రాజధానిగా కొనసాగుతుంది. దీని ద్వారా హిందూ ముస్లింల చీలక ద్వారా జాతీయోద్యమ భావాలు నీరుగార్చబడతాయి. ఆ విధంగా విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తూ జాతీయోద్యమ భావాలను నీరుగార్చాడు. అంతేకాకుండా మనం 1857 తిరుగుబాటుకు ఆధారంగా తీసుకుంటే 1857 తిరుగుబాటులో ఎక్కువగా పాల్గొన్నది హిందూ ముస్లిం వర్గాలు కాబట్టి ఈ హిందూ ముస్లింలను చీల్చే ప్రయత్నం ఎలా చేశారంటే 1857 తిరుగుబాటుకు పూర్వం హిందువులను చేరదీసి ముస్లింలను వేరు చేశారు. పూర్తిగా ముస్లింలతో వ్యతిరేక విధానాన్ని అవలంబించారు బ్రిటిష్ వారు. 1857 తిరుగుబాటు అనంతరం పరిశీలిస్తే గమనించాలి, ఇక్కడ ముస్లింలను ఆదరించి ముస్లింలను చేరదీసి హిందువులను దూరం చేశారు. సీ ద డిఫరెన్స్. తిరుగుబాటుకు ముందు ముస్లింలను ఎందుకు చేరవిదీయడం లేదంటే ముస్లింలు పాలక వంశాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముస్లిం పాలక వంశాలు తిరుగుబాట్లు చేస్తున్నాయి, ఉద్యమిస్తున్నాయి. అందుకే ముస్లింలు పాలక వంశాలు కాబట్టి ముస్లింలను వ్యతిరేకిస్తూ హిందువుల్ని ముస్లింల మీద ఉసిగొల్పారు 1857 తిరుగుబాటుకు పూర్వం. దీన్నే విభజించు పాలించు విధానం అంటున్నాం, బ్రిటిష్ వారి యొక్క విభజించు పాలించు విధానం. కానీ తిరుగుబాటు అనంతరం ఈ విభజించు పాలించు ధోరణిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలా? తిరుగుబాటు అనంతరం ముస్లింలను చేరదీస్తున్నారు. ఎందుకంటే 1857లో మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా దెబ్బతింది, బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చేసింది. 1857లో బహదూర్ షా II, చివరి కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా IIను రంగూన్ జైలుకు పంపించారు. మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. చిన్న ముస్లిం ప్రాంతీయ రాజ్యాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక పాలక వంశాలుగా ఉన్న అప్పటి వరకు ముస్లింలు పాలక వంశాలుగా ఉండడంతో ముస్లింలను వ్యతిరేకించారు. ఇప్పుడేమో ముస్లింలన్నీ తమ యొక్క పాలనను పూర్తిగా కోల్పోయాయి, ఇంకా ముస్లింలను చేరదీస్తున్నారు. మరి జాతీయోద్యమాన్ని ప్రారంభించిన హిందూ వర్గాలకు వ్యతిరేకంగా ముస్లింలను ఉసిగొలుపుతున్నారు. ఈ విధంగా విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వారు అవలంబిస్తున్నారు. భారత జాతీయవాద దృక్పథాన్ని నీరుగార్చేందుకు, సమాధి చేసేందుకు బ్రిటిష్ ప్రయోగించిన హస్తమే డివైడ్ అండ్ రూల్. సో ది డివైడ్ అండ్ రూల్ పాలసీ destroyed the national consciousness and the communal harmony of Hindu and Muslims, the composite culture of Hindu and Muslims. So this is about divide and rule policy. And my dear aspirants, freshers or learners, these topics are very, very important for competitive exams. Okay, next let us discuss few important policies of British and causes that made British success over French. The navy power, immense navy power of British. British is also known as the Queen of Seas. సముద్రపు రాణి అని పిలుస్తారు బ్రిటన్ని. సముద్రపు రాణి. నౌకా యుద్ధాల్లో తనకు తానే సాటి, తనకెవ్వరూ రారు పోటీ. అంతటి గొప్ప నౌకా బలాన్ని కలిగి ఉంది బ్రిటన్.
మరి ఈ నౌకా బలం ద్వారానే ఫ్రెంచ్ వారిని నౌకా యుద్ధాల్లో చిత్తుగా ఓడించి పై చేయిని సాధించింది. నెక్స్ట్ కంపెనీ. ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ ఎంటర్ప్రినర్, అంటే ప్రైవేటు రంగ సంస్థ. దిస్ ఇస్ ప్రైవేట్ కంపెనీ, ఓకే, ఆర్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. వైల్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ is a public enterprise. See here the difference between private and public. In the private sector based company or any private enterprise, the policy making or the decision making, the process of decision making is very faster than the public sector company. Here the process is very speeder than the private company. చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ప్రైవేట్ రంగ సంస్థలో చాలా త్వరగా అయిపోతుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలో చాలా సమయం పడుతుంది. ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక ఫైల్ని కదిలించాలన్నా, లేదా అది పూర్తి కావాలన్నా కూడా ఆ ప్రక్రియ అనేది టేక్ లెంతీ పీరియడ్. బట్ కమింగ్ టు ప్రైవేట్ కంపెనీ, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ and the procedure to the finalization is very faster than the public sector company. So this is the difference. So English East India Company డెసిషన్ తీసుకోవడంలో యుద్ధానికి సంబంధించింది కావచ్చు, ఇంకా దానికి అంతర్లీనంగా సంబంధించిన ఏ అంశమైనా కావచ్చు, డెసిషన్ మేకింగ్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందంజలో ఉంది, ప్రైవేట్ కంపెనీ అయినందువల్ల. రైట్. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఫ్రెంచ్ వారు ఓటమి పాలు కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గేవ్ ట్రమెండస్ విక్టరీ టు ద బ్రిటిష్ వారికి ఒక గొప్ప విజయాన్ని అందించింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎనేబుల్ బ్రిటిష్ టు క్రియేట్ ద వెల్త్, income sources in Bengal. Right. Later, British started plundering the wealth of Bengal. So this battle of Plassey is helpful for the British further conquest and created huge confidence in the minds of the Britishers and generated huge income for the upcoming uses of the East India Company. So that was the thing. సో ప్లాసీ యుద్ధం ద్వారా ఒకవైపు ఆర్థికంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బలపడుతోంది, మరొక వైపు రాజకీయంగా బెంగాల్ని తమ యొక్క ఆధ్వర్యంలోకి తీసుకుంటోంది. అంతేకాకుండా ఈ ప్లాసీ యుద్ధంలో విజయం అనేది బ్రిటిష్ వారికి ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ responsible for the victory of British over French. Next, their headquarters. See, unlike the other Europeans, British created 3 headquarters, each at Bombay, Maharashtra. Next, Madras and Calcutta. So in the western Bombay, in the eastern part Calcutta, in the southern part Madras. ఈ విధంగా ద్వీపకల్ప భారతదేశానికి 3 వైపులా ఒక్కొక్క వైపున ఒక్కొక్క ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. రైట్. కాల్కటా ఇన్ ద ఈస్ట్, బాంబే ఇన్ ద వెస్ట్ అండ్ మద్రాస్ ఇన్ ద సౌత్. సో దిస్ 3 strategical locations of these headquarters made British supremacy and sovereign power over Indian peninsula. Okay, so this made the British superpower over other European nations. The trading activity of British in the pre-industrial revolution.
పారిశ్రామిక విప్లవానికి ముందు బ్రిటిష్ వారి యొక్క వర్తక వ్యాపారాలు ఎలా ఉన్నాయి, భారతదేశంతో ఎటువంటి వాణిజ్య ఆర్థిక సంబంధాలని కలిగి ఉన్నారనేది మనం చర్చించుకోవాలి. సో ఇక్కడి నుంచి ప్రతి పోటీ పరీక్షకు ప్రశ్నలు కోకొల్లలుగా మన గత ప్రశ్నపత్రాల్లో ఎన్నో దాఖలాలను మనం చూడొచ్చు. గత దాఖలాలన్నిటినీ పరిశీలిస్తే ఈ బ్రిటిష్ ట్రేడింగ్ ఎకానమీ ఏదైతే ఉందో, వాణిజ్య ఆర్థిక విధానం, అక్కడి నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగింది. మరి ఈ ప్రశ్నలు పోటీ పరీక్షలకు చాలా చాలా క్రూషియల్ అమ్మ. ఈ టాపికే చాలా క్రూషియల్. సో దిస్ ఈస్ వెరీ క్రూషియల్ and important for all competitive exams. Could you kindly focus here? See here. So British trade policy with India in the pre-industrial revolution. What is it? Pre-industrial revolution. అంటే పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాం. ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు, పారిశ్రామిక విప్లవానికి ముందు బ్రిటిష్ వారు ఎటువంటి వర్తక విధానాన్ని అవలంబించారనేది మన ముందున్న ప్రశ్న. దిస్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డీలింగ్ దిస్ క్వశ్చన్. సో వీ షుడ్ నో ద ట్రేడ్ పాలసీ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ and the policy in the pre-industrial revolution and the importance, the significance of this trade policy in the pre-industrial revolution. Let us discuss. So this is England. In the pre-industrial revolution, there was no factory in England. ఇంగ్లాండ్లో ఎటువంటి ఫ్యాక్టరీస్ లేవు. No factories in England. In the pre-industrial revolution, there is no factory in England. Okay? See. Pre-industrial revolution అంటే పారిశ్రామిక విప్లవానికి ముందు అంటున్నాం. మరి పారిశ్రామిక విప్లవానికి ముందు పారిశ్రామిక విప్లవమే ప్రారంభం కాలేదు. ఇక పరిశ్రమలు ఎలా ప్రారంభమవుతాయి? సో no factory in England. See here. So this is no factory in England. And no industry in England. సో ఎప్పుడైతే పరిశ్రమలు లేవో ఇక బ్రిటిష్ వారు దేనిపై ఆధారపడాలి? తప్పనిసరిగా తూర్పు రాజ్యాలపై ఆధారపడాలి. రైట్, ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్ కెన్ సర్వైవ్ వితౌట్ ట్రేడింగ్ యాక్టివిటీస్, బట్ an European nation cannot survive and sustain. And then what happened? The sustainability of European or British economy was under great trouble, and then in the pre-industrial revolution, so British started good trading relations with India, and this policy is known as putting out system. See here, putting out system. In the pre-industrial revolution, British followed a policy or a scheme called putting out system. So which accordingly there was a precondition between British trader and Indian artisan. So according to this policy, British trader should provide raw material to the Indian artisan, and through the artistic skills, Indian artisan should convert the raw material into finished good and should give this finished goods to the British trader under the policy of putting out system or the scheme called putting out system. Putting out system ప్రకారం బ్రిటిష్ ట్రేడర్ అనేవాడు ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఇండియాకు వస్తున్నాడు. కంపెనీ ఇన్వెస్టర్ లేదా బ్రిటిష్ ట్రేడర్, కంపెనీ ట్రేడర్ అంటుంటాం. ఎలా వస్తున్నాడంటే he will come along with the capital and he invested the capital on raw material. So he purchased the raw material. So after buying the raw material, he came to
Indian artisan along with the capital and raw material. And he had a policy called putting out system, which accordingly Indian artisans should convert this raw material into finished good and return the finished good to the company investors again. See here, భారతీయ కళాకారుడు వద్దకు బ్రిటిష్ కంపెనీకి సంబంధించిన వ్యాపారి వస్తున్నాడు, రైట్. పెట్టుబడి తీసుకొని వస్తాడు, ముడి సరుకును కొనుగోలు చేస్తాడు, రైట్. హీ బాట్ రా మెటీరియల్ అండ్ దెన్ కాంటాక్ట్ ఇండియన్ ఆర్టిజన్ టు కన్వర్ట్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్, రైట్. సో ఇండియన్ ఆర్టిజన్ హ్యాడ్ skill to convert to this raw material into finished goods. After converting, the finished goods is taken away by the company investor to England. But what would the Indian artisan gain? Indian artisan received huge amount as wages. వేతనాల రూపంలో attractive wages were received. So both Indian artisan as well as company investors are beneficiaries of this putting out system. ఇద్దరు కూడా లాభపడుతున్నారమ్మా, ఇద్దరు కూడా గొప్పగా లాభపడుతున్నారు ఈ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ ద్వారా. కంపెనీ ట్రేడర్ కూడా లాభపడుతున్నాడు, మరియు భారతీయ కళాకారుడు కూడా లాభపడుతున్నాడు. ఎలా లాభపడుతున్నాడు? భారతీయ కళాకారుడేమో ముడి సరుకును అంతిమ వస్తువుగా మార్చేసి తన నైపుణ్యాల ద్వారా దాన్ని అందంగా తయారు చేసి పెడతాడు. దాన్ని తీసుకుని ఈ కంపెనీ ఇన్వెస్టర్ ట్రేడర్ బ్రిటన్కి వెళ్ళిపోయి అత్యధిక లాభాన్ని అమ్ముకుంటున్నాడు. దాదాపు 60 రెట్ల లాభాలు పొందుతున్నాడు. ఎందుకంటే అటువంటి వస్తువులకి బ్రిటన్లో ఎక్కువ డిమాండ్ ఉంది. బ్రిటన్లో అలాంటి వస్తువులు లేవు కాబట్టి, లేని దానికి ఎక్కువ గిరాకీ డిమాండ్ ఉంటుంది. సో the British investor received huge profits and the Indian artisan receives attractive wages. So both were the beneficiaries of putting out system. This is not harmful for the both nations. This is a healthy system of trade policy. వాణిజ్య విధానంలోనే ఆరోగ్యకరమైన విధానంగా చెప్పుకోవచ్చు. కానీ తదనంతర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? వాట్ వాజ్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఇన్ ద పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవం ప్రారంభమవుతోంది ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్ వాజ్ రీలింగ్ అండర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ అ రెవల్యూషన్ అగైనెస్ట్ ద గవర్నమెంట్, అగైనెస్ట్ ద స్టేట్, and forcing the state to start to initiate the industry, and they started boycotting the foreign goods, right, and they started demanding for the native British goods, and for that purpose they demanded for the native industry. So this caused the industrial revolution rise to its zenith, and finally industrial revolution brought revolutionary changes in the policy making of the company. So company changed the policy totally. Let us discuss the trade policy of the company with India in the post industrial revolution. What are the revolutionary changes? See here, in the post industrial revolution, పారిశ్రామిక విప్లవం అనంతరం బ్రిటిష్ వాణిజ్య విధానంలో, భారతదేశంతో బ్రిటిష్ సాగిస్తున్న వాణిజ్య విధానంలో ఏ సంస్కరణలు చోటు చేసుకున్నాయి? See what steps taken by the government of Britain, the post-industrial revolution, and what are the revolutionary changes brought in the trade policy with India. So let us discuss the company trade policy with India in the post-industrial revolution. See here, the industry is formed in England. ఇంగ్లాండ్లో ఇండస్ట్రీలు స్థాపించబడ్డాయి. సో many industries were formed in England. So what is the prime material or primary requirement for industries or primary source of industry? Raw material is the source. రా మెటీరియల్ అనేది దేనికి కావాలి? ఇంగ్లాండ్కి కావాలి, మరి ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్కి కావాలి.
ఎందుకంటే పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత పరిశ్రమలు స్థాపించబడ్డ ఇంగ్లాండ్లో ఉన్న ఫ్యాక్టరీస్కి రా మెటీరియల్ కావాలి. సో వాట్ వాజ్ ద డెస్టినేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫార్ ద రా మెటీరియల్? ద డెస్టినేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫార్ ద రా మెటీరియల్ is none other than India. India is only the country which produces huge amount of raw material in the world. And now here company traders arrived India. Company traders అనేవారు భారతదేశానికి వస్తున్నారు. So company traders arrived India. Now this time company traders contact Indian peasantry for the raw material. Very very important. రా మెటీరియల్ కోసం కంపెనీ ఇన్వెస్టర్స్ ఎవరిని ఆశ్రయించారు? భారతీయ రైతాంగానికి ఆశ్రయించడం జరిగింది. కారణం ఏంటి? ఇంతకుముందేమో ముడి సరుకులు తీసుకుని ఇండియన్ ఆర్టిజన్ దగ్గరికి వెళ్ళేవారు, కళాకారుల వద్దకు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఆర్టిజన్స్తో పని లేదు. కేవలం రైతులు ముడి సరుకులను అమ్మితే చాలు. ఆ ముడి సరుకులను తీసుకెళ్ళి వారి తమ పరిశ్రమల్లో అంతిమ వస్తువులుగా మార్చుకొని వాటిని మళ్ళీ భారతదేశంలో దిగుమతి చేసి భారతీయ మార్కెట్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. This is how the Indian rural, cottage, small scale industry and handloom industries, handicrafts were destroyed brutally and outrightly. No doubt. Completely collapsed. Indian economy is demolished outrightly. See, let us discuss here. బ్రిటన్ నుంచి వచ్చిన కంపెనీకి చెందిన వ్యాపారి భారతదేశంలో రైతాంగం వద్దకు వచ్చి వారిని తమకు కావలసిన తమ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకుల్ని పండించమని వారిని బలవంతం చేయడం జరిగింది. దే ఫోర్స్ ఇండియన్ పీజంట్రీ టు కల్టివేట్ ద రా మెటీరియల్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ దేర్ ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ. నౌ వాట్ హ్యాపెన్? యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ దే వాంట్. So 80% of the industry in England is associated with textiles. So textile industry needs bulk amount of cotton and indigo for the dyeing purpose. So these two are very very important for the textile industry. ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా బ్రిటన్లో వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో స్థాపించబడ్డాయి. ఈ వస్త్ర పరిశ్రమలకు కావాల్సిన ముడిసరికి ఏంటంటే పత్తి మరియు నీలిమందు కావాలి. ఈ పత్తి నీలిమందును పండించమని భారతీయ రైతాంగంపై ఒత్తిడి తీసుకొచ్చారు. తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో భారతీయ రైతాంగం దే వర్ అండర్ ఫోర్స్ ఆఫ్ బ్రిటిష్ ట్రేడర్స్ అండ్ ప్లాంటేషన్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెండ్? Indian peasants produce the huge amount of raw material like cotton, indigo, right, as per the British industry, sugar cane, next rubber, coffee, tea. These all are the cash crops or commercialized crops. The entire Indian agrarian economy had been commercialized, causing shortage of foods. And this led to huge scale of famines in India and slow starvations in India. Many people were died off without having food and water or starvation. See the major impact of the industrial revolution and changing in the trade policy of British with India. This brought huge changes in the field of the trading policies and economy. Let us discuss. ఇక భారతీయ రైతాంగం మొత్తం ఈ రా మెటీరియల్ని పండించి రైట్ కాటన్ కానీ పత్తి కానీ అదేవిధంగా ఇండిగో నీలిమందు అంటుంటాం యూజింగ్ ఇన్ ద డయింగ్ పర్పస్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. వస్త్ర పరిశ్రమల్లో రంగుల కోసం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా షుగర్ కేన్, రైట్, రబ్బర్, కాఫీ, టీ ఇవన్నీ క్యాష్ క్రాఫ్ట్ వాణిజ్య పంటల్ని పండించి వీటిని తీసుకువెళ్ళారు. ఈ రా మెటీరియల్ని తమ స్వార్థ స్వలాభాల కోసం ఇంగ్లాండ్కి తరలించి ఇంగ్లాండ్లో వీటిని అంతిమ వస్తువుగా మార్చారు. ద రా మెటీరియల్ సప్లైడ్ బై ఇండియా వాస్ కన్వర్టెడ్ యాజ్ ఫినిష్డ్ గుడ్ ఇన్ ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీ. అండ్ ఫైనలీ వాట్ వాస్ ద సీన్? See, this finished goods or finished products of English industry
entered in the Indian market. So India became the major market of British cheap machine made goods. బ్రిటిష్ వారు సృష్టించిన బ్రిటిష్ కంపెనీలచే తయారు చేయబడిన అతి తక్కువ ధరకు లభ్యమయ్యే వస్తువులకి భారతదేశంలో గిరాకీ పెరిగిపోయింది. అందుకే భారతీయ మార్కెట్లో వాటిని ప్రవేశపెట్టి భారతీయ వ్యవస్థాగత సంస్థల్ని పరిశ్రమల్ని దెబ్బతీశారు బ్రిటిష్ వారు. ఏ విధంగా దెబ్బతీస్తున్నారో చూద్దాం. See a khadi cloth, a linen cloth designed and manufactured by native handloom industries or weavers, Indian weavers, is available at 100 rupees. A shirt or a garment is available at 100 rupees. And the same quality shirt or garment is available at 25 rupees only, which was very cheap, designed by or manufactured by British industry. So this is very cheap. So the cheap machine made goods entered in the Indian market. So native Indian industries did not stand and did not give much resist before the machine made goods of Britain. సో చౌకగా ఉన్న 25 రూపాయల వస్త్రాల్ని కొనుగోలు చేస్తున్నారు అందరూ, అంతే కదా. తక్కువ ధరకు లభ్యమవుతున్న ఒకే క్వాలిటీ కలిగిన వస్తువును కొనుగోలు చేస్తారా, లేదా ఎక్కువ ధర పెట్టి అదే వస్తువును కొనుగోలు చేస్తారా? సో ఎంటైర్ ఇండియా టర్న్ టువర్డ్స్ ద చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. thus ఇండియా బికేమ్ ద మార్కెట్ టు బ్రిటన్. Not only the destination of raw material for English industry, but also the market of English industry. So this is very, very important. So from one side, India fulfilled the requirements of the factory in the form of the raw materials, in the form of supplying the raw material. So as a supplier, India fulfilling the needs of English industry. From other side, the finished products of English industries were selling in the market of India. Thus, India served as the market. India played a great role as a market for the British industry. So, in the second phase of colonialism, or the second phase after the industrial revolution or the post-industrial revolution, India played two roles. One is as supplier and second one is as market. ఒకవైపు సరఫరాదారుగా, మరొక వైపు కొనుగోలుదారుగా, మార్కెట్గా పనిచేస్తూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఫ్యాక్టరీల యొక్క అవసరాలను తీరుస్తోంది. సో India is the destination for the raw material for British industry, as well as India is the market to receive the British cheap machine made goods. So the two roles were played by India, but the major impact on native Indian industry. Native Indian industry, rural, cottage, handloom, handicrafts, small scale industries were demolished totally. ఈ విధంగా భారతీయ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీన్ని నేను ఒక ఎకనామిక్ సర్వే రూపంలో మీ ముందు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని, ఆ డేటాని మేము ఉంచబోతున్నాను. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. In 1757, so previous question in group 2 in 2017. In 1757, the manufactured output of India is 24.5%. Out of the total output of the world, India occupied 1/4 part of the total produce of the world. See, 24.5%, and that is equal to 4th part of the whole world economy or world output.
Coming to 1902, the major impact of the post-industrial revolution. Post-industrial revolution, the Indian economy drastically collapsed, rapidly demolished. చాలా వేగంగా సత్వరంగా నేల కొరిగింది భారతీయ ఆర్థిక వ్యవస్థ, నేలమట్టమైంది 1902కు వచ్చేసరికి. సో ద మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్పుట్ ఆఫ్ ఇండియా of the total output of the world is 2%. See the way that declined to the bottom till 2%. So this is how the Indian economy was destroyed by the British industry and British colonial economy and British drain of wealth. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ముడిసరుకుల రూపంలో బ్రిటన్కి తరలించారు. ఆ రూపంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై దానికి ఛిద్రం వాటిల్లి 24.5% నుంచి 2% తగ్గిపోయిందంటే బ్రిటిష్ వారు ఏ స్థాయిలో భారతదేశానికి దోపిడీ చేశారు, ఏ రూపంలో, ముడిసరుకుల రూపంలో కావచ్చు, సంపద రూపంలో కావచ్చు, ఏ రూపంలో భారతదేశాన్ని దోపిడీ చేసి భారతదేశంలో పారిశ్రామికీకరణను పూర్తి స్థాయిలో దెబ్బతీసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యపరిచిన, నీరు గార్చిన దాఖలాలు స్టాటిస్టికల్ రూపంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఈ గణాంకాల రూపంలో మనకి తెలుస్తుంది. ద మెయిన్ కాన్సెప్ట్ behind the modern Indian history and the geographical discoveries. So let us see the geographical discoveries. భారతదేశంలో వర్తక వ్యాపారాలు అనేటివి ఆధునిక భారతదేశ చరిత్రలోనే ప్రారంభమయ్యాయా లేదా ప్రాచీన భారతదేశ చరిత్రలో, మధ్యయుగ భారతదేశ చరిత్రలో వర్తక వ్యాపారాలు అనేటివి ఉన్నాయా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఐరోపా వాసులు ముఖ్యంగా వర్తక వ్యాపారం కోసం, తూర్పు రాజ్యాలతో వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, చైనా ప్రాంతం నుంచి పట్టు వస్త్రాలను వీరు తమ దేశాలకు తీసుకువెళ్ళడం జరిగింది. దీనితో వారు వర్తక వ్యాపారాల్లో ఎన్నో లాభాలు గడించి భారతదేశంతో మరియు తూర్పు రాజ్యాలతో వర్తక వ్యాపారం కోసం కొన్ని సంస్థలను కూడా స్థాపించుకోవడం జరిగింది. రైట్, పోర్చుగీస్ ఎస్టోడా ఇండియా కావచ్చు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, డేన్స్ది కావచ్చు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇలా పలు ఐరోపా సంస్థలు అనేటివి, వర్తక సంస్థలు అనేటివి ప్రారంభమయ్యాయి ముఖ్యంగా తూర్పు రాజ్యాలతో వర్తక వ్యాపారం చేయడానికి. ఇక భారతదేశ విషయానికి వస్తే భారతదేశంతో వారు ముఖ్యంగా ఎగుమతి చేసిన అంశాలు ఏంటంటే సుగంధ ద్రవ్యాల కోసం వారు భారతదేశంతో మిరియాలు, ఇటువంటి పెప్పర్, స్పైసెస్, వీటి కోసం భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడం జరిగింది. మరి వీటిలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోపా వాసుల రాకతోనే వర్తక వ్యాపారాలు ప్రారంభమయ్యాయా లేదా ప్రాచీన మధ్యయుగ భారతదేశంలో వర్తక వ్యాపారాలు? ఓకే, సో ఐరోపా వాసులు భారతదేశంతో ప్రధానంగా దేనితో వ్యాపారం చేశారు, దేనికోసం భారతదేశానికి రావడం జరిగిందంటే సుగంధ ద్రవ్యాల కోసం. మరీ ముఖ్యంగా తూర్పు రాజ్యాలతో, చైనాతో పట్టు వస్త్రాల కోసం వర్తక వ్యాపారం సాగించడం జరిగింది. ఆ క్రమంలోనే ఐరోపా వాసులు వివిధ సంస్థలను ఏర్పాటు చేసుకుని భారతదేశంలో ఎన్నో వర్తక స్థావరాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఐరోపా వాసుల రాకతోనే ఆధునిక భారతదేశ చరిత్రలోనే వర్తక వ్యాపారాలు ప్రారంభమయ్యాయా లేదా అంతకంటే ముందు వర్తక వ్యాపారాలు ప్రారంభం కాలేదా, మరి వాటి యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వాటిని మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా మనకి వర్తక వ్యాపారాలు అనేటివి కొనసాగాయి, గొప్పగా కొనసాగాయి వర్తక వ్యాపారాలు ప్రాచీన భారతదేశ చరిత్రలో. ముఖ్యంగా హిప్పాలస్ ఋతుపవనాల్ని కనుగొంటున్నాడు. హిప్పాలస్ ఋతుపవనాలను కనుగొన్న అనంతరం ప్రాచీన కాలం నుంచి వర్తక వ్యాపారాలు అనేటివి గొప్పగా కొనసాగాయి. మరి ఈ ఋతుపవనాలను కనుగొనడం అనేది ఈ వర్తక వ్యాపారంలో ఒక విప్లవాన్ని ప్రారంభించింది.
మరి వర్తక వ్యాపారాలు ఒక్కసారిగా నత్త నడకల్లో ఉన్న వర్తక వ్యాపారాలు ఊపందుకొని ప్రాచీన భారతదేశ చరిత్రలో తూర్పు రాజ్యాలకు, ముఖ్యంగా భారతదేశానికి మరియు ఐరోపా రాజ్యాలకు మధ్య వర్తక వ్యాపారం అనేది పతాక స్థాయికి చేరుకుంది. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రైట్, an unknown sailor from Alexandria wrote a book, Periplus of Erythraean Sea. So unfortunately the name of the author is not available. So unknown sailor wrote a book, Periplus of Erythraean Sea, in which he mentioned about the Indian trade and European trade with India and the premium port cities of India. Right, so this is a very, very important source to know about the ancient trade and commerce. Periplus of Erythraean Sea. Next, Ptolemy's Guide to Geography. Ptolemy's Guide to Geography is also one of the important source to know about the ancient trade and commerce. So Ptolemy's Guide to Geography describes the trading relations between India and European nations in ancient times. Next, Pliny's Natural History. This is one of the important source to know about the bullion that drained to Indian subcontinent from Europe. So he propounded some sort of drain of wealth from European nations to India, from Roman Empire to India. సో భారతదేశానికి బులియన్ అంటే ఈ బంగారు నాణాలు ఏ విధంగా యూరోప్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చాయి, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చెల్లింపుల శేషం అనేది భారతదేశానికి ఏ విధంగా ధనాత్మకంగా నమోదైంది, చెల్లింపుల శేషంలో భారతదేశం ఏ విధంగా ధనాత్మక స్థాయిలో భారతదేశానికి అనుకూలంగా మారిందనేది మనం చర్చించుకోవాలి. రైట్, ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీలో చాలా ప్రస్ఫుటంగా ఇది చర్చించబడింది. నెక్స్ట్, ఏన్షియంట్ రూట్స్ గురించి కూడా మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రంథాల్లో పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథంలో ఏ అంశాలు ప్రస్తావించబడ్డాయి? సీ హియర్, పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథంలో ముఖ్యంగా ద్వీపకల్ప భారతదేశం యొక్క ప్రధాన నౌకా పట్టణాలు, రేవు పట్టణాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గుజరాత్లో బ్రోచ్, బరుగచ్చ అని పిలుస్తాం. గుజరాత్లో మోడర్న్ బ్రోచ్, బరుగచ్చ. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో సోపారా మరియు కల్లినా అనే రేవు పట్టణాలు, సోపారా మరియు కల్లినా అనే రేవు పట్టణాలు మహారాష్ట్ర ప్రాంతంలో. అదేవిధంగా మలబార్ ప్రాంతం, మలబార్ అంటే కేరళ ప్రాంతం, ఇక్కడ 2 రేవు పట్టణాలు ఉన్నాయి. అందులో ఒకటి టిండిస్ అనగా క్యాలికట్. పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి రావడానికి మార్గం సుగమమై చివరికి కాలికట్ రేవు పట్టణానికి చేరుకోవడం జరిగింది. సో దాన్నే టిండిస్ అని పిలుస్తున్నాం. క్యాలికట్, కేరళ నుంచి క్యాలికట్ ప్రాంతాన్ని టిండిస్ అని. అదేవిధంగా ముజిరిస్ అంటే కొచిన్ ప్రాంతం, కేరళలోని కొచిన్ ప్రాంతాన్ని ముజిరిస్ అని. అదేవిధంగా తమిళనాడులోని పొదుక ఆర్ అరికమేడు, మోడర్న్ పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి ప్రాంతాన్నే అరికమేడు అని పిలిచేవారు ప్రాచీన కాలంలో. సో పాండిచ్చేరి కూడా ఒక ప్రధాన రేవు పట్టణంగా కొనసాగింది. ఇక ఆంధ్ర ప్రాంతం నుంచి మచిలీపట్నం, ప్రజెంట్ మచిలీపట్నం ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. మచిలీపట్నం is also one of the important premium port city, an important port in ancient times, right? Even in the medieval times, during the period of Kakatiyas, even in the modern times, Machilipatnam was the trading station of many European nations. Okay, next, gang is also known as Tamra Lipti from Bengal. బెంగాల్ ప్రాంతంలో ఉన్న తామ్ర లిప్తిని గ్యాంగ్ అని కూడా పిలుస్తాం, మోడర్న్ గ్యాంగ్. సో దిస్ ఆల్ ఆర్
the premium port cities mentioned in Periplus of Erythraean Sea by an unknown sailor and the captain of ship from Alexandria, and the traveling experiences of an unknown sailor from Alexandria were recorded in this book, right? He recorded the entire traveling experiences and premium port cities and his voyage, and the importance of his voyage through the Erythraean Sea or Red Sea. Greeks called Erythraean Sea as Red Sea. గ్రీకులో ఎర్ర సముద్రాన్ని ఎరిత్రియన్ సీగా పిలుస్తున్నారు. సో అందుకే దాన్ని పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే పేరు ప్రస్తావించబడింది. నెక్స్ట్ సెకండ్ సోర్స్, టాలమీస్ గైడ్ టు జాగ్రఫీ. So this book mentioned about the various climatic conditions and geographical conditions, right? And mainly the differences between the European soil and Indian soil or eastern countries' climatic conditions and geographical features were beautifully mentioned in a guide to geography by Ptolemy. And next, third book, Pliny's Natural History. According to Pliny's Natural History, India involved only in exports, that is one-way trade, not two-way trade, one-way trade, which means India involves in exports. So the balance of payment is conducive for Indian traders, and India receive huge amount of bullion. Bullion means gold coins and silver coins from యూరోపియన్ నేషన్స్, మెయిన్లీ ద రోమన్ చక్రవర్తుల యొక్క సువర్ణ నాణ్యాలు మనకి శాతవాహనుల కాలంలో పుష్కలంగా బయలుపడ్డాయి. అగస్టస్, క్లాడియస్ లాంటి చక్రవర్తుల యొక్క నాణాలు. సో ఈ విధంగా మనకి ఋతుపవనాల యొక్క ఆవిష్కరణతోనే మన భారతదేశంతో తూర్పు రాజ్యాలతో బ్రిటిష్ వారు మరియు ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఐరోపా రాజ్యాలు, రోమన్లు వర్తక వ్యాపారాలు సాగించారు. అంతకుముందు క్రీస్తు శకం 46కు పూర్వం ఋతుపవనాలను కనుగొనలేదు. ముఖ్యంగా క్రీస్తు శకం 46లో హిప్పాలస్ అనే ఇటాలియన్ నావికుడు ఋతుపవనాల్ని కనుగొంటున్నాడు. హిప్పాలస్ అనే ఇటాలియన్ నావికుడు ఋతుపవనాలు కనుగొంటున్నాడు. అండ్ ఇటాలియన్ sailor discovering the monsoons in 46 AD. So before discovery of monsoons, there was no growth and development of trade. Okay. Soon after the discovery of monsoons, what happened? Revolutionary changes taken place in the field of trade and commerce after the major discovery of monsoons. And what are the revolutionary changes? Here, see. So you see the picture here, the world map, the ancient trade routes between European nations and Eastern countries like China and India. Have a look seriously. See, this is European continent, Europe ఖండం. ఈ యూరోప్ ఖండానికి మరియు ఆఫ్రికా ఖండానికి మధ్యధరా సముద్రం ఉంది. దిస్ ఇస్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. ఐరోపా ఖండానికి ఆఫ్రికా ఖండానికి విభజిస్తున్న సముద్రం మధ్యధరా సముద్రం. ఇక్కడ మనం ఈ జాగ్రఫికల్ కండిషన్స్ గురించి కూడా మనం కాస్త జాగ్రఫికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద మోడర్న్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో ఈ మధ్యధరా సముద్రం అనేది యూరోప్ మరియు ఆఫ్రికాను వేరు చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆఫ్రికా, రైట్? సో ఆఫ్రికాకి యూరోప్కి వేరు చేస్తున్న మధ్యధరా సముద్రం గుండా అలెగ్జాండ్రియా అనే ప్రాంతం ఉంది. This is almost 170 kilometers. A land track is existed between Red Sea and Mediterranean Sea. This is Red Sea and this is Mediterranean Sea. So the cargo exported to European nations from India has carried out through the sea route, Arabian Sea, and passing through the Red Sea, and the cargo has to be unloaded at Alexandria.
and this cargo has to be carried through land route till the Mediterranean Sea. Here, cargo has to be loaded into another ship which sails towards Europe. So that was the status of trade and commerce through the sea route. ఇది ప్రధానంగా సాగుతోంది. అయితే 46 ఏడి అంటున్నాం. ఇన్ ద ఇయర్ 46 ఏడి వాట్ వాజ్ ద రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్? ద మేజర్ డిస్కవరీ ఆఫ్ మాన్సూన్స్. హిప్పాలస్ కంట్రిబ్యూటెడ్ దట్ the monsoons are moving in a particular direction in a particular period of time, and he facilitated for the growth of trade and commerce much more. 46కు పూర్వం ఈ యూరోప్ ప్రాంతం నుంచి వస్తున్న ఈ నావికులు అందరూ ఒక్కసారిగా మధ్యధరా సముద్రానికి మధ్యలోకి చేరుకున్నప్పటికీ అక్కడ ఫలితం లేదు. ఎందుకంటే ఒక భయానకమైన గాలులకి వారు నెట్టివేయబడ్డారు, తమ యొక్క ప్రాంతాలకు నెట్టివేయబడ్డారు. అందులో ఎంతోమంది గల్లంతు కూడా అయిపోయారు. మెనీ ఆఫ్ దెమ్ లాస్ట్ దేర్ లైఫ్స్ డ్యూ టు ద హై స్పీడ్ ఆఫ్ విండ్స్. అండ్ నెక్స్ట్ అన్ ఇటాలియన్ హీరో హిప్పాలస్ స్టార్టెడ్ వయోస్, బట్ హియర్ లక్కీలీ he was pushed by monsoons or high speed of winds. అంటే మాన్సూన్స్ అనే ఋతుపవనాలనే ఒక బలమైన గాలుల యొక్క వేగానికి అతడి పడవ అనేది అతడి ప్రయాణించిన ఆ ఓడ చాలా తొందరగా అలెగ్జాండ్రియా ప్రాంతానికి చేరుకుంది. అంతకుముందు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్న నావికులకి ఈ బలమైన గాలులకి మధ్య ఒక ఘర్షణ జరిగి వీరందరూ గల్లంతైపోయారు. అయితే ఇప్పుడు మాత్రం హిప్పాలస్ ఎప్పుడైతే తన ప్రయాణాన్ని ప్రారంభించాడో మధ్యధరా సముద్రంలో, అదృష్టవశాత్తు అటువైపు నుంచి ఇటు అలెగ్జాండ్రియా వైపుకి ఒక బలమైన గాలులు వీస్తున్నాయి. ఆ గాలులే తదనంతరం ఋతుపవనాలు అంటున్నాం. రైట్, ఋతుపవనాల్లో 2 రకాల ఋతుపవనాలు, ఒకటి ఎంటరింగ్ అండ్ రిటర్నింగ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హిప్పాలస్కి పూర్వం వచ్చిన నావికులందరూ గల్లంతైపోవడానికి మరియు వర్తక వ్యాపారాలు విజయవంతం కాకపోవడానికి కారణం ఏంటంటే సముద్రయానం అనేది సజావుగా సాగలేదు. అయితే హిప్పాలస్ ఏం చేశాడంటే ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించాడో అదృష్టవశాత్తు ఆ పవనాలు అనేటివి, ఋతుపవనాలు అనేటివి అతన్ని ముందుకు నెట్టుకుంటూ అతడి యొక్క ప్రయాణాన్ని చాలా సాఫీగా, సజావుగా, సురక్షితంగా సాగించాయి. ఆ క్రమంలో తక్కువ రోజుల్లో 90 రోజులు ప్రయాణించాల్సిన ఆ ప్రయాణం కేవలం 9 రోజుల్లోనే ముగిసింది. 90 రోజుల ప్రయాణం అనేది కేవలం 9 రోజుల్లో ముగిసింది. దట్ వాస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిప్పాలస్, అండ్ హీ కాంట్రిబ్యూటెడ్ ద ఫ్యాక్ట్ దట్ మాన్సూన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్. ఋతుపవనాలు అనేటివి ఒక వైపు నుంచి మరొక వైపుకు ప్రయాణిస్తున్నాయన్న ఆ వాస్తవం అనేది ఈ వర్తక వ్యాపారాల యొక్క గతిని, స్థితిని పూర్తిగా మార్చిపడేసింది. ఆ విధంగా వర్తక వ్యాపారాలు ఊపందుకున్నాయి. సో ద మేజర్ డిస్కవరీ ఆఫ్ మాన్సూన్ facilitated for the growth and development of trade and commerce much more. And next we'll discuss the trade routes, ancient trade routes. There are 2 important ancient trade routes we must focus here. To another sea-cum land route. So these 3 important trade routes, every competitive aspirants preparing for civil services or group 1, group 2 must remember these trade routes in ancient times. And though India has connected with a beautiful sea routes and trade routes in ancient times and in medieval times, then what happened? And what is the necessity of Vasco da Gama's new discovery of Cape Route? Though there were ancient trade routes existed between European nations and the eastern countries like India, what is the use of, and what is the importance, and what is the requirement of a new Cape route or new sea route to India by Vasco da Gama and by so many explorers? What is the use? So this is very, very important. One must remember
Why did Vasco da Gama discover new sea route, though there were so many ancient trade routes? So here we must focus. Have a look seriously. See here. The ancient trade routes. One is sea route through Mediterranean Sea, Europe, Mediterranean Sea, Red Sea, and then Arabian Sea. The ships were passing through Arabian Sea and then western part of India from Gujarat, Indian Peninsula, from Gujarat to Tamil Nadu. This is western part of India. See here. This is the connectivity between European nations and India in ancient times through sea route. Europe, Mediterranean Sea, and then a small land, Alexandria land tract existed more than 170 kilometers between Red Sea and Mediterranean Sea. And this is the major hurdle to travel the ships directly from India to Europe. Alexandria is the hurdle and the halting station between the two nations. And now the ships which are carrying the cargo from India, like bulk amount of spices and huge amount of silk from China and muslin cloths from South India and pearls and diamonds and various precious stones exported to Europe in ancient times. But what happened to this sea route? Let us discuss. The ships carrying the cargo passing through Arabian Sea and then through Red Sea, and here the ships has to be unloaded because Alexandria is the major hurdle between Red Sea and Mediterranean Sea, and here the cargo has to be carried through. The cargo has to be carried through land route. See here at Alexandria, this point. The cargo has to be carried through land route around 170 kilometers till the coastal part of Mediterranean Sea. And here the cargo has to be loaded into another ship which sails to Europe. That was the status. But here what happened at Alexandria? At Alexandria, as it is a major hurdle and halting station for ships, at Alexandria, pirates started abducting the wealth, cargo. Pirates started plundering the wealth or cargo. So these huge robberies were taken place in ancient times. Pirates started looting. Thus, Europeans did not receive the imports, and immediately Indian traders or the traders of eastern countries or eastern nations like China and India, they did not receive the profits. So they thought this route is no use. So they banned the route subsequently. ఆ విధంగా అటు పిమ్మట ఈ మార్గాన్నే మూసేస్తున్నారు. ఎవరు మూసేస్తున్నారు? భారతీయ వర్తకులు, తూర్పు దేశాలకు చెందిన వర్తకులు మూసేస్తున్నారు. When they are not receiving the profits, then what would be the use of this route? Thus, the route was banned due to the huge robberies, plunderings, looting by the pirates at Alexandria. That was the major problem. Thus, the sea-cum land route was banned. See, this sea-cum land route from Europe, Mediterranean Sea, so that is Mediterranean Ocean, which divides Africa and Europe. And next Red Sea, next Arabian Sea. See, the same thing we saw on the map. And then India, the western
coastal part of India. So that was the route, and that route was banned, closed, and came to an end. And next, coming to the point, first sea route was banned, and then land route was existed from China to Europe. China exported huge amount of silk to European nations, and the silk was carried through land route. The route came to be known as Silk Route. చూడండి, చైనా అనేది the huge source of silk in the world. China produces huge source of silk, large source of silk in the world. So China exported silk to European nations through land route, and the route later came to be known as Silk Route because through the route silk was carried by the European traders. So the route came to be known as Silk Route. పట్టు మార్గం అంటున్నాం. చైనా అనేది పట్టు మార్గాన్ని వేసింది యూరోప్కి, ఎందుకంటే పట్టును ఎక్కువగా ఎగుమతి చేస్తుంది కాబట్టి. సో లెట్ us discuss the Silk Route and what changes that the Silk Route brought later. See here, the ancient Silk Route connected European nations with the Eastern nations through land route, and this route came into existence after the Alexander's massive invasions over India. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రతో ప్రారంభమవుతున్నాయి ఈ భూమార్గాలు. రైట్, ఈ భూమార్గం అనేది ఎందుకు పతనం అవుతుంది, ఎందుకు ఇది రద్దు చేయబడుతుంది, కారణం ఏంటి అనేది చూద్దాం. ఈ సిల్క్ రూట్ రద్దు అనేది కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు ఏ విధంగా దోహదపడుతుంది అనేది కూడా మనం చూద్దాం, చర్చించుకోవాల్సిన ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. ద ఏన్షియంట్ సిల్క్ రూట్ ఫ్రమ్ చైనా. See, this is China, Chinese territories, and from China and then Afghanistan, and then this part is Iran. The ancient name of Iran was Persia. ఇరాన్ నే పర్షియా అని పిలిచేవారు. ఇక్కడ చూడండి, పర్షియా అని చాలా క్లుప్తంగా రాయబడి ఉంది. అండ్ దెన్ త్రూ సెంట్రల్ ఏషియా, సి కాన్స్టాంటినోపుల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్, the ancient Constantinople, and then through this sea Venice was connected. So this is European nation. Okay, that was the route between eastern countries and the western countries. Have a look seriously. చైనాకి మరియు ఐరోపా రాజ్యాలకు మధ్య పట్టు మార్గం ఉంది. ఈ మార్గం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, and then Iraq, Baghdad, and then Constantinople, that is present Turkey, Istanbul, and then Venice, capital of Italy. సో ఈ విధంగా ఇవన్నీ పట్టు మార్గం అనేది ఇవన్నీ నగరాలకు కలుపుకుంటూ వేయబడింది. అయితే ఈ మార్గం ఎందుకు మూతపడుతోంది, దీని వెనుక రహస్యం ఏంటి, అసలు జరిగిందేంటి అనేది మనం ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే, దెర్ వర్ క్రూసేడ్ ఇన్ ద మిడివల్ టైమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో మధ్యయుగాల్లో క్రూసేడ్లు అనే యుద్ధాలు జరుగుతున్నాయి. క్రూసేడ్, క్రూసేడ్ అనగా మత యుద్ధం, మత యుద్ధాలనే క్రూసేడ్లు అంటాం. మత యుద్ధం లేదా మత యుద్ధాలు, క్రూసేడ్స్ ఆర్ ద రిలీజియస్ వార్. అండ్ జిహాద్ అనే మరొక పేరు ఉంది. జిహాద్ is a war in Islam as per the Islamic scripture and Prophet Muhammad, the founder of Islam. Jihad can be used whenever the religion faced a threat from other communities. So this is the final weapon, and this should not the beginning or initial weapon. This should be
ఫైనల్ వెపన్. అంతిమ అస్త్రంగా మాత్రమే జిహాద్ని ఉపయోగించాలి, అంతిమ అస్త్రంగా, రైట్. అయితే ఈ జిహాద్ని ఈ ఉగ్రవాదులు తాలిబాన్లు చాలా తప్పుదోవ పట్టించారు జిహాద్ని, రైట్. ఎన్నో మద్రసా ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ were the prime motto of Islamic education institutions or madrasas were destroyed, were ruined, and Taliban's converted these as the institutions of terrorism. సో ఈ విధంగా మార్చేశారు. మనకు ఇవి సాక్ష్యాధారులుగా మొన్నటి వరకు జరిగిన ఉగ్రవాద చర్యల్లో మనం భాగంగా చెప్పుకోవచ్చు. బట్ హియర్ మనం గమనించాల్సింది ఏంటంటే క్రూసేడ్స్ అండ్ జిహాద్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద వార్స్, బోత్ ఆర్ the terms used for the wars, but crusades are purely religious wars and jihad is a holy war. Jihad, the literal meaning in Islamic scripture, literally holy war, పవిత్ర యుద్ధం అంటుంటాం. ఇక్కడ క్రూసైడ్ అనక మత యుద్ధాలు. ఈ క్రూసైడ్లు అనేటివి మధ్యయుగ ప్రపంచ చరిత్రలో క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకి మధ్య జరిగాయి, క్రైస్తవులకు మరియు ముస్లింలకు మధ్య జరిగాయి, ముసల్మాన్లకు మధ్య లేదా ఇస్లాంకి మధ్య జరుగుతుంది. క్రైస్తవ రాజ్యం, క్రిస్టండమ్ మరియు ఇస్లాంకి మధ్య జరుగుతున్న యుద్ధాలే క్రూసేడ్లు. మరి చివరి క్రూసేడ్ యుద్ధంలో క్రైస్తవ రాజ్యం ఏ రాజ్యాలు పాల్గొన్నాయంటే బైజాంటిన్ నేమ్ ఆఫ్ ద అంపైర్ involved in the last crusade war with an Islamic empire called Ottoman empire. చూడండి, ఒట్టోమన్లకు మరియు బైజాంటిన్లకు అంటే ముస్లింలకు మరియు క్రైస్తవులకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అండ్ ద బైజాంటిన్ ఎంపైర్, ద ఎంపరర్ ఆఫ్ దిస్ బైజాంటిన్ వాస్ కాన్స్టాంటిన్ 11వ కాన్స్టాంటిన్ పరిపాలిస్తున్నాడు. మరి ద రూలర్ ఆఫ్ ఒట్టోమన్ వాజ్ Muhammad II, the Turkish ruler. Muhammad II is the ruler of Ottoman Empire, an Islamic empire, and Byzantine is a Christendom or a Christian empire. And in the last Crusade war, Ottoman ruler Muhammad II defeated Byzantine Empire, and this is the defeat of Byzantine Empire came to be known as fall of Constantinople, which means Ottoman Empire, after defeating Byzantine Empire, he captured Constantinople, he destroyed Constantinople, and later converted into Istanbul. So thus the fall of Constantinople was the major factor that responsible for the new discovery of new sea route to India, cap route to India by the European explorers. ఐరోపా నావికులకు కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం చాలా అనివార్యమైంది. కారణం ఏంటంటే ఇక్కడ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించేశాడు ఒట్టోమన్ రాజు, ముస్లిం చక్రవర్తి Muhammad II. A Constantinople was renamed as ఇస్తాంబుల్గా దీన్ని మార్చేశాడు. కాన్స్టాంటినోపుల్కి ఏ విధంగా మార్చేశాడు? ఇస్తాంబుల్, ద ప్రెజెంట్ క్యాపిటల్ ఆఫ్ టర్కీకి క్యాపిటల్గా మార్చబడింది. సో దిస్ ఈస్ కాల్డ్ తురుష్కుల దండయాత్ర అని కూడా పిలుస్తాం. అందుకే టర్కీ నుంచి ఎవరైనా భారతదేశంలోకి చొరబడితే కానివ్వండి, మరి ఏ దేశాలపైకి వెళ్ళినా కూడా వారిని తురుష్కులు అని పిలుస్తున్నాం. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, రైట్, హూ ఎవర్ కేమ్ ఫ్రమ్ టర్కీ ఆర్ కేమ్ టు బి నౌన్ యాజ్ తురానీస్ ఆర్ తురుష్క్. టర్కీ నుంచి వస్తున్నారు కాబట్టి తురానీస్, అసబ్జాహి డైనాసిటీ is associated with Turkey. Okay, so now see here, the Constantinople was captured by Ottoman Empire Muhammad II, and immediately he banned the land route, that is Silk Road. He did not allow the European merchants into his soil, into his territories. Thus the land route was also banned and came to an end. The chapter of land route is closed, and now there is no hope
European traders are helpless. European traders are hopeless when Muhammad II banned the European merchants to enter his territory. So, any nation in the world can survive without trade and commerce, but an European nation cannot survive without trade and commerce. So, the sustainability and the survival of European nation was under threat, and there was a great challenge before the European nations, and their economy is mainly associated with trading activities or trade and commerce. So here the question of European nations sustainability and survival still a point of debate till the advent of Europeans, till the new discovery of Cape route to India. Okay, and now here the hopeless European traders started సర్చింగ్ న్యూ సీ రూట్ టు ఇండియా. భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనకపోతే మన యొక్క సామ్రాజ్యాలు నేలమట్టమవుతాయి. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వర్తక ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇక ఇతర దేశాలతో మనం వాణిజ్యం చేయకపోతే మనం కుప్పకూలిపోతామని భావించిన ఐరోపా పాలకులు మరియు వర్తకులు నావికుల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంలోనే నూతన సముద్ర మార్గాలు అనేటివి కనుగొనబడుతున్నాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం. నెక్స్ట్, కమ్ బ్యాక్. సీ హియర్, దిస్ ఈజ్ ద సెకండ్ రూట్, ల్యాండ్ రూట్, యూరోప్ విత్ ఏషియా త్రూ ల్యాండ్ రూట్ ఆర్ సిల్క్ రూట్. హ్యావ్ ఎ లుక్. త్రూ చైనా, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇరాన్, అండ్ దట్ ఈస్ ద ఏన్షియంట్ పర్షియా, present Iran, and then Iraq, Baghdad, and then Constantinople, present Istanbul, the capital of Turkey. Okay, so ఈ విధంగా, and then Venice, an European city. సో ఈ విధంగా వెనిస్ ప్రాంతానికి ఓడలు చేరుకునేవి, రైట్, వస్తువులు చేరుకునేవి. భూమార్గం ద్వారా మొత్తం ప్రయాణించి చిన్న జలమార్గంలో ఓడల ద్వారా అక్కడ వర్తక వ్యాపారం అనేది కొనసాగింది, రైట్. అండ్ నెక్స్ట్, ద థర్డ్ రూట్ త్రూ పర్షియన్ గల్ఫ్, త్రూ సీ అలాంగ్ ద పర్షియన్ గల్ఫ్. పర్షియన్ అఖాతం అని ఒకటి ఉంది, దీని గురించి కూడా మనం చర్చించుకోవాలి. పర్షియన్ అఖాతం ఎక్కడుంది, దాని యొక్క ప్రధాన అంశం ఏంటి? సీ హియర్, సీ ఫ్రమ్ the western part of India, northwest frontier provinces of India. So this part is called Persian Gulf, this part, and this is Persia, and the major part which is associated with the seashore called Persian Gulf. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా ఈ చైనా నుంచి వస్తువులు ఇలా వస్తాయి, మరియు భారతదేశం నుంచి వస్తువులు ఇలా అరేబియా సముద్రం నుంచి ఇలా బయలుదేరి ఇక్కడ మస్కత్, బహ్రైన్ వీటి ద్వారా ప్రయాణిస్తూ ఇలా పర్షియన్ గల్ఫ్ అనే సముద్ర మార్గం ద్వారా ఇరాక్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటాయి. బాగ్దాద్, ద క్యాపిటల్ ఆఫ్ ఇరాక్. మరి ఇరాక్ నుంచి ఇలా టర్కీ ప్రాంతానికి మరియు యూరోప్ ప్రాంతానికి, టర్కీ నుంచి కాన్స్టాంటినోపుల్ నుంచి యూరోప్ ప్రాంతానికి వెళ్ళేవి. అయితే ఇక్కడ ఈ రెండు రహదారులు కూడా మూతపడుతున్నాయి. కారణం ఏంటంటే 1453 మే 29న this is unforgettable event in the history of the world. And what happened? Fall of Constantinople, the capture of Constantinople by an Ottoman emperor Mehmed II. So ఆ విధంగా నూతన సముద్ర మార్గాన్ని కనుగొనడం అనివార్యమైంది. ఎప్పుడైతే ఈ ముస్లిం పాలకుడు, ఒట్టోమన్ పాలకుడు మహమ్మద్ II టర్కీని ఆక్రమించేసి ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించి ఈ దారులు ఎప్పుడైతే మూసేశాడో, ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా వెళ్ళే మార్గం కావచ్చు, రైట్, మరి అదేవిధంగా సిల్క్ రూట్, చైనా నుంచి భూమార్గం ద్వారా వెళ్ళే మార్గం కావచ్చు, ఇవి రెండు మూతపడ్డాయి. సో ఐరోపా వాసుల యొక్క వర్తక వాణిజ్యం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఇక
ప్రపంచంలో ఏ రాజ్యమైనా వర్తక వ్యాపారం లేకుండా మనుగడ సాగిస్తుందేమో కానీ ఐరోపా రాజ్యం మాత్రం మనుగడ సాగించలేదు. అందుకే కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం ప్రారంభిస్తున్నాయి. ఆ క్రమంలోనే 1453లో ప్రారంభమైన వారి యొక్క నూతన సముద్ర మార్గ ప్రస్థానం అనేది 1497 వరకు కొనసాగి 98లో మే 17న వాస్కో డ గామా భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. దాన్నే కేప్ రూట్ అని కూడా పిలుస్తున్నాం. వీటి గురించి మనం అధ్యయనం చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనకి ఒక పరిపూర్ణమైన స్పష్టత అనేది వచ్చింది. ఎందుకు నూతన సముద్ర మార్గం కనుగొనడం అనేది అనివార్యమైంది, కారణం ఏంటి అనేది మనకి పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొంటే తూర్పు రాజ్యాలతో, అన్ని రాజ్యాలతో వ్యాపారం చేయొచ్చు అన్న నిర్ణయానికి వచ్చి ఈ ఐరోపా వర్తకులు, ఐరోపా నావికులను ఐరోపా వర్తకులు మరియు ఐరోపా పాలకులు ప్రోత్సహించడం జరిగింది. అందులో స్వయంగా పోర్చుగల్ ప్రాంతానికి చెందిన ఒక గొప్ప పాలకుడు ప్రిన్స్ హెన్రీ ది నేవిగేటర్ అని కూడా పిలుస్తాం అతన్ని. ఎందుకు నేవిగేటర్ అనే బిరుదును స్వీకరించాడో మనం చూద్దాం. ఈ ప్రిన్స్ హెన్రీ ఆధ్వర్యంలో నౌకాశాలల నిర్మాణం అనేది ప్రారంభమైంది. నౌకాశాలల నిర్మాణం ప్రారంభం కావడమే కాకుండా నౌకాయానంలో ఉపయోగించే పరికరాలు, ఎక్విప్మెంట్స్, మెయిన్లీ ద కంపాస్ అండ్ నావిగేటర్స్ ఇండికేటింగ్ ద నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్. ఈ మ్యాగ్నెటిజంలో, అయస్కాంతంలో ఇవన్నీ వస్తుంటాయి మనకి. రైట్. ఉత్తర దక్షిణ ధృవాలని చూపించే, ఎన్ఎస్ ధృవాలని చూపించే దిక్చూచుల్ని, వీటన్నిటినీ అతడు కనుగొనడం జరిగింది. వాటిని సముద్రయానంలో, నౌకాయానంలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా నౌకాశాలల్ని నిర్మించి నావికుల్ని, కొత్త తరం నావికులందరికీ శిక్షణ ఇప్పించి రైట్ తూర్పు రాజ్యాలకు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి అతడు ఎంతో గొప్ప సాహసం చేశాడు. ఆ క్రమంలో అతడి యొక్క స్ఫూర్తితోనే తదనంతర కాలంలో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడం జరిగింది. లెట్ us డిస్కస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రిన్స్ హెన్రీ ది నేవిగేటర్, రూలర్ ఆఫ్ పోర్చుగల్. ప్రిన్స్ హెన్రీ ఆల్సో known as the navigator because his great contribution towards the development of navigation centers, naval fleet, and very important is the new equipments introduced in the voyages which are really helpful for safe voyage. సురక్షితమైన సముద్రయానం కోసం ఇవి చాలా ఉపయోగపడ్డాయి. ప్రిన్స్ హెన్రీ ఏంటంటే he was the first person from Europe started voyages from Portugal, Lisbon, and reached African country Morocco through Mediterranean Sea, and he passed through Gibraltar, a strait, జలసంధి అని పిలుస్తుంటాం, స్ట్రైట్. ఆ జిబ్రాల్టర్ స్ట్రైట్ ద్వారా మొరాకో అనే దేశానికి చేరుకున్నాడు. లెట్ us డిస్కస్ ద voyage ఆఫ్ ప్రిన్స్ హెన్రీ gave strong confidence in the minds of the explorer from Europe. See, this is Lisbon, Portugal, Lisbon. So the first voyage of sponsored by Henry the Navigator. Right. Henry the Navigator started the voyage through Mediterranean Sea. This is Mediterranean Sea, and he crossed Gibraltar. Through Gibraltar Strait, he reached the Western Africa, Northwest Africa, Morocco. This part is Morocco. మొరాకో ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రశ్నలు వస్తుంటాయి. మొట్టమొదటిసారిగా ఐరోపా ప్రాంతం నుంచి ప్రిన్స్ హెన్రీ నౌకాయానం చేస్తూ ఏ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది? మొరాకో ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. రైట్. అతడు మొరాకో ప్రాంతానికి చేరుకోవడానికి ఏ జలసంధిని దాటాల్సి వచ్చింది? జిబ్రాల్టర్ జలసంధిని దాటాల్సి వచ్చింది. ఏ సముద్రం గుండా ఇతడు నౌకాయానం చేశాడు అంటే
ఈ మధ్యధరా సముద్రం గుండా. ఎందుకంటే మధ్యధరా సముద్రం అనేది దేనికి మధ్యలో ఉంది? అటు యూరోప్ ఖండానికి ఇటు ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉంది కాబట్టి. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సక్సెస్ఫుల్లీ డన్ ద వయోస్ అండ్ రీచ్డ్ Morocco. This is very, very important point. And finally, he declared voyages are safe, not terrific and dangerous. These are safe. సముద్రయానాలు సురక్షితమే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రిన్స్ హెన్రీ ఆర్ ది నేవిగేటర్. అండ్ హీ ఇనిషియేటెడ్ సో మెనీ నావల్ సెంటర్స్ or navigation centers and trained many new generations explorers, and finally developed many instruments and equipments which are very helpful in the voyages. So that was the great contribution of Prince Henry, the ruler of Portugal. And later he took the title the Navigator because his great contribution towards the voyages and navigation. Next, second thing is Bartolomé Diaz, under the influence and inspired by Prince Henry, Bartolomé Diaz from Portugal, Lisbon, he started the voyage in the year 1487. Bartolomé Diaz, very, very important. This Bartolomé Diaz started voyage in search of sea route to India, new sea route to India or cap route to India. This man started voyage from Lisbon. Lisbon is located in Portugal. లిస్బన్ ప్రాంతం నుంచి బయలుదేరాడు ఏ పోర్చుగీస్. సో దిస్ రెడ్ లైన్ ఇండికేట్స్ the voyage of Bartolomé Diaz, a Portuguese, and he came from Lisbon and started traveling on sea around the western tip of Africa, and then he came to the bottom of South Africa, and here he stopped his voyage after a bad weather and bad climatic conditions. He saw many ships sinking in the sea at the bottom of South Africa due to the bad climatic conditions and huge storms and high speed of winds. He saw many ships are sinking in the sea at the bottom of South Africa, and this he named Cap of Storms, తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. బార్తలోమో డియాజ్ ఇలా ఆఫ్రికా ఉత్తర పశ్చిమ కొన నుంచి ఇలా కిందికి దిగి రైట్ సౌత్ ఆఫ్రికా అడుగు భాగంలోకి చేరుకొని అక్కడ భయానకమైన ఒక సన్నివేశాన్ని చూశాడు. అదేంటంటే ఆకాశం మరియు సముద్రం రెండు ఏకమైపోయాయి. అవుతాయా ఏకం? కావు, కానీ ఏకమైనట్టు ఇతడు భ్రమపడ్డాడు. అలాగే ఆ దృశ్యం కూడా అలా కనిపిస్తున్నాయి. మేఘాలన్నీ మేఘామృతమై సముద్రాన్ని ఆవరించేశాయి. బట్ very close distance he observed that so many ships are sinking in the sea. That was the most dangerous incident, and immediately he stopped the voyage and returned, naming the place as Cape of Storms, తుఫానుల అగ్రం. తుఫాన్లు వచ్చేటప్పుడు ఆకాశంలో
మనం మేఘామృతమైన ఆకాశం చూస్తాం. నిర్మలంగా ఉన్న ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోతుంది. రెండవది, సముద్ర ప్రాంతాన్ని మనం పరిశీలిస్తే మేఘాలన్నీ సముద్రం వైపుకి వాలిపోయి నీళ్లను పీల్చుకుంటూ ఉంటాయి. అవి చాలా భయానకమైన సన్నివేశం. ఆ సన్నివేశాన్ని దగ్గర నుంచి చూడడమే కాకుండా ఈ తుఫానుల వల్ల, భయానకమైన సుడిగాలుల వల్ల, ఈ పవనాల వల్ల సుడిగుండాలు వచ్చి ఎన్నో నౌకలు అందులో కొట్టుకుని పోవడం చూసి ఇక తన ప్రయాణాన్ని ఆపేసి వెనుతిరుగుతాడు. సో హీ నేమ్ ద సైట్ యాజ్ కేప్ ఆఫ్ స్టార్మ్, తుఫానుల అగ్రం అంటారు అని పేరు పెట్టాడు. బట్ in the year 1487, the Portuguese ruler John II renamed it as Cape of Good Hope. Cape of Storm was renamed as Cape of Good Hope. As John II was an optimistic person. He was an optimistic person. ఒక ఆశావాద దృక్పథం కలిగిన వాడు రెండవ జాన్. అందుకే కేప్ ఆఫ్ స్టార్మ్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్గా మారుస్తున్నాడు. దట్ వాజ్ ద థింగ్. నెక్స్ట్, so this is the point reached by the second explorer Bartolomé Diaz in the year 1488. So this is the voyage of the second explorer from Europe, Portugal. And next third, we have to focus on the great voyage of Christopher Columbus. Actually, he started the voyage in the year 1492. He was an Italian, but born in Spain. Spanish and Italian. Right, Spanish born and settled in Italy. All right, let us discuss Christopher Columbus and his voyages in the Pacific Ocean, in the Atlantic Ocean. So according to Christopher Columbus, Earth is in spherical shape. This is a fact, universal fact. No doubt about it. Earth is in spherical shape. Spherical, గోళాకారంలో ఉంది భూమి, బంతి ఆకారంలో ఉంది. నమూనా ఏంటంటే గ్లోబ్. ఓకే, సో ఏ పర్సన్ కాన్స్టాంట్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్, eventually one day he will reach, one day he will hit the eastern countries. This is the calculation of Christopher Columbus. Okay, but here Earth is in spherical shape. భూమి అనేది గోళాకారంలో ఉంది కాబట్టి పడమర వైపు, పశ్చిమం వైపున ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే తూర్పు రాజ్యాలను కూడా చేరుకుంటాడు. తూర్పు రాజ్యాలకు కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనాలంటే తూర్పు వైపుకే ప్రయాణించాల్సిన అవసరం లేదు. పశ్చిమ వైపుకి ఒక వ్యక్తి అలాగే కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా అలాగే తన యొక్క ప్రయాణం చేస్తూ ఉంటే ఒకానొక రోజు అతడు తూర్పు రాజ్యాలను కూడా కనుక్కోవచ్చు, తూర్పు రాజ్యాలకు కూడా కనుక్కుంటాడు అనేది ఇతడి యొక్క క్రిస్టోఫర్ కొలంబస్ యొక్క ఆలోచన. సో see here, I will give the complete detail. So this is west part and this is east part. So these are western countries, North America, South America, and then coming to eastern countries, India, China and Australia. This for Russia, and Russia is located in Eurasia. Eurasia means the land located between Europe and Asia. And then again Japan. These all are eastern countries, and America is a western country. See here, to discover a new sea route to India, a person can travel on sea towards west and finally he will hit eastern countries as Earth is in spherical form or spherical shape. భూమి గోళాకారంలో ఉన్నందున ఒక వ్యక్తి ఇటు పశ్చిమం వైపున ప్రయాణిస్తుండగా ఒకానొక సందర్భంలో ఈ అమెరికా రాజ్యాలు దాటితే మళ్ళీ మనకి ఈ తూర్పు రాజ్యాలు వచ్చేస్తాయి. అంటే పశ్చిమం వైపు ప్రయాణిస్తూ ఉంటే నిర్విరామంగా ఒకానొక రోజు తూర్పు రాజ్యాలను కూడా చేరుకుంటామనేది క్రిస్టోఫర్ కొలంబస్ యొక్క ఆలోచన.
రైట్, ఎందుకంటే అది బంతి ఆకారంలో ఉంటుంది. బంతిని మనం తిప్పుతూ ఉంటే వచ్చిన రాజ్యాలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, వాటి మీద చూస్తూ ఉంటాం మనం. ఇండియాని మనం ఇలా గోళాకారంలో ఉన్న గ్లోబ్ని మనం తిప్పితే ఇండియా అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. బికాస్ అర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్, గోళాకారంలో భూమి ఉంది కాబట్టి. రైట్, సో అందుకే నేను ఇక్కడ గ్లోబ్ను ఉంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. రైట్, హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. Now, instead of moving towards eastern, he started voyages through Atlantic Ocean towards the western countries. So what happened? He had voyages 4 times and reached the Caribbean island, finally Caribbean island, and named it as West Indies, the west part of India. వెస్ట్ ఇండీస్ అనే పేరు పెట్టాడు. కరేబియన్ దేవులకి తాకి వీటిని ఏమని పేరు పెడుతున్నాడు? వెస్ట్ ఇండీస్ అని పేరు పెడుతున్నాడు క్రిస్టోఫర్ కొలంబస్. రైట్, అండ్ దిస్ క్రిస్టోఫర్ కొలంబస్ హ్యాడ్ వయోస్ త్రూ నైనా, పెంటా అండ్ శాంటా మేరియా. దీస్ ఆర్ ద షిప్స్ యూజ్డ్ బై క్రిస్టోఫర్ కొలంబస్. Ships used by Christopher Columbus, and he started voyage through Atlantic Ocean but was misdirected in Atlantic Ocean. అట్లాంటిక్ ఓషన్లో ప్రయాణం ప్రారంభించి అక్కడ మిస్డైరెక్ట్ అంటే దారి మర్చిపోయాడు మధ్యలోకి వచ్చి. అతడి యొక్క దిక్చూసులు అనేటివి పనిచేయడం లేదు. ఆ క్రమంలో అతడు ప్రయాణించి చివరికి కొన్ని నెలలు తర్వాత దాదాపు 10 నెలల తర్వాత అతడు భూభాగాన్ని తాకుతున్నాడు. అంటే మీరు గమనించండి, ఇక్కడ కరేబియన్ దీవుల్ని కొన్ని నెలల తరబడి ప్రయాణిస్తూ కరేబియన్ దీవుల్ని తాకాడు. మరి ఇదే భారతదేశం, ఇదే తూర్పు రాజ్యానికి సరిహద్దు. ఇది దాటితే పశ్చిమ రాజ్యం వస్తుంది. అంటే కరేబియన్ దీవుల్ని వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. వెస్ట్ ఇండీస్, వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ హీ సేఫ్లీ రిటర్న్ అండ్ డిక్లేర్డ్ దట్ he was successfully identified India and discovered India. So this new sea route to India will be helpful for the further trading activities, he announced. But one more important scholar and a great explorer, Amerigo Vespucci, he did not believe Christopher Columbus. There were so many differences between Christopher Columbus and Amerigo Vespucci. So in order to confirm what is what and the new discovery of sea route to India by Christopher Columbus, is it correct or incorrect? And for the confirmation purpose, Amerigo Vespucci started the voyage towards the west part of the globe, and he followed the same directions and reached Caribbean island. And then he crossed Caribbean islands, and after traveling 500 miles he reached almost a new continent. Here he found many people who are very bright in skin tone, red in skin tone, and named them Red Indians అని పేరు పెట్టాడు. And then he declared that Christopher Columbus did not discover India, and this is almost a new continent. And from 1506 this new continent came to be known as America after Amerigo Vespucci. America, the name coined after Amerigo Vespucci, but America was discovered by Christopher Columbus. So this Amerigo Vespucci declared that Christopher Columbus
was miscalculated, and his views, thoughts in order to searching new sea route to India was miscalculated. He was wrong in order to search new sea route to India. Almost he discovered new continent, that is America, that is not India. So he confirmed the discovery of America by Christopher Columbus. So that was the thing. So Christopher Columbus discovered America, that was not India. And America came to be known as after Amerigo Vespucci from 1506. Okay, so this is about the explorers, and finally the attempts did so remained failed, utterly failed in order to discover new sea route to India or cap route to India. And let us discuss the final voyage under the leadership of Vasco da Gama, a Portuguese explorer. పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ వాస్కోడా గామా యొక్క సముద్రయానం భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనుగొనడంలో ఇతడి యొక్క పాత్ర ఏంటో మనం ఒకసారి చర్చించుకుందాం. సో హీ ల్యాండెడ్ అట్ Calicut on 17th May 1498, and Vasco da Gama, a Portuguese explorer, started voyage through 4 ships. 4 ఓడల ద్వారా ప్రయాణించాడు ఈ వాస్కో డా గామా. సో ఆ 4 ఓడల్లో one is unknown ship used for storage purpose, రైట్, ఆహారాన్ని మరియు వస్త్రాలను ఉంచుకోవడానికి దాన్ని ఉపయోగించారు. సో దట్ వాజ్ అన్నోన్. అండ్ ఫస్ట్ ఈజ్ సౌత్ ఆర్ సావో గాబ్రియల్, సౌత్ గాబ్రియల్. నెక్స్ట్ సౌత్ రాఫెల్, and next Berrio, and the last one is unknown, used for storage purpose for the preservation of food grains and mainly the garments. వారికి వస్త్రాలు అవసరం అవుతుంటాయి, రైట్. సో వాటి కోసం 4వ నౌకను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ద సౌత్ గాబ్రియల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ Vasco da Gama, under his self-control, he started voyage through the Dayas route. He followed Dayas route, the Cape Verde, and then Cape route, and that is Cape of Good Hope. Let us see here. See, he followed the route of his ancestor Bartolomé Diaz from Lisbon, Cape Verde. This is Cape Verde, around the western tip of Africa. Then he reached the bottom of South Africa, and that is Cape of Good Hope was already discovered by Bartolomé Diaz. And later he met a Gujarati merchant, Ibn Abdul Mazid, at Cape of Good Hope. Actually, there were trading relations between Indians and Western Africa, trading relations, right. Pachima Africa ki, eastern part of Africa or eastern countries like Madagascar and many Abyssinian or Ethiopias, right. These countries had trading relations with India, right. భారతదేశంతో తూర్పు ఆఫ్రికాకి చెందిన ప్రాంతాలన్నీ వర్తక వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మన తమిళనాడు ప్రాంతానికి మలబార్, క్యాలికట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ, మలబార్ రీజియన్. దానికి కానివ్వండి, గోవాకి, గుజరాత్ వరకు ఈ తూర్పు ఆఫ్రికా ప్రాంతంతో వర్తక వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సహజ సిద్ధంగా భారతదేశానికి చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. సో వేరియస్ పోర్ట్ సిటీస్ ఆర్ దేర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ Africa. And now after reaching this Cape of Good Hope, luckily Vasco da Gama met a Gujarati merchant, Abdul Mazid, a Muslim.
And he started the conversation, and finally Gujarati merchant helped Vasco da Gama in search of new sea route to India. That was the thing. And this attempt made a victory in searching new sea route to India. So on 17th May 1498, Vasco da Gama landed at Calicut, and the ruler of Calicut, Jamorin, gave red carpet welcome to Vasco da Gama and helped him in purchasing spices and many precious stones like pearl, diamonds and precious stones. And finally Vasco da Gama took the spices from India and returned to his homeland. First he started selling them in the Venice market. Venice is famous for the market in Italy. So he sold out and received 27 to 60 times profits. And hence he realized the profit of Indian trade, and that the way that the European received the benefits or profits through the eastern trade. And finally there was a great demand for Indian spices, and Europeans mainly, they are feeling very great, and there was a great demand for Indian spices because they wanted to take each and every cuisine with Indian spices. Indian spices. That was the great demand for Indian spices. And every cuisine was having these Indian spices at the time of modern world history. So they felt some sort of prestigious and great feeling using through the Indian spices. Using the Indian spices was the great thing in the European cuisines. And finally what happened? There was a great demand, and the demand for Indian spices was increasing day to day. Life in the European cuisines, the demand for Indian spices is increased. సో ఆ విధంగా భారతదేశానికి చెందిన సుగంధ ద్రవ్యాల యొక్క గిరాకీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. కారణం ఏంటంటే యూరోపియన్ల ప్రతి ఒక్క వంటకాల్లో కూడా వారు భారతీయ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం గొప్పగా ఫీల్ అవుతున్నారు. రైట్, దే ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండ్ గ్రాండియర్ యూజింగ్ ద ఇండియన్ స్పైసెస్ ఇన్ దేర్ క్యూజిన్స్. ఓకే, సో ఫైనలీ వాట్ హ్యాపెన్? There was a great demand, and moreover the trade with India, mainly for Indian spices, is profitable. Right. So second time Vasco da Gama visited India, but this time Jamorin rejected permission to Vasco da Gama, and finally Vasco da Gama waged a war with Jamorin and defeated him. Thus Vasco da Gama scored upper hand and started his own mark and trading with Indian spices. But thrice he visited India. After the death of Vasco da Gama, Portuguese settlements were launched in India, and Portuguese trade with India was raised to its zenith and celestial heights. వాస్కో డా గామా మరణాంతరం పోర్చుగీస్ యొక్క సామ్రాజ్యం బలపడిపోయింది భారతదేశంలో. అంతేకాకుండా అది పతాక స్థాయికి చేరుకుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా 17th May 1498 is an unforgettable day in the history of India, because the day gave direction for European nations
to loot the wealth of India in the form of raw materials. Thus, the European nations started looting the wealth of India. ఆ విధంగా ఇది ఒక ప్రధాన మైలురాయి అయిపోయింది ఐరోపా వాసులకు. మరి భారతీయ చరిత్రలో ఇది ఒక మరుపురాని సంఘటనగా, ఒక దురదృష్టకరమైన రోజుగా ఉండిపోయింది. ఎందుకంటే భారతీయ సిరి సంపదలను దోచుకోవడం ప్రారంభిస్తున్నారు. రైట్. సో ఒకవైపు ట్రేడ్ చేస్తూనే మరొక వైపు భారతదేశాన్ని దోపిడీ చేయడం మొదలుపెట్టారు బ్రిటిష్ లాంటి వారు, బ్రిటిష్ వాసులు. ద ఫాదర్ ఆఫ్ modern economics, Adam Smith. Adam Smith stated that the discovery of cap route to India brought revolutionary changes not only in the sphere of trade and commerce, but the entire economy of the world had changed. The entire history of mankind has totally changed according to Adam Smith. Right. So this is about the geographical discoveries. Okay. Next we'll move to the various European nations in India. The way that the 5 different European nations penetrated the provinces of India and installing their governors, launching their trading stations in India and making more prosperous their own European companies. Let us discuss their trading and stations and their governor system and their mark and their legacy in India and their contribution in India and their rise and decline. So these are very, very important. So the 5 European nations in sequence arrived in India, and they had their trading activities, and the prime motto of their arrival is trading, and the secondary is the propagation of Christianity, and the third thing mainly with respect to the British colonial economy, which gives the foundation of British sovereign empire and imperial activities in India. సో మూడవది ఏంటంటే ఒక సామ్రాజ్య స్థాపనకు కూడా దారితీసింది. సో దిస్ 3 మెయిన్లీ ఫర్ ట్రేడింగ్, అండ్ సెకండ్ థింగ్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, అండ్ థర్డ్ ఈజ్ imperial activities in India. British did so. Okay. So let us discuss the 5 European nations in India: Portuguese, Dutch, British, Danes and French. Portuguese were first to India and last to leave India. So who arrived? Firstly Portuguese and last to leave India. మొట్టమొదట తొలుత భారతదేశానికి వచ్చే చిట్ట చివరిగా వెళ్తున్న వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. లెట్ us discuss one by one in a chronological order, one after another. See. So our next topic on the Portuguese, the advent of Europeans and mainly the Portuguese. Okay. So up to this level we understood the main reason for the discovery of new sea route or cap route to India, right? And the banning on the ancient trade routes by Indians. So these all things we discussed so far. Now I am going to discuss the advent of Europeans. The first topic is Portuguese, and then Dutch, and then English, one after another in a sequence or chronological order. Okay. So let us see. First is the arrival of Portuguese. So let us discuss
ద అర్లీ వాయేజెస్ ఆఫ్ బ్రిటిష్ టు ఇండియా. సో బ్రిటిష్ వారు భారతదేశానికి చేసిన నౌకాయానాల గురించి మనం తొలుత చర్చించుకోవాల్సి ఉంటుంది. లెట్ us see the early voyages. First British to voyage India was James Lancaster in the year 1602. 1602లో జేమ్స్ లంకాస్టర్ అనే నావికుడు భారతదేశానికి నౌకాయానం చేయడం జరిగింది. త్రూ రెడ్ డ్రాగన్ అనే నౌకలో ఇతడు భారతదేశాన్ని చేరుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షిప్ యూజ్డ్ బై జేమ్స్ లంకాస్టర్, ద ఫస్ట్ వయోజ్ టు ఇండియా బై బ్రిటిష్. అండ్ నెక్స్ట్ సెకండ్ వాజ్ commanded by Henry Middleton from Woolwich, is the great dockyard and which is very famous for the ships in England. So Henry Middleton was the second explorer to India. భారతదేశానికి వచ్చిన రెండవ నావికుడు హెన్రీ మిడిల్టన్. అదే సంవత్సరంలో 1602లోనే ఇతడు కూడా వస్తాడు. నెక్స్ట్ థర్డ్ వయోజ్ ఇన్ ద ఇయర్ 1608 బై విలియం హాకిన్స్ ఇన్ ద ఇయర్ 1608 డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్. ద మొఘల్ ఎంపరర్ వాజ్ జహంగీర్. అంతకంటే ముందు పై ఇరువురు అక్బర్ కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. అక్బర్ కాలంలో భారతదేశానికి వచ్చిన ఇద్దరు ఎక్స్ప్లోరర్స్ నావికులు సర్ జేమ్స్ లంకాస్టర్ మరియు హెన్రీ మిడిల్టన్గా చెప్పుకుంటే, నెక్స్ట్ 1608లో జహంగీర్ కాలంలో కెప్టెన్ విలియం హాకిన్స్ అనే నావికుడు సూరత్ ప్రాంతానికి